सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रता। ఇప్పుడు సింహాసనాధీశ్వర అయినటువంటి పరమ పూజ్య భారతీ తీర్థ స్వామివారి ఆ యొక్క విద్యాశక్తి గురించి అందరూ సాక్షాత్తు శారదా స్వరూపులు అని చెప్పేసి అందరూ సంపూర్ణంగా విశ్వసిస్తాం. వారి యొక్క ఆ యొక్క నిష్ఠాతృత్వం గురించి తమ నుండి ఒక్క ఘట్టంలో వినాలనిపిస్తుంది. మా గురువు గారు వారి యొక్క ఆ వేదశాస్త్ర జ్ఞానం, వేదములు, శాస్త్రములు, సాహిత్యం, వీటన్నిటిలోనూ కూడా, అందులోనూ శాస్త్రముల్లోనూ ఒక్కొక్క శాస్త్రం, వాటన్నిటిలోనూ వారికి ఉన్నటువంటి ఆ శక్తి అనేది చాలా అద్భుతమైనటువంటిది. న్యాయశాస్త్రం, మీమాంస, వేదాంతం, వ్యాకరణం, సాహిత్యం, వేద భాష్యం, వీటన్నిటిలోనూ వారికి ఉన్నటువంటి అపారమైన ఆ పాండిత్యం. అంత పాండిత్యం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మాకంతా కూడా న్యాయశాస్త్రం అదంతా కూడా వారే పాఠం చేశారు. న్యాయం, వేదాంతం, ఈ శాస్త్రాలన్నీ కూడా వారే పాఠం చేశారు. అందులోనూ మొట్టమొదటి గ్రంథం నుంచి, పెద్ద గ్రంథాలు, వాద గ్రంథాలు వారు చేశారు అంటే అది కాదు, అలా కాదు. మొట్టమొదటి గ్రంథం నుంచి చివరి అక్షరం వరకు మొత్తం వారే పాఠం చేశారు. అందులో ఆ మొట్టమొదటి గ్రంథాన్ని పాఠం చేసేటప్పుడు, ఎందుకంటే ఆ మొదటి గ్రంథం చదివేటప్పుడు చదువుకునేవాడికి ఏమీ తెలియదు దాని గురించి. అక్కడి నుంచి ప్రారంభించి చివరి గ్రంథం వరకు పోతూ 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 ఇంకా లోతుగా వెళుతూ ఉంటుంది శాస్త్రంలో. విషయాలన్నీ, విషయ ప్రతిపాదన అంతా కూడా లోతుగా వెళుతూ ఉంటుంది. అక్కడి నుంచి మొదలుకొని చివరి విషయం వరకు అన్ని విషయాల్ని ఎలా చెప్తే శిష్యుడికి సరిగ్గా చక్కగా అర్థమవుతుందో, అంటే వాస్తవంగా ఆ విషయాల్ని తెలుసుకోవడం చాలా శ్రమతో కూడుకున్నటువంటి విషయం. శాస్త్రీయమైనటువంటి విషయాల్ని, ఆయా శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయాల్ని అర్థం చేసుకోవడం చాలా పరిశ్రమతో కూడుకున్నటువంటి విషయం. కానీ ఏ పరిశ్రమ తెలియకుండా చాలా సులభంగా మనకు అర్థమయ్యేట్టుగా, అంటే ఒక శ్రమ కూడా ఉన్నది, పరిశ్రమ కూడా అవుతుంది, కానీ ఆ పరిశ్రమ అవుతోంది అనేటటువంటి విషయం తెలియదు మనకి. ఆ రకంగా అంత సులభంగా ఉన్నటువంటి విషయాల్ని చక్కగా ఒక్కొక్క విషయాన్ని ప్రతిపాదన చేస్తూ మాకు అన్ని పాఠాలు, అన్ని గ్రంథాల పాఠాలని విశేషంగా వారు చేశారు. ఇదంతా ఒకవైపు. అదేవిధంగా శాస్త్రాల్లో, అంటే చదువుకునేటటువంటి విద్యార్థులకి పాఠం చేయవలసి వచ్చినప్పుడు వారికి అర్థమయ్యేంత స్థాయికి కిందకి దిగొచ్చి వారికి అర్థమయ్యేటు, విద్యార్థులకు అర్థమయ్యేట్టుగా చక్కగా చెప్పడం. పెద్ద పెద్ద గ్రంథాలని చెప్పేటప్పుడు దానికి కావలసినటువంటి స్థాయిలో ఆ విషయాల్ని చెప్పడం. పెద్ద పెద్ద వాక్యార్థ సభలు, శాస్త్ర సభలు ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు అక్కడ ఎన్నో రకరకాల శాస్త్రాలను అధ్యయనం చేసినటువంటి పండితులు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళే ఉంటారు. రకరకాల ఎన్నో రాష్ట్రాల నుంచి మన వాక్యార్థ సభలో దానికంతా వస్తారు. వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు అప్పుడు చేయవలసినటువంటి విషయ ప్రతిపాదన, దానికి తగినట్టుగా విషయ ప్రతిపాదన చేసి ఆ వాక్యార్థం చేసేటటువంటి వాళ్ళని ప్రశ్నలు అడిగి, చాలామందికి అనిపిస్తుంది, చాలామంది పండితులే చెప్తుంటారు ఏమిటంటే, వాళ్ళు ఎప్పుడో చిన్నప్పటి నుంచే ఆ శాస్త్రం చదివారు, ఎన్నో ఏళ్ళ నుంచి పాఠాలు చేస్తున్నారు, ఎంతోమందికి పాఠం చేశారు, అంతా చేసినా కూడా ఇన్నిసార్లు ఆ గ్రంథాలు పారాయణ చేశారు, పాఠాలు చేశారు, అన్నీ చేసినా కూడా వాళ్ళే కొన్ని విషయాల్ని గమనించలేదు. దాన్ని మా గురుగారు చెప్తారు, వాళ్ళే చెప్తారు, అయ్యో మేము ఇన్నేళ్ళ నుంచి పాఠం చేసినా కూడా మాకే తెలియలేదు ఈ విషయం, ఇలా ఒక కొత్త విషయం ఉంది, దీనే రోజు చదువుతున్నాం, ఇక్కడ ఇంత విషయం ఉందా అని వాళ్ళే అనుకుంటూ ఉంటారు. దాన్ని ఆయా సందర్భాల్లో మా గురువుగారు చెప్తూ ఉంటారు, ఇది ఒక విషయం, దీనికి ఇలా సమన్వయం చేయాలి, దీనికి ఇలా చెప్పాలి. అలాగే ఆ పెద్ద పెద్ద పండితులు అందరూ కూడా వచ్చి మా గురుగారి దగ్గర చాలా విషయాలను అడుగుతూ ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏమిటంటే ఏదైనా ఒక విషయం సందిగ్ధంగా ఉన్నప్పుడు మా గురువుగారు చెప్పారు అంటే అక్కడికి అయిపోయినట్టు, ఇంకా మళ్ళీ దాని మీద సందేహం లేదు. గురువుగారు ఇంకా ఈ సందేహం ఉంది అంటే వాళ్ళు మొదటి నుంచి ఆ శాస్త్రంలో చాలా పెద్ద పండితులుగా ఉండి ఎంతోమందిని తయారు కూడా చేశారు. కానీ ఫలానా విషయం వచ్చినప్పుడు ఇది ఎలాగా, దీనికి ఎలా చెప్పాలి అని అంటే గురువుగారిని అడగాలి. మా సన్నిధానం వారిని అడిగినప్పుడు వారు ఏం చెప్తారో అది మనకి ప్రమాణం అని చెప్పి గురువుగారిని అడిగినప్పుడు మా గురువుగారు చెప్పినటువంటి ఆ సమాధానాలు అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దానంతా కూడా వాళ్ళు రాసి పెట్టుకున్నారు చాలామంది పండితులు. దీనికి ఇలా సమన్వయం చేయాలి, దీనికి ఇలా చెప్పాలి. అలా పెద్ద పెద్ద పండితులకు కూడా ఎన్నో విషయాలు ఇలా అవగతం కాని ఎన్నో విషయాలు ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా వారికి చెప్పడం. ఈ రకంగా గురుగారి యొక్క ఆ పాండిత్యం అనేది అత్యంత అద్భుతమైనటువంటి పాండిత్యం. అందుకే మేము ఒకసారి మా గురుగారి మీద ఒక స్తోత్రం రాశాం. దాంట్లో ఒక శ్లోకాన్ని, అందుకోసమే నేను ఒక శ్లోకం రాసింది ఏమిటంటే,
విద్యాం విజ్ఞావళిర్వక్తి విమలాం యం వపుష్మతీం విభూత్యై వచసాం వందే వినీతో విశ్వవందితం అని ఈ విషయాన్ని నేను శ్లోక రూపంలో రాశాను. ఏమిటంటే విద్యాం విజ్ఞావళిర్వక్తి విమలాం యం వపుష్మతీం అంటే విమలమైనటువంటి శాస్త్ర విద్య అనేది ఏదైతే ఉందో ఈ శాస్త్ర విద్య ఒక శరీరాన్ని ధరిస్తే అది మా గురువు గారు అనేటటువంటి విషయాన్ని పండితులందరూ కూడా చెప్తున్నారు. విద్య ఒక రూపాన్ని ధరిస్తే అదే భారతీతీర్థ మహాస్వామి వారు అని వారిని ఏ పండిత లోకం కీర్తిస్తూ ఉన్నదో అటువంటి గురువు గారికి నమస్కరిస్తున్నాను. నాకు కూడా ఆ విద్యలో కొంతైనా జ్ఞానం లభించడం కోసం విభూత్యై వచసాం విభూత్యై ఆ విద్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంతవరకైనా ఒక జ్ఞానం నాకు లభించడం కోసం ఆ గురువుల్ని నమస్కరిస్తున్నాను అని ఆ అర్థం వచ్చేట్టుగా ఈ శ్లోకాన్ని అందుకోసమే నేను రాసింది. ఈ అనుభవాన్ని ఇదంతా చూసినటువంటి వాడిని కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా ఆ శ్లోక రూపంలో రాసింది. కాబట్టి అక్కడికి మనకి శంకరులు ఎలాగైతే అధిగత తత్వ శిష్యహితాయ ఉద్యత సతం గురువు అంటే ఎవరైతే తత్వాన్ని చక్కగా తెలుసుకున్నటువంటి వారై ఉన్నారో అదేవిధంగా ఆ తత్వాన్ని శిష్యులకు ఉపదేశం చేస్తారో సరైనటువంటి సమయంలో సరైనటువంటి రీతుల్లో శిష్యులకు ఉపదేశం చేసేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని గురువు అనాలి అని శంకరులు విశేషంగా చెప్పారు. కాబట్టి ఆ లక్షణాన్ని మనం స్పష్టంగా మా గురువుగారిలో చూడగలుగుతూ ఉంటాం. ఇదంతా కూడా ఏమిటి అని అంటే ఆ పాండిత్యం వారికి ఉన్నటువంటి పాండిత్యాన్ని చూసినప్పుడు ఇదంతా కూడా. అయితే ఎన్నో పనులు యాత్రలు ఇన్ని వ్యవహారాలు అంటే పీఠం యొక్క బాధ్యత ఇవన్నీ రోజు వేల మంది వచ్చి దర్శనం చేస్తూ ఉంటారు, రకరకాల విషయాలను అడుగుతూ ఉంటారు, వాటన్నిటి కూడా సందేహ నివృత్తిని చేసి అన్ని విషయాల్ని శిష్యులకు చెప్పడమే కాకుండా ఇవన్నీ కూడా చేస్తూ దాని మధ్యలో ఇంత పని చేయడం అనేటటువంటిది అది సామాన్య మనుషులకి సాధ్యమయ్యేటటువంటిది కాదు. అంటే ఇంకా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మాకు పాఠం అయింది, తర్కం పాఠం అయింది 2012-13 ఆ సందర్భంలో మాకు ఈ గ్రంథాలన్నీ పాఠమయ్యాయి. పెద్ద పెద్ద గ్రంథాలు, వాద గ్రంథాలు. అవన్నీ కూడా అప్పుడు మా గురుగారు 2012లో ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ శృంగేరి నుంచి బయలుదేరి కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు, తర్వాత తమిళనాడు, కేరళ, మళ్ళీ తమిళనాడు, తర్వాత ఆంధ్ర, అక్కడి నుంచి మళ్ళీ దాదాపుగా ఒక 14 నెలల పాటు ఒక యాత్ర చేశారు. ఆ 14 నెలల యాత్రలో ప్రతిరోజు కార్యక్రమాలు, ఎక్కడ రకరకాల ఎన్నో చోట్లకు వెళ్తుంటారు జనాలు, రోజు వచ్చేటటువంటి జనాలు, కార్యక్రమాలు అవన్నీ చాలా ఉంటుండేవి. కానీ ఆ 14 నెలల ఇన్ని కార్యక్రమాల మధ్యలో మాకు వారు ఎన్ని గ్రంథాలు పాఠం చేశారో అన్ని గ్రంథాలని పాఠం చేయడం కోసమే ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో వాళ్ళు కూడా చేయలేకపోయారు. వీళ్ళ ఇన్ని పనుల మధ్యలో మా గురువుగారు పాఠం చేశారు. కానీ పాఠం చేయడానికే ఎవరైతే ఉన్నారో పండితులు పాఠశాలల్లో కానీ పాఠశాలల్లో అక్కడక్కడ పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అన్ని గ్రంథాలు చేయలేకపోయారు. వాళ్ళకే అది చాలా ఆశ్చర్యం. అసలు ఎలా మేము రోజు చేస్తూనే ఉన్నాం, ఏదో ప్రయత్నం చేస్తున్నాం, తొందరగా పూర్తి కానీ అవ్వట్లేదు. ఎంత చేసినా ఏదో ఒకటి అవుతుంది. కానీ గురువుగారు ఇన్ని గ్రంథాలు అలాగని ఉంటే ఏదో చెప్పుకుంటూ నడిపారు, శిష్యులకి అర్థం కాలేదు. కానీ మొత్తం అర్థమైంది, ఏమి ఎక్కడ ఒక్క సందేహం లేదు, ఒక్క సందేహం కూడా లేకుండా మొత్తం అన్ని విషయాల్ని పాఠం చేశారు. అంత వేగంగా పాఠం చేశారు, ఇన్ని పనుల మధ్యలో పాఠం చేశారు. ఈ మధ్యలో వారి యొక్క స్వయం అనుష్ఠానం, ఈ యాత్రలో ఉండేటటువంటి పనులు, ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడం, ఎన్నో దూరాలు ప్రయాణం చేయడం, వీటన్నిటి మధ్యలోనూ ఇంత పాఠం చేశారు. కాబట్టి ఈ విధంగా స్వతహా ఆ వేదములు, శాస్త్రములు, సాహిత్యం వాటిలో అపారమైనటువంటి నిష్ణాతులు, అదేవిధంగా శిష్యులకి పాఠాలు చేసి తయారు చేశారు, ఎంతోమందిని తయారు చేశారు. అంతేకాకుండా ఇంకా మన పీఠం యొక్క శాస్త్రపోషక సభ మొదలైనటువంటి వాక్యాల సభలు, అలాగే శాస్త్రపోషక సభ, వీటన్నిటినీ చేయడం ద్వారా ఎంతోమంది పండితులు విద్యాభ్యాసం చేయడానికి కావలసినటువంటి వ్యవస్థని చేశారు. ఇప్పటి కాలంలో దాదాపుగా చాలామంది పండితులు అందరూ కూడా ఈ శాస్త్రపోషక సభ అనేటటువంటి యోజన ద్వారా అధ్యయనం చేసి మా గురుగారి దగ్గర శాస్త్ర పరీక్షని ఇచ్చి దాంట్లో మా గురుగారి నుంచి విద్వత్ ప్రవర అనేటటువంటి ఉపాధిని పొందినటువంటి వారు. ఆ ఒక బిరుదును పొంది పండితులుగా ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఉన్నటువంటి పండితుల్లో వాళ్ళందరూ కూడా ఉన్నారు. అలా ఇప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ రకరకాల చాలా చోట్ల పాఠశాలలో చాలామంది విద్యార్థుల్ని తయారు చేస్తున్నారు. అవన్నీ కూడా విశేషంగా తయారు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఈ విధంగా వారి యొక్క ఆ మహిమ అదంతా కూడా ఇదంతా శాస్త్రములు వీట్ల విషయంలో. అదే సామాన్య జనాల ముందు కూర్చున్నప్పుడు, సామాన్య జనాలకి ఇప్పుడు శాస్త్రంలో ఉండే చర్చలు అవన్నీ చెప్తే ఎవరికి అర్థం కాదు.
కానీ సామాన్య జనాల ముందు కూర్చొని వాళ్ళకి ఏదైనా ఒక విషయాన్ని అనుగ్రహ భాషణంలో చెప్పేటప్పుడు అది ఎంత సరళంగా ఉంటుందంటే చాలా సరళంగా ఉంటుంది. మళ్ళీ అక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉపన్యాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని ఇంత సులభంగా స్వామివారు చెప్తున్నారు అని చెప్పి వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోతారు. కాబట్టి అటువంటి ఆ పాండిత్యంలో అత్యంత గంభీరత. అలాగే సామాన్య జనాలు పాఠం చేయాల్సి వచ్చినప్పుడు సామాన్యంగా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో ఇలా అన్ని రకాలుగాను ఈ విషయాల్ని శిష్యులకి చెప్పి శిష్యుల్ని సరైనటువంటి మార్గంలో నడిపించగలిగేటటువంటి శక్తిని మనం మా గురుగారిలో చూడగలుగుతాం. కాబట్టి ఈ రకంగా వారి యొక్క మహిమ, ఆ శక్తి అనేటటువంటిది అపారమైనటువంటి. ఇంతసేపు తమరు చెప్తూ ఉంటే ఈ యొక్క ఎవరెవరైతే శృంగేరి పీఠాధీశ్వరులుగా ఉంటారో వాళ్ళందరూ శారదా స్వరూపులే, ఆవిడే పీఠాధిపతుల రూపంలో ఉంటుంది అని మేము భావిస్తూ ఇంతసేపు తమరు మాట్లాడినటువంటి మాటల్లో కూడా అది సుస్పష్టంగా మాకు కనిపించింది. స్వామీజీ, తాజాగా కాశ్మీర్లో 370 అధికరణం రద్దు చేసిన తరువాత మేము దర్శించగలిగినటువంటి ఒక అద్భుతమైన అంశం ఏమిటంటే స్వామీజీ, తమరు స్వయంగా కాశ్మీర్ దేశానికి వెళ్ళి అక్కడ శారదాదేవి ఆలయాన్ని మళ్ళీ ప్రారంభించి లోకానికి అందించారు. కాశ్మీరేతు సరస్వతి అని ఉన్నటువంటి శక్తిపీఠాన్ని అక్కడ మళ్ళీ స్థాపించి, ఒకప్పుడు కాశ్మీర్లో శారదాదేవి స్వయంగా ఉండేది, సర్వజ్ఞపీఠం కూడా అక్కడే ఉండేది అనేటటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని మళ్ళీ అందరిలో కూడా మళ్ళీ పెంపొందిస్తూ తమరు చేసినటువంటి ఆ మహత్తర కార్యం గురించి ఒకసారి. అక్కడ అమ్మవారు కాశ్మీర దేశం, అది మన యొక్క భారతదేశానికి అది శిరస్థానం కాశ్మీరం. కాబట్టి కాశ్మీరం లేకుండా భారతం అనేది ఉండదు. కాశ్మీరం ఎప్పుడు భారతదేశం యొక్క ఒక భాగం. దాని కాశ్మీర దేశం యొక్క చరిత్ర, ఆ ఇతిహాసం అదంతా కూడా మన కావ్యాల్లో, మన గ్రంథాల్లోనూ విశేషంగా ఉన్నది. అందులోనూ విశేషంగా నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని అని మనం ఈ వాక్యాన్ని చెబుతూ ఉంటాం. ఈ వాక్యం శ్లోకంగా మనకి కనబడుతోంది, కానీ ఇది మంత్రం. ఇది మనకి ఉపనిషత్తు, ఇప్పుడు 108 ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఒక ఉపనిషత్తులో ఈ వాక్యం, ఈ మంత్రం అనేది ఉన్నది. మనకి సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక ఉపనిషత్తులో ఈ మాట వస్తుంది. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని అనేటటువంటి మంత్రం దాంట్లో వస్తుంది. అష్టోత్తర శతోపనిషత్తులో సరస్వతి అమ్మవారికి సంబంధించిన ఉపనిషత్తులో ఇది. కాబట్టి అక్కడ కాశ్మీర దేశంలో ఇదివరకటి కాలం నుంచి అమ్మవారి యొక్క ఆ సర్వజ్ఞ పీఠం అనేది ఏదైతే ఉందో అక్కడికి అందరూ కూడా యాత్రకు వెళ్ళి రావడం అనేది వెనకటి నుంచి కూడా జరుగుతూ ఉన్నది. శంకరుల యొక్క ఇతిహాసంలో శంకరుడు కాశ్మీరంలో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. దానికి 4 ద్వారాలు ఉంటాయి. ఆ 4 ద్వారంలోనూ ఈ దక్షిణ ద్వారం అనేది మూసేసి ఉంది. అప్పుడు అంటే ఎవరు కూడా దాన్ని తెరవడానికి తెరవలేకపోయారు. ఎందుకు తెరవలేకపోయారు అని అంటే, ఆ ద్వారాన్ని కనుక తెరిచి లోపలికి వెళ్ళాలి అని అంటే మొట్టమొదట తమ యొక్క సర్వజ్ఞత్వాన్ని నిరూపించుకోవాలి. ఆ సర్వజ్ఞత్వాన్ని ఎవరు నిరూపించుకోలేకపోయారు, ఆ సామర్థ్యం ఎవరికి లేకపోయింది. కాబట్టి ఆ తలుపులు ఎప్పుడు కూడా మూసే ఉండే. ఈ విషయం శంకరులకి తెలిసింది. అరే ఇక్కడ ఇలా ఉన్నప్పుడు సర్వజ్ఞపీఠ దక్షిణ భారతం, ఈ దీని యొక్క దక్షిణ భాగంలో సర్వజ్ఞులు ఎవరూ రాలేకపోయారు అనేటటువంటి ఒక చెడ్డ పేరు ఈ ప్రాంతానికి వచ్చిందే అని చెప్పి శంకరులు వెంటనే పరితాపం చెంది ఆ ద్వారాన్ని ఉద్ఘాటన చేయడం కోసం శంకరులు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు అన్ని దర్శనాల్లోనూ న్యాయం, వైశేషికం మొదలైన ఆస్తిక దర్శనాలు, నాస్తిక దర్శనాలు, వీటన్నిటిలోనూ రకరకాల ప్రశ్నలను అడిగారు అక్కడ వాళ్ళందరూ కూడా. అన్నిటికీ ప్రశ్నలకి సమాధానం చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పద్ధతి ఏమిటంటే, ఈ పండితులు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాక స్వయంగా అమ్మవారే ప్రశ్నలు అడుగుతుంది. ఆ ప్రశ్నలకు కూడా సమాధానాన్ని చెప్పి శంకరుడు ఆ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. అది మనకి శంకర దిగ్విజయంలో ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఆ అమ్మవారి యొక్క ఆలయంలో ఈ విభజన అనేది అయ్యేంతవరకు, మన దేశ విభజన ఇదంతా కూడా అయ్యేంతవరకు జనాలు అక్కడికి వెళ్తూ ఉండేవారు చక్కగా. ఎలాగైతే ఇప్పుడు వైష్ణోదేవి ఇలా అన్ని క్షేత్రాలకి యాత్రకు వెళ్తూ ఉన్నారో అలాగే అక్కడ కూడా చక్కగా వెళ్తూ ఉండేవారు, అక్కడ యాత్ర కూడా చేస్తూ ఉండేవారు. తర్వాత ఈ విభజనప్పుడు అది కాస్త ఏమైందంటే ఈ పాక్ ఆక్రమిత కాశ్మీరంలోకి వెళ్ళిపోయింది. అది ఆ భాగం అసలు వాస్తవంగా అక్కడి దగ్గర వరకు కూడా ఎవరు వెళ్ళలేకపోయేవారు చాలా సంవత్సరాల పాటు. అక్కడ ఆ భాగంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా మనం అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకపోయింది. వాళ్ళేమో దాన్ని కాస్త ధ్వంసం కూడా చేసేసారు.
దాని అవశేషాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. కానీ ఆలయం శిఖరాన్ని దాని అంతా కూడా ధ్వంసం చేసేశారు. లోపల మూర్తి కానీ అవేమీ లేవు. అట్లా ఉంది దాని యొక్క పరిస్థితి. అయితే ఇదివరకటి కాలంలో ఆ అమ్మవారి యొక్క దేవస్థానానికి వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా యాత్రని ప్రారంభించి ఇప్పుడు ఎక్కడైతే దేవస్థానాన్ని నిర్మాణం చేశామో ఆ దేవస్థానం ఉన్న చోటికి వచ్చి దాన్ని బేస్ క్యాంపు అని అంటారు. అక్కడికి వచ్చి అక్కడి నుంచి యాత్రకి అక్కడ ముందు దేవస్థానం వరకు నడిచి వెళ్తూ ఉండేవాడు. ఇంతకుముందు వరకు అసలు ఇక్కడి వరకు వెళ్ళడమే చాలా కష్టం. ఇప్పుడు మన పాక్ ఆక్రమిత కాశ్మీరం అనేది అవతల పక్క ఉంది, కానీ అసలు ఆ బార్డర్ వరకు వెళ్ళడం కూడా సాధ్యమయ్యేది కాదు. ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే బార్డర్ వరకు వెళ్ళడం కూడా సాధ్యం కాదు. అంటే మన దేశమే అయినా కూడా మన దేశంలోనూ ఆ బార్డర్ వరకు వెళ్ళడం అనేది సాధ్యం కాదు అనే పరిస్థితి ఉండేది. అలాగే చాలా కాలం అలాగే నడుస్తూ ఉండేది. అప్పుడు ఏమైందనంటే సరే అక్కడ ఎలాగైనా సరే ఆ మూలస్థానం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలి అని బాగా ప్రయత్నం చేయడం చాలా ఏళ్ళ నుంచి జరుగుతోంది. అది మా గురుగారి కాలం నుంచి కూడా అప్పటి నుంచి కూడా చాలా ప్రయత్నం జరిగింది. అయితే అదేముందంటే ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఆ రెండు దేశాల్లోనూ ఒక సమన్వయం అనేది ఏర్పడితే మాత్రమే జరుగుతుంది. అసలైనటువంటి స్థానానికి వెళ్ళాలంటే దేశాలకి మనకి వెళ్దామని ఎంత ఉన్నా కూడా ఆ సమన్వయం అనేది ఏర్పడినప్పుడు మాత్రమే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం. అందుకే ఇప్పుడు మనకి ఇటుపక్క మనకి పంజాబ్ అటువైపు అక్కడేదో ఒక క్షేత్రం ఉంది వీళ్ళది, అక్కడేదో ఒక క్షేత్రం ఏదో ఉంది మనకి, ఆ కర్తార్పూర్ అని అంటారు సిక్కులది. అక్కడికి వెళ్ళి రావడానికి మనకి పాకిస్తాన్ వాళ్ళకి ఒక ఒప్పందం ప్రకారం వీళ్ళంతా అక్కడికి వెళ్ళి వస్తున్నారు. అయితే అదేమిటంటే అది మన బార్డర్ నుంచి కొంచెం దూరం మాత్రమే కాబట్టి కొంచెం దూరం మాత్రమే కాబట్టి వాళ్ళు అనుమతించారు, వెళ్ళి రావడం సులభం. కానీ ఇది అలా కాదు. ఇది ఆ పిఓకేలో చాలా దూరం వెళ్ళాలి. అంటే ఈ భౌగోళికంగా చూసుకుంటే ఇక్కడి నుంచి ఒక కొండ కనబడుతుంది, దాని పక్కన ఇంకో కొండ ఉంది, దాంట్లో ఈ అసలు మూలస్థానం ఉండేది. కానీ రోడ్డు మీద వెళ్ళాలంటే దాదాపుగా 15-20 కిలోమీటర్లు అవుతుంది. కాబట్టి అక్కడికి అంత దూరం వరకు అనుమతి ఇవ్వడం అంటే అది సాధ్యం కాదు. కాబట్టి ఎన్నిసార్లు వీళ్ళు చర్చలు చేసినా ఏం చేసినా కూడా అవన్నీ పెద్దగా ఫలించలేదు. సరే కాబట్టి అప్పటి వరకు సరే ఆ ప్రయత్నం అనేది ఎలాగో జరుగుతూనే. అయితే ఈలోపు ఏమైందనంటే ఈ బేస్ క్యాంప్ అనేది ఏదైతే ఉందో అక్కడి వరకు వెళ్ళడానికి అదే ఆ బేస్ క్యాంప్ అనేది టీట్వాల్ అనేటటువంటి ఒక గ్రామం, టీట్వాల్ అని దాని పేరు. ఆ గ్రామం అక్కడి వరకు వెళ్ళడానికి ఒక అవకాశం ఏర్పడింది. అక్కడ ప్రాంతీయులందరూ కూడా మన దగ్గరికి వచ్చారు. వాళ్ళు కూడా కొంత ప్రయత్నం చేశారు, చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా ఒక సేవ్ శారదా కమిటీ అని ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని అక్కడ కాశ్మీరీ పండితులు వాళ్ళంతా కూడా పాపం చాలా ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నారు. మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈలోపు వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇట్లా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, మన సహకారం కావాలి అని వాళ్ళు అడిగారు. అప్పుడు మనం కూడా చక్కగా వాళ్ళకి సహకరించాం. తర్వాత వాళ్ళ ద్వారా మనం అక్కడి వరకు వెళ్ళగలిగాం. అక్కడ వరకు మనకి ఆర్మీ, విశేషంగా అక్కడ ఆర్మీ వాళ్ళు చాలా ఎందుకంటే అదంతా కూడా వాళ్ళ బార్డర్ కాబట్టి వాళ్ళ అధీనంలోనే అదంతా ఉంటుంది. వాళ్ళు కూడా చాలా సహాయం చేశారు ఆర్మీ వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళకే తెలుసు. అలాగే అక్కడ ఉండేటటువంటి లోకల్ వాళ్ళు కూడా సహాయం చేశారు. ఎందుకంటే అక్కడంతా కూడా మొత్తం ముస్లింలే ఉండేది, వాళ్ళు కానీ వాళ్ళకి ఇతిహాసం తెలుసు. వాళ్ళే చెప్తారు అవును మా తాతల కాలంలో అంతా కూడా శారదా యాత్ర, వాళ్ళకి శారదా అనేటటువంటి పేరు వాళ్ళకి చిరపరిచితమైనటువంటి పేరు. వాళ్ళే చెప్పారు, అవును మా చిన్నప్పుడు అంతా కూడా మేము చూస్తూ ఉండేవాళ్ళం. ఈ వృద్ధులైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు మా చిన్నప్పుడు అంతా హిందువులంతా కూడా యాత్ర చేయడం మేము చూసాము అని చెప్తూ ఉంటారు. అథవా వేరే వాళ్ళైతే మా నాన్న వాళ్ళు మా తాత మాకు చెప్పారు ఇలా జరుగుతూ ఉండేదని వాళ్ళు చెప్పారు అని వాళ్ళు కూడా చెప్తారు ఇప్పటికీ అక్కడ వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా అక్కడ లోకల్గా కావాల్సినటువంటి కొంత సహాయం చేశారు, ఇబ్బంది పెట్టలేదు, సహాయం చేశారు. ఇదంతా చేసినప్పుడు ఆ బేస్ క్యాంప్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడి వరకు మనం వెళ్ళగలిగాం. ఉన్నటువంటి పరిస్థితులు అంతవరకు వెళ్ళడం జరిగింది. ఆ బేస్ క్యాంప్ అనేది ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ ఈ ఆలయాన్ని మొట్టమొదటిసారి మూలస్థానానికి ఎప్పుడు వెళ్తామో తెలియదు, అయినా అమ్మవారు అనుకున్నాం ప్రస్తుతానికైతే ఇంత దూరం వెళ్ళగలిగాం కాబట్టి అది కూడా ముందేదో ఒక రోజు వెళ్తాం. ఆ పరిస్థితి ఒక స్థితి కూడా అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా వస్తుంది. ప్రస్తుతం ఇంత దూరం వచ్చిందే చాలా విశేషం, ఇంత దూరం రాగలిగాం, ఇప్పటికి వచ్చాం. కాబట్టి అక్కడ ఒక అమ్మవారి ఆలయాన్ని ఆ మూలస్థానంలో ఆలయం ఎలాగైతే ఉండేదో ఆ రకంగా ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాలి అని దానికి ఒక సంకల్పం చేయడం జరిగింది. ఆ తర్వాత దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, ఆ శిలలు అంతా కూడా శిలామయంగా కట్టించాం. శిలామయంగా దాన్ని కట్టించి అదంతా చేయడం జరిగింది. అదంతా చేయడానికి ఆ శిలామయంగా కట్టించడానికి దానికంతా చూసుకునే అక్కడ ప్రాంతీయంగా చూసుకునే బాధ్యత అంతా వాళ్ళు తీసుకున్నారు, శారదా కమిటీ వాళ్ళు తీసుకున్నారు. మనం దాన్ని కట్టించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, ఆ ఖర్చులు అన్నీ కూడా మనం పీఠం నుంచి మనం తీసుకున్నాం. ఆ బాధ్యతని తీసుకొని ఇక్కడి నుంచే మన కర్ణాటక నుంచే
ఇక్కడి నుంచి మనకి బెంగళూరు వైపు అటువైపు అంతా కూడా ఒక రాయి దొరుకుతుంది, ఒక మంచి శిల, తెల్లగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, అది బాగుంటుంది. ఆ ఒక శిలని ఇక్కడి నుంచి లారీల్లో వేసి ఇక్కడి నుంచి పంపించి ఇక్కడి నుంచే స్థపతుల్ని పంపించాం. వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడే 4-5 నెలల పాటు ఉండి ఈ దేవస్థానం అంతా చక్కగా నిర్మాణం అంతా పూర్తి చేశారు. అలాగే దీనికి కూడా 4 ద్వారాలు పెట్టి 4 ద్వారాలు, ఒక్కొక్క ద్వారంలోనూ ఒక్కొక్క వేదం యొక్క మహావాక్యాన్ని అక్కడ వేసి ఆ దేవస్థానం అంతా నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ప్రతిష్టాపన చేసినటువంటి పంచలోహమూర్తి, ఆ మూర్తిని కూడా ఇక్కడే మనం తయారు చేసి ఇక్కడ అమ్మవారి సన్నిధిలో, శారదా అమ్మవారి సన్నిధిలో ఆ మూర్తిని ఆరాధించి తర్వాత ఆ మూర్తిని కూడా ఇక్కడి నుంచి పంపించాం. ఆ తర్వాత మేము అక్కడికి వెళ్ళి మా గురువుగారి అనుమతి ఆజ్ఞతో మేము అక్కడికి వెళ్ళి అమ్మవారి యొక్క ప్రతిష్టాపన అదంతా కూడా చక్కగా చేశాం. ఇప్పుడు చేసినటువంటి ఆ చోట ఎలా ఉంటుంది అని అంటే, ఇటువైపు ఒక కొండ, అటువైపు ఒక కొండ, ఆ కొండ కింద నది, దాని పేరు కిషన్ గంగా అని, ఆ నది పేరు. ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది, కిషన్ గంగా అని. ఇటువైపు మన వైపు ఉండేటటువంటి కొండ ఏదైతే ఉందో ఆ కొండ కింద భాగంలో ఈ చోటంతా ఉండేది. ఆ కొండ కింద భాగంలో ఈ దేవస్థానం యొక్క చోటు, ఆ పక్కన ఈ గ్రామం ఇటీటువాల్ అనేటటువంటి గ్రామం, ఆ గ్రామం పక్కనే ఈ నది, ఆ నదికి అవతల ఇంకో కొండ, అదంతా కూడా వాళ్ళది, అదంతా కూడా పిఓకేలో ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే అక్కడ వాళ్ళ జెండాలు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ వాళ్ళ జెండా ఉంటుంది, అక్కడ వాళ్ళు అక్కడి నుంచి చూస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి మనల్ని చూడడం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ రోడ్లన్నీ ఉన్నాయి, వాళ్ళ వాహనాలు, వాళ్ళ ఊరుంది, అక్కడ వాహనాలన్నీ కూడా వాళ్ళవి తిరుగుతూ ఉంటాయి. ఈ కిషన్ గంగా నది మీద ఒక సేతు ఉంది. ఆ సేతువు మీద మధ్యలో, ఆ సేతు యొక్క మధ్య భాగంలో ఒక గీత ఉంటుంది, పెయింట్తో ఒక గీత ఉంటుంది. ఆ గీత వరకు మనది అని లెక్క, మన భారతదేశం లెక్క. ఆ పెయింట్ నుంచి అవతల ఉండేదంతా వాళ్ళది. అలాగని ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద కూడా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేరు, అది మూసేసి ఉంటుంది. అది సంవత్సరంలో ఏదో 1-2 రోజులు మాత్రం ఇటు నుంచి మన వాళ్ళు అటు నుంచి వాళ్ళు వస్తారు, ఆ గీత వరకు వచ్చి ఒకళ్ళొకళ్ళు పలకరించుకొని మళ్ళీ వాళ్ళు అవతలికి వెళ్ళేది ఒక పద్ధతి ఉంది, అది వెంకటి నుంచి ఉంది అక్కడ, అట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఈ దేవస్థానం అంతా కూడా మనం పీఠం నుంచి నిర్మాణం చేయించాం. దానిదంతా కూడా అక్కడ వాళ్ళని ఆ శైవ కమిటీ వాళ్ళు, కాశ్మీరీ పండిట్లు వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ద్వారా వాళ్ళందరినీ పెట్టుకొని అక్కడ మనం దాన్ని అంతా కూడా నిర్మాణం చేయించాం. దానికి అక్కడ కాశ్మీర్ గవర్నమెంటు, ఆర్మీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా విశేషంగా సహకరించారు. అక్కడ లోకల్ వాళ్ళు కూడా విశేషంగా చక్కగా సహకరించారు. దాని అంతటిని పెట్టుకుని అక్కడ అమ్మవారి ప్రతిష్ఠ అనేది చేయడం జరిగింది. అదే రకంగా ఈ బేస్ క్యాంప్లో ఇదివరకటి కాలం నుంచి వీళ్ళది సిక్కులది కూడా ఒక గురుద్వారా ఉండేదిట. వాళ్ళు అడిగారు, మీరు ఇట్లా శారదామ్మవారి దేవస్థానం కట్టిస్తున్నారు కదా, కాబట్టి పక్కన మాది కూడా ఉండేది, దాన్ని కూడా మీరు కట్టించండి అని అడిగారు. దాన్ని కూడా కట్టించాం. దీంతో పాటు అమ్మవారి ఆలయంతో పాటు దాన్ని కూడా మనం కట్టించాం. అది కూడా ఉంది పక్కన. అది కూడా నేను ఎప్పుడైతే దేవస్థానంలో కుంభాభిషేకం ఎప్పుడైతే చేశామో అప్పుడే దాన్ని కూడా ఉద్ఘాటన చేయడం అనేది జరిగింది. అదంతా అయింది. అలా ప్రతిష్టాపన అదంతా కూడా విశేషంగా, అంటే అది ఎన్నేళ్ల క్రితం జరిగిందో తెలియదు, కానీ ఆ తర్వాత మళ్ళీ మేము వెళ్ళి కుంభాభిషేకం అంతా చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అమ్మవారి యొక్క సన్నిధి అక్కడ మళ్ళీ చక్కగా మళ్ళీ వేదఘోషలు అవన్నీ కూడా మళ్ళీ అక్కడ అమ్మవారు అనుకున్నారు. స్వామి అప్పుడు బాగా జాతీయ ఛానళ్ళలో కూడా వచ్చింది, అందరూ చూశారు. చాలా మంది వెళ్తున్నారు కూడా, యాత్రలు కూడా చేసొస్తున్నారు. నిన్న కూడా కాశ్మీరు శారదా దేవస్థాన యాత్ర దీనికి సంబంధించి కొంతమంది పత్రాలు ఇచ్చారు, మీరు వెళ్ళి రావాలంటే ఇలా అవకాశాలు ఉన్నాయి, అలా వెళ్తున్నారు. మొదటిసారి మేము వెళ్ళినప్పుడు అక్కడ కుంభాభిషేకం అదంతా కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అంటే కుంభాభిషేకం వార్షికోత్సవం అప్పుడు అక్కడికి మన వాళ్ళు చతుర్వేద పండితులు, శాస్త్ర పండితులు, సాహిత్య పండితులు, అవధానులు వీళ్ళందరూ కూడా వెళ్ళారు. వీళ్ళంతా అక్కడికి వెళ్ళి అక్కడ వాక్యార్థ సభ కూడా జరిగింది, వేదపారాయణలు జరిగినాయి, అనుష్ఠానాలు జరిగినాయి, వాక్యార్థ సభ, శాస్త్ర సభ, అవధానం కూడా జరిగింది అక్కడ. అంటే ఇదంతా కూడా చాలా ఏళ్ళు అయిన తర్వాత ఇక్కడి నుంచే మన లలితాదిత్య, మన అవధానులు గన్నవరం లలితాదిత్య వీళ్ళంతా కూడా వెళ్ళారు అక్కడికి. వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ అవధానం అదంతా కూడా చక్కగా చేసి వచ్చారు. మన పాఠశాల పండితులు అందరూ కూడా, వేద పండితులు, శాస్త్ర పండితులు అందరూ వెళ్ళి ఆ వార్షికోత్సవం కూడా ఒక 3 రోజుల పాటు అక్కడ విశేషంగా కార్యక్రమాలన్నీ కూడా ఆ సన్నిధిలో జరిగాయి. మొదటి సంవత్సరం జరిగింది. రెండవ సంవత్సరం ఏమైందనంటే కొంచెం ఈ పెహల్గామది దాన్నంతా కొంచెం ఇబ్బంది అయ్యేటప్పటికీ అక్కడికి మళ్ళీ కొంచెం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంచెం ఉద్రిక్తత ఏర్పడింది. కాబట్టి సంక్షిప్తంగా రెండవ సంవత్సరం మళ్ళీ చేశాం. ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ మనకి జ్యేష్ఠ మాసంలో వస్తుంది. జ్యేష్ఠ కృష్ణ పాడ్యమి నాడు అప్పుడు ప్రతిష్టాపన చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ 3వ వార్షికోత్సవం, ఇప్పుడు ఈ జ్యేష్ఠ మాసంలో 3వ వార్షికోత్సవం రాబోతున్నది. కాబట్టి అట్లా అక్కడ అంతవరకు ప్రస్తుతానికి అంత దూరం వెళ్ళగలిగాం. ఇంకా ఆ తర్వాతది కూడా మూలస్థానం ఏదైతే ఉందో అక్కడ కూడా అమ్మవారి అనుగ్రహంతో వెళ్తామనే నమ్మకం తప్పకుండా ఉంది, పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహంతోనే ఇంత దూరం వచ్చాం. కాబట్టి ఆ తర్వాత కూడా
అలాగే ఇప్పుడు అక్కడ ఎన్నో దేవస్థానాల యొక్క పునర్నిర్మాణాలు ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉన్నాయి. దానికి కూడా మన పీఠం నుంచి వాళ్ళందరూ కూడా మన పీఠంతో సంబంధంలో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మన దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళు చెప్పారు, వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే మా అందరికీ కాశ్మీరంలో ఉండేటటువంటి కాశ్మీరీ పండితులు వాళ్ళందరికీ మా అందరికీ కూడా అమ్మవారు ఆరాధ్య దేవత, శారదా అమ్మవారు మాకు ఆరాధ్య దేవత. కాబట్టి ఇది శారదా పీఠం కాబట్టి మేమంతా ఇక్కడికి వచ్చాము, కాబట్టి మీ నుంచి మాకు కానీ సహాయం కావాలి అని అన్నారు. అప్పుడు నేను కూడా వాళ్ళకి చెప్పాను, అవునండి శారదా అమ్మవారు సమస్త జగత్తులో శారదా అమ్మవారి యొక్క స్థానాలు 2. ఒకటి అనాది కాలం నుంచి కాశ్మీర దేశం, రెండోది శంకరుల కాలం నుంచి శృంగేరి పీఠం, శృంగేరి శారదా పీఠం. కాబట్టి ఈ 2 అమ్మవారి యొక్క స్థానాలు. కాబట్టి తప్పకుండా దానికి చేయడం మా బాధ్యత, తప్పకుండా చేద్దామని చెప్పి తర్వాత దాని అంతా చేయడం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాశ్మీర దేశం అనేది కశ్యప మహర్షి యొక్క తపస్థానం, తపస్సు చేసినటువంటి చోటు. ఈ శృంగేరి అనేటటువంటిది విభాండక మహర్షి యొక్క తపస్థానం. విభాండక మహర్షి అంటే కశ్యప మహర్షి యొక్క పుత్రుడు. ఆయన తపస్సు చేసినటువంటి చోటు. ఆయన పుత్రుడు ఋష్యశృంగ మహర్షి. కాబట్టి కశ్యప మహర్షి, విభాండక మహర్షి, ఋష్యశృంగ మహర్షి. కాబట్టి అది తండ్రి తపస్సు చేసినటువంటి చోటు అయితే ఇది పుత్రుడు తపస్సు చేసినటువంటి చోటు. పుత్రుడు పౌత్రుడు ఇద్దరు తపస్సు చేసినటువంటి చోటు. కాబట్టి అక్కడ ఋషుల కాలం నుంచి ఆ కాశ్మీరానికి శృంగేరికి ఆ సంబంధం అనేది ఉండనే ఉంది. ఆ తర్వాత శంకరులు ఎలాగో అక్కడికి వెళ్ళి సర్వజ్ఞ పీఠాధిరోహణ చేశారు. ఇక్కడేమో ఈ పీఠాన్ని స్థాపించారు. అక్కడ అమ్మవారు శారదా అమ్మవారు, ఇక్కడ శారదా అమ్మవారు. అది శారదా సర్వజ్ఞ పీఠం, ఇది శారదా పీఠం. అది ఒక విధమైనటువంటి సంబంధం. కాబట్టి ఈ విధంగా అలాగే వెనకటి కాలంలో అక్కడ రాజమహారాజుల యొక్క సంబంధం కూడా విశేషంగా ఉంది శృంగేరికి. అక్కడ రాజమహారాజులు కూడా శృంగేరితో విశేషమైనటువంటి సంబంధం కలిగి ఉన్నారు. కాబట్టి అలా ఒక సంబంధం అనేది ఉంది. కాబట్టి ఈ రకంగా అదంతా కూడా అప్పుడు ఎందుకంటే ఇదంతా చేయడం మన బాధ్యత, చాలా ముఖ్యమైనది. ఎలాగైతే మనకి అయోధ్య, మథుర, కాశీ ఇవన్నీ కూడా మనకి ఎంత ముఖ్యమైనటువంటి క్షేత్రాలు, అదేవిధంగా ఆ శారదా సర్వజ్ఞ పీఠం అనేది కూడా అంత ముఖ్యమైనటువంటి ఒక స్థలం. కాబట్టి అప్పటి కాలంలో దాన్ని అంతా కూడా విశేషంగా చేయడం జరిగింది. అంతా ఇక్కడి నుంచే మన వాళ్ళందరినీ కూడా పంపించి వాళ్ళే అంత నిర్మాణం, మన వాళ్ళని ఇక్కడి నుంచి పంపించి అంత నిర్మాణం అంతా చక్కగా చేయించడం జరిగింది. ఇది చాలా మంచి విషయం స్వామీజీ ఈ కాలంలో. అదేవిధంగా తమరు చెప్తూ ఇప్పుడు అయోధ్య గురించి చెప్పారు స్వామీజీ. అయోధ్యలో కూడా రామ మందిరంలో పంచాయతన దేవతలను స్థాపించారు అని విన్నాను స్వామీజీ. అవును, అక్కడ కూడా అంటే ఆ యొక్క పంచాయతన దేవతలు శంకరుల మార్గంలోనే పంచాయతన దేవతలను అక్కడ స్థాపించారు అని మనం భావించవచ్చా స్వామి? అవును, శంకరుల యొక్క మార్గం. ఎందుకంటే శంకరుల యొక్క తత్వం అనేది ఏదైతే ఉందో అది లేనిదే మన భారతదేశం లేదు. శంకరుల తత్వమే మన భారతదేశానికి ఆత్మ. కాబట్టి శంకరుల యొక్క తత్వం, శంకరాచార్యుల వారికి ఉన్నటువంటి ఆ కీర్తి అనేటటువంటిది అది అత్యంత అద్భుతమైనటువంటి కీర్తి. ఇప్పుడు ఇవాల్టి రోజున ఈ కాషాయ వస్త్రానికి ఇంత విలువ ఉంది అని అంటే అది శంకరుల వల్లే. ఆ వస్త్రానికి ఆ సన్యాసాశ్రమానికి అంత విలువ వచ్చింది అని అంటే అది శంకర భగవత్పాదాచార్యుల వారి వల్ల. కాబట్టి అక్కడ ఇప్పుడు ఉదాహరణకి మనకి కాశీలో శంకరాచార్యుల వారి విగ్రహం ఉంది. ఆ కారిడార్ అని చెప్పి ఏదైతే చేశారో అక్కడ శంకరాచార్యుల వారి విగ్రహాన్ని ప్రైమ్ మినిస్టర్ వాళ్లే పెట్టించారు, వాళ్లే చేయించారు. అక్కడ శంకరాచార్యుల వారి విగ్రహం ఉంది. కేదార్లో ఎక్కడైతే శంకరుల అవతార సమాప్తి స్థానం అనేది ఏదైతే ఉందో అక్కడ అంతకుముందు చిన్న మందిరం ఉండేది, దాంట్లో చిన్న విగ్రహం ఉండేది. తర్వాత అక్కడ వచ్చినటువంటి ప్రవాహంలో అది కొంచెం దెబ్బతిన్నది. కాబట్టి దాన్ని మళ్ళీ తర్వాత మార్చి ఇప్పుడు పెద్ద విగ్రహాన్ని అక్కడ శంకరాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని అక్కడ స్థాపన చేశారు. కాబట్టి ఈ రకంగా అక్కడ శంకరుల యొక్క ఆ విగ్రహం, ఇక్కడ దీంట్లో ఆ విగ్రహం. కాబట్టి శంకరుల యొక్క తత్వం అనేది అది అత్యంత విశిష్టమైనటువంటి తత్వం. కాబట్టి అయోధ్య క్షేత్రంలో కూడా విశేషంగా ఆ పంచాయతన మందిరాన్ని అక్కడ నిర్మించారు. నేను కిందటి సంవత్సరం అయోధ్యకి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా అక్కడ చేస్తున్నారని చెప్పారు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి చూడటం కుదరలేదు. తర్వాత చెప్పారు అక్కడ జరిగింది, పూర్తయింది అని చెప్పి పంచాయతన సన్నిధులు అయినాయి అని చెప్పి చెప్పారు. ఎవరైతే దాన్ని నిర్వహణ చేస్తున్నారో వాళ్ళే చెప్పారు. కాబట్టి అక్కడ పంచాయతన అంటే కాబట్టి అక్కడ విష్ణు పంచాయతం రాముల వారి మధ్యలో ఉన్నారు కాబట్టి చుట్టూరా మిగతా దేవతల యొక్క సన్నిధుల్ని చేశారు. నేటి హిందూ యువతకి తమరిచ్చే సందేశం ఏమిటి? చాలా ఉన్నాయి సందేశాలు. నేటి హిందూ యువతకి ఇవ్వాల్సినటువంటి సందేశాలు అంటే చాలా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఏమిటి అని అంటే
హిందూ యువత ఈ హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చాలా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్నో విషయాలు ఉన్నాయి మన యొక్క హిందూ ధర్మంలో. అంటే ప్రస్తుతం లోకంలో పరిస్థితి ఎలా ఉంది అని అంటే, చాలామంది చేస్తున్నటువంటి దుష్ప్రచారాల వల్ల చాలామందికి ఏమనిపిస్తోందంటే హిందూ ధర్మం అంటే ఇంతే, ఏవో ఒక 2-3 విషయాల్ని పెట్టుకొని హిందూ ధర్మం అంటే ఇంతే, ఇంతకంటే ఇంకేమీ లేదు అని జనాలందరికీ అనిపించేట్టుగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ హిందూ ధర్మం అంటే ఎంతో ఉంది. హిందూ ధర్మంలో దీనికి మూలమైనటువంటి గ్రంథాల్లో చెప్పబడినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ విషయాల వల్లే ఎవరికైనా జీవితం బాగుపడుతుంది. ఎవరి జీవితమైనా బాగుపడాలి అని అంటే ఇక్కడ చెప్పినటువంటి విషయాలు కావాల్సిందే. పైగా హిందూ ధర్మంలో ఉండేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏదో ఒక పరిమితి ఉన్నటువంటి విషయాలు కావు, సమస్త మానవ జాతికి కావాల్సినటువంటి విషయాలు. ఇప్పుడు ఉదాహరణకి ఎన్నో విషయాలు ఉన్నాయి, మన హిందూ ధర్మంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక సామాన్యమైన విషయం గురించి, అంటే ప్రాథమికమైనటువంటి విషయం గురించి చెప్పాలంటే, ఆత్మవత్ సర్వభూతాన్ని యః పశ్యతి సపశ్యతి అని ఒక వాక్యం ఉంది. ఇది మన పురాణాల్లో వాటన్నిటిలోనూ ఉంది ఈ వాక్యం. దీని అర్థం ఏమిటి? ఎవరైతే ఇతరులని తనలాగా చూస్తాడో వాడు సరైనటువంటి మనిషి అని దీని యొక్క అర్థం. అంటే ఇతరుల్ని తనలాగా చూడడం అంటే ఏమిటి? ఎలాగైతే ఇంకొకటి వచ్చి నన్ను ఇబ్బంది పెడితే నాకు దుఃఖం కలుగుతుందో అదే రకంగా నేను ఇంకొకటి ఇబ్బంది పెడితే వాడికి అలాగే దుఃఖం కలుగుతుంది, వాడు నాలాంటి వాడే. అలాగే ఇంకొకరికి నేను ఉపకారం చేస్తే ఎలాగైతే ఇంకొకరికి మంచి జరుగుతుందో, అంటే ఇంకొకరు నాకు ఉపకారం చేస్తే ఎలాగైతే నాకు మంచి జరుగుతుందో అదేవిధంగా నేను ఇంకొకరి ఉపకారం చేస్తే వాడికి మంచి జరుగుతుంది. ఎలాగైతే నేను ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఎలాగైతే ఇంకొకరి ఉపకారాన్ని అపేక్షిస్తూ ఉంటానో దానివల్ల నాకు మంచి జరుగుతుందో అదేవిధంగా కష్టాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఉపకారం చెయ్యాలి అనేటటువంటి భావన ఎవరైతే, అంటే అక్కడికి ఏమైందంటే నేను ఎలాగో ఇంకొకళ్ళు కూడా అలాగే, కాబట్టి ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టకుండా అయినంత వరకు ఇంకొకళ్ళకి మంచి చెయ్యాలి. అది ఏ రకంగా అయినా కావచ్చు. మంచి చేయడం అనేది ఉపకారం అనేది రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం, జ్ఞానదానం చేయడం, ధనదానం చేయడం, ఇలా ఎవరికి ఏది అవసరం ఉంటే అది దాన్ని వాడికి అందేట్టుగా చేయడం. కొన్నిసార్లు ఇంకేమి ఇవ్వక్కల, ఒక మాట చెప్పేస్తే చాలు. మాట సాయం అంటాం కదా దాన్నే. ఒక మాట చెప్పేసి ఇంకేం ధనాలు ఇవ్వక్కర్లేదు, డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఆస్తులు ఇవ్వక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. కష్టపడాల్సిన ఒక్క మాట చెప్పేస్తే చాలు, చాలా ఉపయోగపడుతుంది వాడికి. కాబట్టి సహాయం అనేది రకరకాలుగా ఉంటుంది. ఏమైనా కానివ్వండి, ఏదో ఒక రకంగా ఇంకొకరికి సహాయం చేయడం అనేది మన యొక్క ఈ ధర్మం మనకు ఉపదేశిస్తూ ఉన్నది. ఇది మన పురాణాల్లో మన శాస్త్రాల్లో ఉన్నటువంటి వాక్యం. ఆత్మవత్ సర్వభూతాన్ని యః పశ్యతి సపశ్యతి. ఇప్పుడు ఈ వాక్యం యొక్క అర్థం ఏదైతే ఉందో ఇది కేవలం హిందువులకు మాత్రమే కావాలా, లేదంటే ఈ భారతదేశంలో ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే కావాలా? కాదు, ప్రపంచంలో ప్రతి మనిషికి కావాల్సిందే ఈ వాక్యం. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఒక నాస్తికుడు కూడా ఈ వాక్యం కావాల్సిందే. ఇక్కడ చెప్పబడినటువంటి ఉపదేశం ఒక నాస్తికుడు కూడా కావాల్సిందే. కాబట్టి ఈ హిందూ ధర్మం మనకు ఉపదేశిస్తున్నటువంటి గొప్ప గొప్ప విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క పరిమితి అనేది లేదు, అందరికీ సాధారణమైనటువంటి, అందరికీ కావాల్సినటువంటిది. కాబట్టి ఇది ఈ ధర్మం యొక్క గొప్పతనం. ఇట్లాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పటి కాలంలో వీళ్ళంతా ఏం చేస్తుంటారంటే హిందూ ధర్మం అనగానే 2-3 విషయాలు పెట్టుకొని ఇంతే అని చెప్పి అనుకొని ఇంతకంటే ఇంకేమీ లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళు కూడా ఎలా ప్రతిబింబిస్తున్నారు హిందూ ధర్మాన్ని అంటే ఇక్కడ ఉండే 2-3 విషయాల్ని తీసుకొని, అథవా ఎవరో ఒక వ్యక్తి చేసినటువంటి తప్పుని వ్యవస్థకు ఆపాదించి మొత్తం వ్యవస్థ ఇలాగా చూడండి, మొత్తం ఈ వ్యవస్థ అసంగతం అనే రకంగా జనాలకి అటువంటి భావన వచ్చేట్టుగా చేసి ఈ హిందూ ధర్మం మీద దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఇలా దుష్ప్రచారాలు చేసేటటువంటి వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి. అలాగే సరైనటువంటి విషయాల్ని సరైనటువంటి వ్యక్తుల నుంచి తెలుసుకోవాలి. ఈ రకంగా హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు కాలంలో యువత సామాన్యంగా ఏం చేస్తూ ఉంటుంది అని అంటే, జీవితంలో ఏవో లక్ష్యాలు ఉంటాయి, నేను బాగా చదువుకోవాలి, బాగా సంపాదించాలి, అందరూ కూడా నన్ను గౌరవించే స్థానాన్ని పొందాలి, అంత ఎత్తుకి నేను ఎదగాలి అని జీవితంలో అనుకుంటూ ఉంటారు. ఇటువంటి ఆశయాలు చాలామందికి ఉంటాయి. కానీ వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని పొందడానికి
స్కూల్కి వెళ్ళి చదువుకోవడం, ఆ తర్వాత కాలేజీకి వెళ్ళి చదువుకోవడం, ఆ తర్వాత యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ పై చదువులు చదవడం, ఇంకెక్కడో విదేశానికి వెళ్ళి చదువుకోవడం, ఎక్కడో ఒక చోట ఉద్యోగం సంపాదించడం, ఇలా చేసేస్తే సంపాదించడం, ఆ తర్వాత ధన సంపాదన, ఇవన్నీ చేసేస్తే చాలు, నేను ఏ స్థాయికి ఎదగాలనుకుంటున్నానో దానికి లౌకికంగా ఇవన్నీ చేసేస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ఇక్కడే వాళ్ళు తప్పు చేసేది. నిజంగా వీళ్ళు అనుకుంటున్నటువంటి స్థాయికి ఎదగాలి అని అంటే ఈ ధార్మికమైనటువంటి సంస్కారం ఎంతో అవసరం వాళ్ళకి. అంటే ఏమనుకుంటుంటారంటే నేను అనుకుంటున్నది జీవితంలో బాగా పైకి ఎదగాలి, దానికి ధర్మానికి సంబంధం ఏమిటి, ఇది అవసరం లేదు, చదువుకోవాలి ఎంతసేపు చదువుకోవాలి, ఏదో అది చేస్తే నేను అనుకున్న దానికి వెళ్ళగలుగుతానే తప్ప ఈ ధార్మికత ఇవన్నీ అవసరం లేదు కదా అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఇక్కడే చాలామంది తప్పుగా ఆలోచించేది ఏమిటనంటే ఈ ధార్మికత అనేది మనలో ఎంత జాగృతం అవుతుందో లౌకికంగా మనం అంత ఎత్తుకు ఎదగలుగుతాం. ఇదే ఇక్కడ ఉండేటటువంటి రహస్యం. ఈ ధార్మికతకి నేను అనుకుంటూ దానికి సంబంధం లేదు అని చాలామంది అనుకుంటుంటారు. కానీ అక్కడే అసలు సంబంధం ఉండేది. ఎప్పుడైతే మనం జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలనుకుంటామో, ఉత్తమమైనటువంటి కర్తవ్యాల్ని చక్కగా చేయాలనుకుంటామో, అప్పుడే మనకి ఎక్కువ అవసరం, ధర్మం యొక్క అవసరం ఎక్కువ ఉండేది. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ, నేను చాలా చోట్ల ఉదాహరణలు చెప్తూ ఉంటాను. ఏమిటంటే ఇప్పుడు భగవద్గీత ఉంది. ఇప్పుడు భగవద్గీత అంటే సర్వోపనిషత్తుల యొక్క సారం భగవద్గీత. సర్వోపనిషదో గావోదోగ్ధ గోపాలనందన పార్థోత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహతు అని వెనకటివాడు చెప్పినటువంటి శ్లోకం. ఇక్కడ ఈ భగవద్గీత అనేది సర్వోపనిషత్తుల యొక్క సారభూతం. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? అధ్యాత్మతత్వాన్ని మనకి చెప్తున్నాయి. అధ్యాత్మతత్వాన్ని ఉపనిషత్తుల కంటే కూడా బాగా చెప్పే గ్రంథాలు ఇంకేమున్నాయి? మిగతా ఏమొచ్చినా కూడా వాటిని అనుసరించే కదా వచ్చేది. కాబట్టి మనకి ఆధ్యాత్మిక విషయాల్ని, ఈ ధర్మానికి అధ్యాత్మానికి సంబంధించినటువంటి విషయాల్ని చెప్పడంలో సర్వోత్తమైనటువంటి స్థానం ఉండేది వేదములకి. ఆ వేదముల్లోనూ ఉపనిషత్తులకి ఇంకా విశేషమైనటువంటి స్థానం, ఎందుకంటే ఆ పరబ్రహ్మతత్వాన్ని చెప్తాయి కాబట్టి, అధ్యాత్మతత్వాన్ని మనకి అంతిమమైనటువంటి అధ్యాత్మతత్వాన్ని చెప్తున్నాయి కాబట్టి అది ఇంకా గొప్ప విషయం, ఉపనిషత్తులకి ఇంకా స్థానం. అటువంటి ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత. అక్కడికి భగవద్గీత ఒక ధర్మం గురించి కానీ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి కానీ మనకి చెప్పేటటువంటి ఒక గొప్ప గ్రంథం భగవద్గీత. కానీ ఇటువంటి భగవద్గీతని భగవంతుడు అర్జునుడికి ఎప్పుడు ఉపదేశించాడు అని అంటే, నీకు జీవితంలో ఇప్పుడు యుద్ధం చేయాలి కదా, చాలా పనులు ఉన్నాయి కదా, అవన్నీ చేసేసుకుని రా, తర్వాత ఉపదేశిస్తాను అని అనలేదు. ఎందుకంటే అదేంటండి యుద్ధానికి భగవద్గీతకి ఏమిటండి సంబంధం? కాబట్టి యుద్ధానికి భగవద్గీతకి సంబంధం లేదు, యుద్ధం చేసేసి వస్తాను, ఇప్పుడు నేను యుద్ధం చేయాలా వద్దా అంటే భగవద్గీత చెప్తావేమిటి నువ్వు నాకు, కాబట్టి యుద్ధానికి దానికి ఏమిటి సంబంధం? కాబట్టి ఇప్పుడు భగవద్గీత ఇప్పుడు చెప్పేది కాదు, కాబట్టి ముందు యుద్ధం చేసేసి వస్తాను, ఆ తర్వాత ఊరికే తీరిగ్గా కూర్చొని అప్పుడు కావాలంటే భగవద్గీత చదువుకుందాం అని అన్నారా? అట్లా అనలేదు. మరేమన్నారు? అర్జునుడు తన యొక్క జీవితంలోనే అత్యంత పెద్ద కర్తవ్యం, అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఒక కర్తవ్యం ఈ యుద్ధం అనేది. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధం అనేది ఏదో రెండు సైన్యాల మధ్యలో, రెండు రాజుల మధ్యలో నడిచిన యుద్ధం కాదు కదా, ధర్మాధర్మాల మధ్యలో నడుస్తున్న యుద్ధం. ఈ ధర్మాధర్మాల మధ్యలో నడుస్తున్నటువంటి యుద్ధంలో ధర్మం యొక్క పక్షంలో అర్జునుడు ఉన్నాడు, ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు అర్జునుడు. అటువంటి అర్జునుడు తాను చేస్తున్నది సరా కాదా అనేటటువంటి ఒక కర్తవ్య అంటే సందిగ్ధతలో, ఒక సందిగ్ధావస్థను ఎదుర్కొన్నప్పుడు మళ్ళీ అర్జునుడికి సరైనటువంటి మార్గనిర్దేశం చేసి ఆ అర్జునుడి చేత యుద్ధం చేయించినటువంటిది భగవద్గీత. భగవద్గీత వల్ల మాత్రమే అది సాధ్యమైంది. ఒకవేళ భగవద్గీత కాకుండా ఇంకేం చెప్పినా కూడా అర్జునుడి వల్ల యుద్ధం చేయడం అనేది అర్జునుడి వల్ల సాధ్యమయ్యేది కాదు. అందుకే భగవంతుడు కూడా అప్పుడు ఉపదేశించాడు. భగవంతుడు కూడా వేరే ఏదో సమయంలో ఉపదేశించలేదు, అంతకుముందు ఎప్పుడు చెప్పలేదు, అసలు ఈ విషయాలే రాలేదు వాళ్ళిద్దరి మధ్యలో. ఈ సందర్భంలో మాత్రమే అది వచ్చింది భగవద్గీత. అంటే దాని అర్థం ఏమిటి? దీని ద్వారా మనకేం తెలుస్తుంది? ఎప్పుడైతే జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి కర్తవ్యాలు మన ముందు ఉంటాయో, ఈ సందిగ్ధమైనటువంటి పరిస్థితులు మనకు ఏర్పడతాయో, అటువంటి పరిస్థితిలో మనల్ని సరైనటువంటి మార్గంలో తీసుకెళ్లేది భగవద్గీత. భగవద్గీతలో ఏం చెప్పారు? ఈ అధ్యాత్మ మార్గం, ధర్మ మార్గం గురించి, దాని గురించి చెప్పారు. అంటే అక్కడికి ఏమైందంటే ఈ ధర్మ మార్గం అనేది, ఈ ధార్మిక సంస్కారం అనేది ఏదైతే ఉందో అది మనిషిని చాలా దృఢంగా చేస్తుంది, అన్ని రకాలుగాను మనిషిలో ఒక దార్ఢ్యాన్ని కలిగిస్తుంది. దీనివల్ల మనకి లభించినటువంటి దార్ఢ్యంతో మనం తర్వాత కాలంలో ఎంత గొప్ప పనులనైనా సాధించగలుగుతాం. కాబట్టి అక్కడికి ఏమైందంటే చాలామంది ఏమనుకుంటారు, నేను ఎదగాలనుకుంటున్నటువంటి మార్గానికి, వెళ్ళాలనుకుంటున్న మార్గానికి ఈ ధార్మికతకి సంబంధం లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ సంబంధం ఇక్కడే ఉండేది, అసలు సంబంధం ఉండేది ఇక్కడ.
ఇక్కడ చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా అర్థం చేసుకొని ఆచరణలో తెచ్చుకుంటేనే లోకంలోనూ మనం బాగా ఎదగలుగుతాం. లేకపోతే ఏముందనంటే మనం ఎంత ఎదిగినా ఎంత సంపాదించుకున్నా కూడా ఆ సంస్కారం కనుక సరిగ్గా లేదు అని అంటే అదంతా కూడా వ్యర్థమైపోతుంది. ఏదైనా ఒక వస్తువు సద్వినియోగమో అథవా దుర్వినియోగమో అవ్వాలంటే అది వస్తుస్థితి మీద ఆధారపడి ఉండదు, ఆ వస్తువును ఉపయోగించేవాడి బుద్ధిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. వీడి బుద్ధి సరిగ్గా ఉండాలంటే దానికి సంస్కారం కావాలి. కాబట్టి వీడు ఎంత సంస్కారవంతుడుగా ఉంటాడో వస్తువుని అంత బాగా ఉపయోగించగలుగుతాడు. ఆ సంస్కారాన్ని మన ధర్మం ఇస్తుంది. అందులో చాలా గొప్ప సంస్కారాన్ని మన ధర్మం ఇస్తుంది. కాబట్టి దీనికి దానికి సంబంధం లేదు అని చాలామంది తప్పుగా ఆలోచిస్తుంటారు, కానీ దీనికి దానికే సంబంధం ఉండేది. కాబట్టి ఎంత ధార్మికతని మనం పెంచుకుంటామో అంత మనం లోకంలోనూ ఎదగలుగుతాం. కాబట్టి లౌకికంగా మనం చేసే చదువులు ప్రయత్నాలు ఇవన్నీ చేస్తూనే ధార్మికతను కూడా పెంచుకోవాలి. అలా పెంచుకున్నప్పుడు ఈ రెండూ కలిసినప్పుడు ఇక మనల్ని ఎవ్వరూ ఆపలేరు. మన లోకంలో చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొందగలుగుతాం. కాబట్టి యువత ఏమనుకుంటూ ఉంటుంది, మంచి స్థితిలోకి నేను రావాలి అని అనుకుంటూ ఉంటుంది. కానీ ఆ స్థితిలోకి రావాలంటే నువ్వు ధార్మికత్వాన్ని పెంచుకోవాల్సిందే. ధార్మికతను అలవరుచుకున్నప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని పొందగలుగుతాం. కాబట్టి ఈ ధార్మికత అనేది చాలా అవసరం. అయితే ఏమవుతుందంటే ఈ ధార్మికత గురించి తెలుసుకున్నప్పుడు రకరకాల ప్రశ్నలు వస్తుంటాయి, ఎవరికైనా వస్తాయి. ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నప్పుడు రకరకాల ప్రశ్నలు మనసులో వస్తుంటాయి, అది ఎవరికైనా సహజం. అది మనిషి యొక్క స్వభావం. నిజంగా ప్రశ్నలు రావాలి, అడగాలి. అందుకే గీతలోనూ భగవంతుడు ఏం చెప్పాడు, తద్విద్ధి ప్రణిపాదైన పరిప్రశ్నైన సేవయ. నీకేం తెలుసుకోవాలనుందో నువ్వు దాన్ని అడుగు, అడిగితేనే కదా చెప్పేది, అడిగితేనే కదా అడిగి తెలుసుకో అని భగవంతుడు కూడా చెప్పాడు. కాబట్టి అడగాలి. కానీ ఎవరిని అడగాలి? సరైనటువంటి వాడిని అడగాలి, సరైనటువంటి వ్యక్తులను అడగాలి, వాళ్ళ నుంచి సరిగ్గా సమాధానం తెలుసుకోవాలి. ఈ రకంగా ధర్మం గురించి విశేషంగా జ్ఞానాన్ని పెంచుకోవాలి, ఈ ధర్మ మార్గంలో ఉండాలి. తద్వారా నువ్వు అనుకుంటున్నది నువ్వు అనుకుంటున్న దానికంటే 100 రెట్లు బాగా సిద్ధిస్తుంది. కాబట్టి మామూలుగా నువ్వు చేసే ప్రయత్నం వల్ల నీకు కలిగేటటువంటి ఫలితం కంటే ఈ ధార్మికమైన సంస్కారంతో పునః అదే ప్రయత్నాన్ని నువ్వు చేసినప్పుడు కలిగే ఫలితం 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ధార్మికత అనేది తప్పకుండా అవసరం. కాబట్టి ఇదేదో హిందూ ధర్మం అంటే ఇంతే. చాలామంది ఏం చేస్తుంటారు, హిందూ ధర్మంలో ఉన్న కొన్ని విషయాలు అంటే వాస్తవంగా వాళ్ళు చెప్పేట్టుగా కూడా లేదు. ఇక్కడ శాస్త్రంలో ఉండేదే వేరు, వీళ్ళు ప్రచారం చేస్తున్నదే వేరు. ఎక్కడ ఎవడో ఇద్దరు కొట్టుకున్నాడంటే దానికి శాస్త్రానికి వీళ్ళు సంబంధం పెడుతుంటారు. వాళ్ళిద్దరు కొట్టుకోవడానికి శాస్త్రానికి సంబంధం ఏమిటి? ఇక్కడ ఏదో శాస్త్రంలో ఇలా ఉంది కాబట్టి ఇది అని చెప్పి ఈ పేరుని తీసుకొస్తూ ఉంటారు. దానికి శాస్త్రానికి ఏమిటి సంబంధం? శాస్త్రం ఏం చెప్పింది? అంటే ఇప్పుడు మన శాస్త్రంలో కొన్ని విభాగాలు ఉన్నాయి, ఈ వర్ణాశ్రమాలు, ఈ విభాగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా మళ్ళీ శాస్త్రం ఏం చెప్పింది? ఆత్మవత్ సర్వభూతాన్ని పశ్యతి జపతి. విభాగాల్ని చూపించింది. ఈ విభాగాల్లో మీ అందరూ మీ పనులను చేయండి అని కూడా చూపించింది. మళ్ళీ ఆత్మవత్ సర్వభూతాన్ని పశ్యతి జపశ్యతి అని కూడా చెప్పింది శాస్త్రం. ఒట్టి విభాగాల్ని మాత్రం చేసి వదిలేస్తే ఏమవుతుంది? మళ్ళీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నేనే గొప్ప అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారని మళ్ళీ ఆత్మవత్ సర్వభూతాన్ని. అంటే అక్కడికి ఏమైంది? ఈ విభాగాన్ని చేసి ఒక్కొక్కరికి ఏ పనులనైతే శాస్త్రం అప్పగించిందో ఆ పనులను చేసేంత వరకు మాత్రమే ఈ విభాగాలని మీరు పెట్టుకోవాలి. ప్రతిదానికి అనవసరమైన చోట్లకంతా దీన్ని తీసుకొచ్చి అనవసరమైనటువంటి పనులు చేయకూడదు అనేది శాస్త్రం యొక్క ఉపదేశం. అంటే కొన్ని ధర్మాలని ఆచరించడం కోసం ఈ విభాగాల్ని చేశారు. కాబట్టి ఆయా ధర్మాల్ని వాళ్ళు ఆచరించుకుంటున్నప్పుడు ఇవి పరిగణనలోకి ఉంటాయి. ఏదో లౌకికంగా మనం ఏదో వ్యవహారం చేస్తున్నాం ఉన్నప్పుడు అప్పుడు దీని అవసరమే లేదు అసలు. కానీ ఇప్పుడు కాలంలో ఏమవుతుంది, చాలామంది అనవసరమైన చోట్ల కల్లా దీన్ని తీసుకొచ్చి అనవసరమైనటువంటి విషయాల్లోకి దీన్ని తీసుకొచ్చి దానివల్ల మళ్ళీ శాస్త్రాన్ని ధర్మాన్ని దూషణ చేస్తూ ఉంటారు. వాస్తవంగా ఇప్పుడు శాస్త్రంలో చెప్పింది కొన్ని విభాగాలు, ఇప్పుడు లోకంలో ఉండేది దీనికంటే 100 రెట్లు ఎక్కువ ఉన్నాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అవన్నీ వాటికి శాస్త్రానికి సంబంధం లేదు. దానికి సంబంధించింది ఏదో జరిగితే పునః దాన్ని శాస్త్రానికి ఆపాదిస్తూ ఉంటారు. అథవా ఈ శాస్త్రం యొక్క తత్వాన్ని, ఈ విభాగాల యొక్క ఉద్దేశాన్ని, తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకొని వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో దానన్నింటినీ కూడా దీనికి ఆపాదిస్తూ ఉంటారు. అదే నేను చెప్పింది, ఒక వ్యక్తి చేసినటువంటి తప్పుని వ్యవస్థ మీదకి రుద్దడం అంటే అది చాలా తప్పు. లోకంలో ఏదో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన ఏదో తప్పు చేశాడు. ఉన్నారు కదా తప్పులు చేసేవాళ్ళు పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, కాదనడానికి వీల్లేదు. చాలా మంచి సరైనటువంటి వాళ్ళు ఉన్నారు, తప్పులు చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉండనే ఉన్నారు. ఇప్పుడు ఎవరో ఒక ఆయన తప్పు చేశాడు అనగానే అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంటే తప్పు, దీన్నే తీసేయాలి, దీన్ని నాశనం చేసేయాలి అని అంటే ఎలా కుదురుతుంది? ఆ ఒక వ్యక్తి తప్పు చేశాడు, వ్యక్తి తప్పు ఎందుకు చేస్తాడు? ఈ కామక్రోధాలతో తప్పు చేస్తాడు, అహంకారం, కామం, క్రోధం వీటితో తప్పు చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ కొన్ని విషయాలు వీటన్నింటినీ కూడా పెట్టుకొని ఏమిటేమిటో చేస్తుంటారు వీళ్ళంతా, రకరకాలుగా ఈ ధర్మాన్ని దూషణ చేస్తుంటారు. కానీ అందుకే నేను చెప్పేది ఏంటంటే సరిగ్గా తెలుసుకోండి.
ధర్మం యొక్క తత్వం ఏమిటి, అసలు ఎందుకు ఇది ఉంది, దీని యొక్క అర్థం ఏమిటి అనేది సరిగ్గా తెలుసుకోండి. ఊరికే ఎవరెవరో చెప్పిన దాన్ని అనవసరంగా ఏదేదో వినకండి అని నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు ప్రమాదం ఎలా ఉంది దేశంలో అనంటే ఆస్తికులు నాస్తికులు. ఈ ఆస్తికులు నాస్తికులకి చర్చలు వివాదాలు అది మొదటి నుంచి అలాగే ఉండనే. దీంతోపాటు ఆస్తికులు అని చెప్పుకునేవాళ్ళు, నాస్తికులు అని చెప్పుకునేవాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. నిజమైన ఆస్తికులు నిజమైన నాస్తికులు ఉన్నారు. ఆస్తికులని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, నాస్తికులని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నిజం అంటే ఏమిటి తేడా? నిజమైనటువంటి ఆస్తికుడు అంటే ఎవరు అనంటే ఎవరైతే శాస్త్రములు చెప్పినటువంటి దాన్ని శ్రద్ధగా ఆచరణ చేస్తాడో వాడు నిజమైనటువంటి ఆస్తికుడు. ఎవరైతే శాస్త్రముల్ని వీటన్నిటినీ వదిలేసి ఈ ధర్మం పేరుతో వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి శాస్త్ర ప్రమాణం ఏమీ లేకుండా ఈ ధర్మం పేరుతో వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాటిలన్నింటినీ కూడా చేస్తూ ఉంటారో వాళ్ళు ఆస్తికులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు. వీళ్ళిద్దరిలో చాలా తేడా ఉంది. అలాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు లోకంలో ఆస్తిక్యం అనే పేరుతో ధర్మం అనే పేరుతో ఏవేవో జరుగుతాయి. ఎందుకంటే ధర్మం అనే పేరు పెడితేనే వీళ్ళు జనాలను ఆకర్షించగలుగుతారు కాబట్టి ధర్మం అనేటటువంటి పేరుతో ఏమిటేమిటో చేస్తూ ఉంటారు. వాస్తవంగా దానికి శాస్త్రానికి సంబంధం లేదు. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి ఏమిటి ప్రమాణం అంటే ఏమీ ఉండదు. ఇలా చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ వల్ల చాలాసార్లు మనకి చెడ్డ పేరు కూడా వచ్చింది. నిజంగా ఆస్తికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెడ్డ పేరు కూడా చాలాసార్లు వచ్చింది. అది అందరికీ అనుభవంలో ఉన్నటువంటి విషయం. కాబట్టి అటువంటి వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏమిటంటే నాస్తికులని పేరు పెట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎలా తేడా, ఏమిటి తేడా అనంటే ఇప్పుడు నిజమైనటువంటి నాస్తికుడు ఎవరైతే ఉన్నాడో ఆ నాస్తికుడికి మన ధర్మంలోనూ ఒక స్థానం ఉండనే ఉంది. నాస్తిక దర్శనాలు ఉన్నాయిగా మన ధర్మంలోనూ. మనం దర్శనాల గురించి చెప్పేటప్పుడే మనం ఏం చెప్తాం, దర్శనాలు 2 రకాలు, ఆస్తిక దర్శనాలు, నాస్తిక దర్శనాలు. ఆస్తిక దర్శనాలు అంటే చార్వాకం ఇత్యాది దర్శనాలు, నాస్తిక దర్శనాలు అంటే చార్వాకాది దర్శనాలు, ఆస్తిక దర్శనాలు అంటే ఈ వైశేషికాది దర్శనాలు అని మనం చెప్తున్నాం. విద్యారణ్య స్వామి వారు రాసిన సర్వదర్శన సంగ్రహంలో అది మొదలైందే చార్వాక దర్శనం నుంచి. అన్ని దర్శనాలని చూపించారు. దాంట్లో మొట్టమొదటి ప్రారంభమయ్యేదే చార్వాక దర్శనం నుంచి. కాబట్టి అక్కడికి ఏమైందంటే చార్వాకుడు కూడా నాస్తికుడు కూడా ఒక స్థానం ఇచ్చాం మనం. కానీ నిజమైన నాస్తికుడు అంటే ఏమిటి అర్థం, దాని అర్థం ఏంటంటే నిజమైన నాస్తికుడు ఎలా ఉంటాడు అని అంటే నిజమైన నాస్తికుడు ఒక సిద్ధాంతాన్ని నమ్మాడు, ఆ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఉంటాడు. తాను నమ్మినటువంటి సిద్ధాంతానికి విరుద్ధంగా ఎక్కడ ఏం కనబడినా కూడా వెంటనే దాని మీద గొంతెత్తుతాడు, ప్రశ్నిస్తాడు. ఇది నిజమైనటువంటి నాస్తికుడు ఉండాల్సిన లక్షణం. ఇప్పుడు అలాగని ఇప్పుడు మనం వెళ్ళిపోయి ఆ నిజమైన నాస్తికుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నీ నాస్తిక్యం తప్పు, నువ్వు కూడా ఇది ఆచరణ, మనమే బలవంతం పెట్టాల్సిన పని లేదు. ఉన్నట్టుగా మొత్తానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు, ఆ మార్గంలో వెళ్తున్నాడు, వెళ్ళనివ్వండి. అలాగే మనం వెళ్ళిపోయి ఇప్పుడేం వాళ్ళని బలవంతం పెట్టాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన దాన్ని నువ్వు ఒప్పుకోవాల్సిందే అది ఇది అనాల్సిన పని లేదు. నువ్వు ఒక మార్గం ఎంచుకున్నావు, పర్వాలేదు, నీ మార్గంలో వెళ్ళు నువ్వు. ఎందుకంటే నువ్వు వెళ్ళే మార్గం, నువ్వు చెప్పే సిద్ధాంతానికి కూడా ఒక స్థానం ఇక్కడ ఉండనే ఉంది. ఎంత మటుకు సరి అనేది తర్వాత విషయం, కానీ దానికి ఒక స్థానం ఇక్కడ ఉండనే ఉంది. కాబట్టి నువ్వు అనుకున్న మార్గంలో నువ్వు వెళ్ళు, పర్వాలేదు. వెళ్తూ నీకు ఎక్కడ ప్రశ్నించడానికి ఒక అవసరం ఏర్పడుతుందో అక్కడ ప్రశ్నించు. ఇది నిజమైనటువంటి నాస్తికులు చేసే పని. నిజమైనటువంటి నాస్తికుడు ఉండాల్సిన లక్షణం. ఎక్కడ తన సిద్ధాంతానికి విరుద్ధంగా ఎక్కడ ఏం కనబడినా దాని మీద ప్రశ్నించాలి. ఇది నిజమైనటువంటి నాస్తికుడు ఉండే లక్షణం. ఈ నాస్తికులు అనే పేరున్న వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం హిందూ ధర్మాన్ని మాత్రమే ప్రశ్నిస్తారు. హిందూ ధర్మంలో ఉండేటటువంటి విషయాల్ని మాత్రమే తీసుకొని వాటిని తలకిందులు చేసి జనాలకి ఏమిటేమిటో చెప్తూ ఉంటారు. ఇది నాస్తికులు అని పేరు పెట్టుకుని వాళ్ళు చేసే పని. అంటే నాస్తిక్యం ముసుగులో వాళ్ళు చేసేటటువంటి పని. నిజంగా ఆక్షేపార్హమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. ఇక్కడ హిందూ ధర్మంలో ఆక్షేపార్హం కాకపోయినా కూడా దాన్ని ఆక్షేపార్హంగా చిత్రీకరించి ఇంత ఆక్షేపణ చేస్తున్నారు. వేరే చోట్ల ఆక్షేపార్హమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి, కానీ దాని గురించి మాత్రం మాట్లాడట్లేదు. స్పష్టంగా మనకు తెలుస్తుంది దీని వెనకాల ఏమిటి ఉద్దేశం అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడేవో పండుగలు వచ్చినాయి అనుకోండి, మన వాళ్ళంతా చక్కగా శ్రద్ధగా ఆచరించుకునే పండుగలు వచ్చాయి రాగానే వీళ్ళది మొదలవుతుంది. పండుగలు వచ్చి ఏదో పండుగ వచ్చిన దగ్గరికి వస్తుందనగానే వీళ్ళంతా ప్రత్యక్షం అవుతారు. దీని గురించి ఏమిటో ఆక్షేపణ చేయడం ఏమిటో చేస్తారు. పండుగ పూర్తయిపోయింది, మళ్ళీ కనపడరు. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఆ పండుగ వస్తుందనగానే మళ్ళీ వాళ్ళంతా వాళ్ళే ప్రత్యక్షం అయిపోతారు. అదే విషయం కింద సంవత్సరం ఏం మాట్లాడారో ఏమిటైతే మాట్లాడారో దాన్నే మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. దానికి అంతా సమాధానం మన వాళ్ళంతా సమాధానాలు చెప్తారు. చెప్పినా కూడా వాళ్ళ సమాధానాలు తీసుకోవడానికి రాలేదు. వాళ్ళు నిజంగా సమాధానాలు ఒప్పుకోవడానికి వచ్చిన వాళ్ళు కాదు.
వాళ్ళకి ఇంతే పని, ఆక్షేపణ చేయడం, వెళ్ళడం, ఎంత వీలైతే అంతమంది జనాల బుద్ధిని చెడగొట్టడం, ఇది వాళ్ళు చేసేటటువంటి పని. విషయాలు ఏవయ్యా అంటే అదే విషయం. కింద సంవత్సరం ఇన్నేళ్ళ నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నారు, దానికి మనం సమాధానం చెప్పుకుంటూనే వస్తున్నాం. అదంతా కూడా జరుగుతూనే ఉంది. గ్రహణాలు వచ్చినప్పుడు కూడా వస్తుంది. ఈ గ్రహణాలు వచ్చినప్పుడు ఇలాంటప్పుడు అంతా అదే విషయాలు, వాడు చెప్పేది అదే విషయం, మనం అదే సమాధానం చెప్పాలి, అయిపోతుంది, అక్కడికి అయిపోయింది. ఇప్పుడు పోనీ వీళ్ళు వచ్చారు, చర్చ చేశారు, ఏమి నిర్ణయం అయింది అది లేదు. ఏం నిర్ణయం అయింది అది లేదు. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం చెప్పేది వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు చెప్పేది మనం ఒప్పుకోలేము. మనకున్న ఎందుకంటే మన దృష్టి, మన ప్రమాణాలు ఇవే వేరు కదా. కాబట్టి దీని ప్రకారం ఆలోచించేటటువంటి వాళ్ళం కాబట్టి మనం వాళ్ళు చెప్పిన దాన్ని ఒప్పుకోవడం అనేది సాధ్యం కాదు. వాళ్ళేమో దీన్ని ఒప్పుకోవడానికి తయారుగా లేరు. కాసేపు ఏదో గొడవ చేయడం అయిపోయింది, అక్కడికి అయింది, ఈ సంవత్సరానికి అయింది. మళ్ళీ ఇట్లా వచ్చేస్తూనే ఉంటారు. వీళ్ళంతా ఎవరు అంటే నాస్తిక్యం అనే పేరు పెట్టుకున్న వాళ్ళు. అరే ఎన్నో చోట్ల అన్యాయాలు జరుగుతున్నాయి, ఎంత అన్యాయాలు జరుగుతున్నాయి. ఈ మతాల పేరుతో ఎన్నెన్ని అన్యాయాలు ప్రపంచంలో జరుగుతున్నాయి. అసలు అక్కడెక్కడ వీళ్ళంతా ఎక్కడున్నారు, వీళ్ళని మనమే వెతకాలి, ఎక్కడున్నారు వీళ్ళు అనేది మనకు తెలియదు. ఎంత వెతికినా కూడా కనబడరు వీళ్ళు. ఏదో జరిగిందని కానీ వాళ్ళందరూ వాళ్ళే పరిగెత్తుకొచ్చేస్తారు. వీళ్ళంతా ఎవరు అంటే నాస్తిక్యం అనే పేరు పెట్టుకున్న వాళ్ళు, నాస్తికులు అనే పేరు పెట్టుకున్న వాళ్ళు. ఇటువంటి వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. కాబట్టి నిజమైనటువంటి నాస్తి కూడా తప్పకుండా గౌరవించండి. వాడు కూడా ఒక ఇంత గౌరవం ఉండనే ఉంది. చెప్పానుగా మన ధర్మంలోనే ఒక స్థానం ఉంది కదా, మన సిద్ధాంతంలోనే చార్వాక దర్శనం వాటన్నిటి కూడా ఒక్కొక్క స్థానం ఉన్నది. కాబట్టి ఒకంత గౌరవం వాళ్ళకు ఉండనే ఉంది. ఎందుకంటే వాళ్ళు మనం చెప్పేది ఆచరణ చేయకపోయినా కూడా వాళ్ళు ఒక సిద్ధాంతం అని నమ్మారు, ఒక తీర్మానంలో ఉన్నారు, దాని ప్రకారం వాళ్ళు ఎత్తున్నారు. ఎక్కడ ఆక్షేపార్హమైన విషయాన్ని అక్కడ ఆక్షేపణ చేసుకొనివ్వండి, మనకేం దానిలో ఆక్షేపణ లేదు, అది వేరే విషయం. కాబట్టి సరైనటువంటి ఇదంతా ఎందుకు చెప్పొచ్చానంటే సరైనటువంటి వాళ్ళ నుంచి తెలుసుకోవాలి. సరైనటువంటి వ్యక్తుల నుంచి, నిజంగా ఎవరికైతే తెలుసో వాళ్ళ నుంచి మనం తెలుసుకోవాలి. అంతే తప్ప ఈ ధార్మికత అనే పేరు పెట్టుకున్న వాళ్ళ నుంచి కాదు. ఇది ఎంత మటుకు వెళ్ళిందంటే ఈ ధర్మం అనే పేరు పెడితేనే, ఈ ఆచరణ యొక్క ముసుగుని వేస్తేనే అందరూ కూడా వస్తారు అనేటటువంటి ఉద్దేశంలో ఇది ఎంత మటుకు పోయిందంటే ఇప్పుడు వేరే మతాల వాళ్ళంతా హారతులు అభిషేకాలు మొదలెట్టారు. ఇప్పుడు హారతులు అభిషేకాలు అర్చనలు అన్ని మొదలెట్టారు. ఎక్కడున్నాయి అసలు? వాళ్ళ మతంలో ఎక్కడుంది ఇదంతా? వాళ్ళ మతంలో దానికి సంబంధమే లేదు. ఎందుకు ఇలాగా ఉత్సవాలు, రథోత్సవాలు, హారతులు, అష్టోత్తరాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు వాళ్ళ మతం వాళ్ళకి వీళ్ళంతా ఇదంతా చేస్తున్నారని వాళ్ళకి తెలుసో లేదో మరి. తెలిస్తే వాళ్ళు ఏమంటారో మరి. ఇదంతా ఇంత అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే జనాలను ఆకర్షించడం. కాబట్టి ఇలాంటి వాటి నుంచి, ఇలాంటివి ఇప్పటి కాలంలో ఇంకా విపరీతంగా పెరిగిపోయాయి. కాబట్టి ఇటువంటి వాటి నుంచి యువతందరూ కూడా చక్కగా దూరంగా ఉండాలి. ఎటువంటి దురభ్యాసాలని చేసుకోకుండా చెడు అలవాట్లను వదిలిపెట్టాలి. మన పరంపర అనేది ఏదైతే ఉందో దీని మీద చక్కగా గౌరవం పెట్టుకోవాలి. చక్కగా గౌరవంగా దీన్ని తెలుసుకోవాలి. దీని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రులు, గురువుల యొక్క విషయంలో ఎంతో గౌరవంతో ఉండాలి అనేటటువంటి విషయాన్ని యువత అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. అదే రకంగా అంటే ఇప్పుడు తర్వాత దీని మొత్తాన్ని మనం సంక్షేపంగా చెప్పాలంటే 3 పనులను అందరూ చేయాలి. ఏమిటంటే, 1 కుటుంబానికి సంబంధించినటువంటి పనులు, 2వది సమాజానికి సంబంధించినటువంటి పనులు, 3వది వైయక్తికమైనటువంటి పనులు. అంటే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి పనులు అంటే దాని అర్థం ఏమిటి? ఎందుకంటే ఈ కుటుంబ వ్యవస్థ అనేది మన సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైనటువంటిది. ఇటువంటి కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఇంకెక్కడా మనకు కనబడదు. అక్కడంతా కుటుంబాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏమిటో చేస్తుంటారు. ఇక్కడ లాగా ఒక దృఢమైనటువంటి కుటుంబ వ్యవస్థ అనేది మన ధర్మంలో ఉంది. దానివల్లే అది మన ధర్మాన్ని బలపరచడంలో దానికి కూడా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ఉంది. కాబట్టి ఏ కుటుంబంలో, ఏ వంశంలో అయితే, ఏ పరంపరలో అయితే మనం జన్మించామో ఆ కుటుంబం యొక్క ఒక వ్యక్తిగా మనకి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. ఒక కుటుంబంలో తల్లికి, తండ్రికి, అందరికీ ఒక్కొక్క కర్తవ్యాలు ఉంటాయి. వాళ్ళందరూ వాళ్ళ పని చేసినప్పుడు కుటుంబం చక్కగా ఉంటుంది, ఒక చక్కటి కుటుంబంగా ఉంటుంది. కాబట్టి ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా చెయ్యాలి. కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరితో చక్కగా ఉండడం, అందరినీ చక్కగా చూసుకోవడం, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే చక్కగా ముందు దానికి కావాల్సినటువంటిది చేయడం, ఇంటి యొక్క చక్కటి వాతావరణాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో అదంతా కూడా చేయడం, అందరితో పరస్పరం ప్రేమగా ఉండడం, అదంతా కూడా ఇది మొదటిది. ఇక 2వది ఏమిటంటే సమాజం. ఏ సమాజంలో అయితే మనం ఉన్నామో ఆ సమాజం యొక్క ఒక వ్యక్తిగా
ఆ సమాజం మంచి స్థితిలో ఉండడానికి మనం ఏం చేయాలో అదంతా కూడా చెయ్యాలి. సమాజంలో ఏ విధమైనటువంటి చెడు విషయాలన్నీ రాకుండా ఉండేట్టుగా మనం అయినంత వరకు కాస్త జాగృతం చేయడం, మంచి మంచి విషయాల్ని మనం అంటే ఏంటంటే మన ఇంట్లో ఈ పనులన్నీ చేస్తే అది కుటుంబానికి సంబంధించింది, ఇదే పనులని సమాజంలోకి చేస్తే అదే సామాజికం అంతే. కాబట్టి ఒక మంచి సమాజ నిర్మాణానికి చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయడం. ఇంకా ఆత్మోద్ధారం, వైయక్తికం. మనకి మనుష్య జన్మ అనేది లభించింది, ఈ జన్మని సార్థకపరచుకోవడానికి, అంటే మనం ఒక మంచి స్థితికి రావడానికి. అంటే ఇప్పుడు చక్కగా విద్యాభ్యాసం చేయడం, చక్కటి అలవాట్లను చేసుకోవడం, మంచి మంచి గుణాలను పెంచుకోవడం, అందరూ మనల్ని చక్కగా గౌరవించేట్టుగా ప్రవర్తించడం, ఇదంతా కూడా వైయక్తికంగా మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి విషయాలు. చక్కగా విద్యాభ్యాసం చేయాలి, చక్కగా చదువుకోవాలి, చక్కగా పనిచేయాలి, ఇవన్నీ కూడా చేసి ఒక మంచి స్థానంలో అందరూ కూడా మనల్ని గౌరవించేటటువంటి స్థితికి ఎదగడం. ఇది మూడో పని. ఈ 3 పనులను చేయాలి. ఇక్కడ మళ్ళీ ఈ మూడిట్లోనూ మళ్ళీ ఒక్కొక్కటి 2 రకాలు. మొట్టమొదటిది ఏదైతే ఉందో అది మళ్ళీ 2 రకాలు. మొదటిది ఎలాగో ఇప్పుడు చెప్పడం. రెండోది ఏమిటి అని అంటే ధార్మికత. ఏ కుటుంబంలో అయితే మనం జన్మించామో ఆ కుటుంబం యొక్క ఒక వ్యక్తిగా ఆ కుటుంబం యొక్క హితం కోసం మనం చేయవలసినటువంటివి పనులు, అవి లౌకికమైనటువంటి పనులే ఉండొచ్చు. అది ఒకటైతే ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క పరివారంలోనూ వెనకటి నుంచి వచ్చినటువంటి ధార్మికమైన ఆచరణలు ఉంటాయి. ఆ ఆచారాలని వాటన్నిటిని కూడా చేయడం, ఆ ఆచారాలని వాటన్నిటిని కూడా చక్కగా ఆచరణ చేయడం, ఇది ధర్మానికి సంబంధించినటువంటి విషయం. అది కూడా అందరూ చేయాలి. అదేవిధంగా సమాజంలోనూ అంతే. సమాజంలో ఒక ధార్మికత అనేది చక్కగా ఎప్పుడు కూడా స్థిరంగా ఉండేట్టుగా జాగృతం చేయడం. ఇప్పుడు మంచి సమాజం నిర్మాణం చేయడానికి ఏం చేయాలో అది కూడా చేయాలి. అలాగే సమాజంలో ధార్మికతని పెంపొందించడానికి చేయవలసినటువంటి పనులను కూడా చేయాలి. ఒక ధార్మికమైన సమాజం నిర్మించడం, ఒక ఉత్తమమైనటువంటి సమాజం, అందులోనూ ధార్మికమైనటువంటి సమాజాన్ని నిర్మించడం. దానికోసం ఏం చేయాల్సింది ఉందో దాన్ని కూడా తప్పకుండా చేయాలి. అలాగే మూడవది ధార్మికమైన ఆచరణ, వైయక్తికమైన ఆత్మోద్ధారం కోసం ధార్మికంగా చేయవలసినటువంటి అనుష్ఠానాలు, సాధనలు, ఇవన్నీ కూడా అధ్యయనం, అనుష్ఠానం, ఇవన్నీ కూడా మన యొక్క ఆత్మోద్ధారం కోసం. ఎలాగైతే మనం లౌకిక విద్యాభ్యాసం, సంపాదన అవన్నీ ఎలాగైతే చేస్తున్నామో అదేవిధంగా ధార్మికంగా కూడా చేయవలసినటువంటి అధ్యయనాలు, అనుష్ఠానాలు, వీటన్నిటిని ఆత్మోద్ధారం కోసం ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిన అనుష్ఠానాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో అందరూ కలిసి చేసే పండగలు, ఆచరణలు, పూజలు అవి వేరే ఉంటాయి. అది కాకుండా ఒక్కొక్కళ్ళు వాళ్ళు ధార్మికంగా చేసుకోవాల్సినటువంటి అనుష్ఠానాలు కొన్ని ఉంటాయి. అందులో ఒకళ్ళు ఎక్కువ చేయొచ్చు, ఒకళ్ళు తక్కువ చేయొచ్చు. అంటే తక్కువ చేయొచ్చు అంటే తక్కువ చేయగలుగుతారు. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఇంట్లో ఏదో ఆరాధన అని అనుకోండి, ఏదో పండగ వచ్చింది ఆరాధన చేయాలి అంటే అది అందరూ కలిసి చేసేస్తారు, అయిపోతుంది. అది కాకుండా ఆ ఇంట్లో ఒక వ్యక్తి ఎక్కువ అనుష్ఠానం చేయగలిగే సామర్థ్యం కలిగి ఉన్నవాడు అయి ఉంటాడు. అప్పుడు అటువంటి వ్యక్తి ఇంకా అయినంత వరకు ఎంత సాధ్యమో అంత చక్కగా అనుష్ఠానాదులు వీటన్నిటిని కూడా చేయడం అనేది మూడో పని. కాబట్టి ఈ విధంగా ఈ కౌటుంబికమైనటువంటి పనులు, సామాజికమైనటువంటి పనులు, వైయక్తికమైనటువంటి పనులు, ఈ 3 రకాల పనులు, అందులోనూ ఒక్కొక్కటి మళ్ళీ లౌకికం, ధార్మికం అని 2 రకాలు. వీటన్నిటిని కూడా చక్కగా మనం ప్రతిరోజు దీనికి ఒక సమయాన్ని కేటాయించి తప్పకుండా చేసాము అని అంటే తద్వారా అంతా కూడా మంచిది జరుగుతుంది. కాబట్టి దీన్ని యువత విశేషంగా చక్కగా ఈ ధర్మం యొక్క గొప్పదనాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ వచ్చేటటువంటి సందేహాలన్నిటికీ కూడా సరైనటువంటి సమాధానాలు తెలుసుకోవాలి. అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. ఎందుకంటే మన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటంటే ఎప్పుడు కూడా మన ధర్మంలో ఏ విషయాన్ని కూడా ఊరికే ఏదో ఒక విషయం చెప్పేసేసి నేను ఇంతే, ఈ విషయం ఇంతే, దీన్ని నువ్వు ఒప్పుకోవాల్సిందే అని ఎక్కడా చెప్పరు. ఈ విషయం ఇంతే, ఇంకా దీని గురించి నువ్వు అడగడానికి వీలేదు, నేను చెప్పను, ఇంతే విషయం కాబట్టి నువ్వు కళ్ళు మూసుకొని దీన్ని చేయాల్సిందే అని ఎప్పుడు మన ధర్మం చెప్పదు. నిజంగా అలా చెప్పేటైతే అప్పుడు ఇన్ని గ్రంథాలు ఎందుకు, ఇన్ని వేదాలు ఎందుకు, పురాణాలు, ఇతిహాసాలు, ఇన్ని శాస్త్రాలు ఎందుకు? ఒక పుస్తకం రాసేసి ఇంతే, దీన్ని ఇక్కడ ఈ వాక్యంలో ఏముందో దీన్ని నువ్వు పరిపాలించాల్సిందే, ఇంతకంటే ఇంక మాట్లాడడానికి వీల్లేదు, మాట్లాడితే ఊరుకోను అనేస్తే సరిపోయేదిగా. ఇన్ని గ్రంథాలు ఇవన్నీ కూడా ఎందుకు రాశారు అని అంటే ఒట్టి నువ్వు దీన్ని మాత్రం చెయ్యాలి అని కనుక చెప్పి వదిలేస్తే దాని మీద వచ్చేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్తారు? ఆ సమాధానాలన్నింటినీ కూడా విస్తారంగా చెప్పడం కోసమే ఇన్ని శాస్త్ర గ్రంథాలు, ఇన్ని గ్రంథాలు ఇవన్నీ కూడా వచ్చాయి. కాబట్టి ఈ గ్రంథాలన్నిటిలోనూ ఎన్నో విషయాల్ని చెప్పారు. కాబట్టి ఈ విషయాలన్నిటినీ కూడా ఇన్ని గ్రంథాలు ఇవన్నీ కూడా వచ్చిందే ఈ విషయాన్ని కూలంకషంగా మనకి తెలియజేయడం కోసం. నువ్వు ఎన్ని ప్రశ్నలైనా అడుగు, అన్నిటికీ తర్కబద్ధంగా సప్రమాణంగా సమాధానం చెప్పడం కోసమే ఇన్ని గ్రంథాలు వచ్చినాయి, ఇన్ని గ్రంథాలని రాశారు. కాబట్టి నువ్వు ఎన్ని ప్రశ్నలైనా అడుగు, అన్నిటికీ ఇక్కడ సమాధానం ఉంది. అందుకే నేను చాలామందికి చెప్తూ ఉంటాను. ఒకసారి కొంతమంది నన్ను వచ్చి అడుగుతుంటారు, నాకు ఇది హిందూ ధర్మం నచ్చలేదు, నేను వేరే దీనికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను,
అని చెప్పి నా దగ్గర అడుగుతారు కొంతమంది. నేను వాళ్ళకి చెప్పా, మంచిదా తప్పకుండా వెళ్ళు, పర్వాలేదు, కానీ వెళ్ళే ముందు ఒక విషయం, నీకు ఏం నచ్చలేదు చెప్పు, ఏ ప్రశ్నకి నీకు సమాధానం దొరకలేదు చెప్పు. ఇప్పుడు దీన్ని వదిలేసి ఇంకో చోటకి వెళ్తున్నావు అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఏదో సరిగ్గా లేదు అని నీకు అనిపించి వెళ్తున్నావు, అంతే కదా. ఏం సరిగ్గా అనిపించలేదో చెప్పు, ఇది సరిగ్గానే ఉంది అని కనుక నేను చెప్పలేకపోతే అప్పుడు నేనే నిన్ను పంపిస్తాను చక్కగా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి నేను పంపిస్తాను. నువ్వు సరైన వాళ్ళని అడగలేదు కాబట్టి నీకు తెలియలేదంటే. కానీ నీకు ఎక్కడ నీకు తప్పు జరిగింది చెప్పు, ఎక్కడ తప్పు జరిగింది, ఏది తప్పుగా ఉంది చెప్పు, అది నువ్వు చెప్తే నేను హాయిగా పంపిస్తాను చక్కగా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి నేనే నిన్ను పంపిస్తాను. తర్వాత వాళ్ళు సరే ఇది ఇట్లా ఉంది కదా, ఇదేమిటి అదేమిటి అనేది అడుగుతూ ఉంటారు. సరే దానికంతా నేను చెప్తాను. చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థం, ఓ ఇదంతా ఉందని మాకు తెలియదు, ఇదంతా మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, కాబట్టి ఇదంతా తప్పు అని నేను అనుకున్నాను అని తర్వాత అంటారు. అప్పుడు ఇలా చాలామందిని చూస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు చాలామంది మతం మారిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మళ్ళీ అడుగుతుంటారు కొంతమంది, మేము మతం మారిపోయామండి, మళ్ళీ మేము వెనక్కి రావచ్చా, ఇది మాకు నచ్చింది, తర్వాత ముందేదో తెలియకేదో మతం మారాం, కానీ మళ్ళీ దీంట్లోకి రావాలనుకుంటున్నాం, రావచ్చా అని అడుగుతుంటారు. నేను వాళ్ళకి చెప్పేది, అసలు నువ్వు మతమే మారలేదయ్యా, మతం మారాను అనుకునేది నీ భ్రమ అంతే. ఎలా మతం మారడం అనేది సాధ్యం కాదు. మారాను అను నువ్వు భ్రమపడుతున్నావు అంతే. ఎందుకంటే కొంతమంది అడుగుతుంటారు, ఇప్పుడు ఒక ఆయన మతం మారాడండి, ఆయన మళ్ళీ ఈ మతంలోకి రావాలనుకుంటున్నాడు, దానికి ఏమిటి ప్రాయశ్చిత్తం, శాస్త్రంలో ఏముంది అని అడుగుతారు. నేను చెప్పా, అసలు శాస్త్రాల యొక్క రచన అయినప్పుడు ఈ మతాలే లేవు, ఉన్నది ఒకే ఒక ధర్మం, మన ధర్మం. కాబట్టి దానికి సంబంధించి శాస్త్రంలో ఏముండదు. మరి ఏముండదంటే ఇప్పుడు వీళ్ళకి ఏదో ఒకటి చెప్పాలి కదా, ఏం చేయాలి అని అడుగుతారు కొంతమంది. నేను వాళ్ళకి చెప్పా, ఏంటంటే మతం మారినటువంటి వాడు మళ్ళీ రావాలంటే ఏం చేయాలి అని నువ్వు శాస్త్రాన్ని అడిగితే అలా చెప్పదు శాస్త్రం. కానీ మతం మారినటువంటి వాడిని శాస్త్రీయ దృష్టితో చూసే ఒక విధానం ఉంది. ఏమిటా విధానం అని అంటే, ఇప్పుడు ఒకడు మతం మారిన తర్వాత ఏం చేస్తున్నాడు, ఇక్కడ చెప్పినటువంటి ధర్మాలు, వాడు చేయవలసినటువంటి ధర్మాలన్నింటినీ వదిలేస్తున్నాడు, పరిత్యాగం చేసేస్తున్నాడు. అక్కడ ఏవో అప్రామాణికంగా ఏమేమి ఉన్నాయో వాటనేవో చేస్తాడో చేయడో అది వేరే విషయం. మొత్తానికి దీన్నైతే వదిలేశాడు. అక్కడ ఏం చేస్తాడు అనేది మనకు అనవసరం. దీన్నైతే వదిలేశాడు. ఇంకొకడు ఉన్నాడు, వాడు మతం ఒక్కటి మారలేదంతే, కానీ ఇక్కడ చెప్పింది ఏమీ వాడు చేయట్లేదు. వాడు మతం మారలేదు, కానీ అలాగని ఇక్కడ వాడి స్వధర్మాన్ని కూడా వాడే ఆచరణ చేయట్లేదు. ఇప్పుడు వాడికి తేడా ఏముంది అంటే, కర్మని త్యజించినటువంటి వాడి గురించి శాస్త్రంలో ఉంది. కర్మని త్యజించినటువంటి వాడికి, మతం మారాను అనుకొని కర్మని త్యజించేవాడికి తేడా ఏం లేదు. తేడా ఎక్కడ అని అంటే, చిన్న విషయంలో వాడు నేను మతం మారాను అని వాడు అనుకుంటున్నాడు, వీడు అనుకోవట్లేదు అంతే. ఎందుకంటే మతం మారడం అనేది లోకంలో ఏదైతే ఉందో అది ఆ పని వీడు చేయలేదు కాబట్టి. లోకంలో ఒకడు మతం మారుతున్నప్పుడు ఏమేం చేస్తారో ఆ పనిని వీడు చేయలేదు కాబట్టి వీడి ప్రకారం వీడు మతం మారలేదు అంతే. వాడికేమో ఆ భ్రమ ఉన్నది, నేను మారాను అనే భ్రమ వాడికి ఉంది, వీడికి లేదు, అంతే తేడా. కాబట్టి ఇప్పుడు వీడు కర్మని వదిలేసిన వాడు, మతం మారాను అనుకుని కర్మను వదిలేసిన వాడు, వీడిద్దరిలో తేడా లేదు. కాబట్టి వీడికి ఏమిటి ప్రాయశ్చిత్తం, వాడికి అదే ప్రాయశ్చిత్తం. కాబట్టి చక్కగా వీడికి ఇప్పుడు కర్మను వదిలేసినటువంటి వాడికి కొన్ని ప్రాయశ్చిత్తాలు చెప్పారు. ఫలానా ఇదేదో చేసి మళ్ళీ వాడు కర్మానుష్ఠానం అదంతా కూడా ప్రారంభించుకోవచ్చు అని కొన్ని విషయాలు చెప్పారు. వాళ్ళకు కూడా అదే ప్రాయశ్చిత్తం. ఇది సామాన్యత ఇలాగా. ఇంకా ఏమేం జరిగింది ఏమిటనేది అక్కడక్కడ విశేషంగా ఆయా వ్యక్తుల్ని విశేషంగా పరిగణలోకి తీసుకొని ఏం జరిగింది, అసలు ఇక్కడి నుంచి ఆ మతంలోకి వెళ్ళాక అవన్నీ కూడా చూసుకొని ఇంకా విశేషంగా ఏమన్నా ఉంటే ఆ ప్రాయశ్చిత్తాలు అవన్నీ తర్వాత ఉంటాయి, అది వేరే విషయం. కాబట్టి ఇప్పుడు శాస్త్రంలో దీనికి ఒక విషయం అనేది ఉండనే ఉంది. ఆ మతం మారినటువంటి వాళ్ళని ఎలా చూడాలంటే ఈ రకంగా చూడాలి. కర్తవ్యాన్ని త్యజించినటువంటి ఒక మనిషిని ఎలాగైతే శాస్త్రం చూస్తుందో, ఆ మతం మారిన కర్తవ్యాన్ని వదిలేసినట్టు. ఎందుకంటే ఇప్పుడు మతం మారాక కూడా వాడు స్వధర్మాన్ని ఏమి ఆచరించట్లేదుగా, ఇక్కడ ఉండి ఒకడు ఆచరించట్లేదు, ఇద్దరు ఒకటే, పెద్ద వాళ్ళిద్దరిలో తేడా ఏం లేదు. కాబట్టి ఇలా నేను మతం మారాను అని అనుకోవడమే అదే ఒక భ్రమ. కాబట్టి అసలు అది సాధ్యం కాదు, అది లేనే లేదు అని చెప్పి నేను చాలామంది చెప్తూ ఉంటాను. కాబట్టి ఇక్కడ ఏమి సరిలేదు అని నువ్వు చెప్తే అప్పుడు కావాలంటే ఏమి సరిగ్గా ఉందో అది సరిగా కాదనేది నేను చెప్తుంటాను, చాలామంది చెప్తూ ఉంటాను. కాబట్టి ఇక్కడ ఏమిటంటే తర్వాత దీని గురించి చక్కగా తెలుసుకోవాలి. చాలామంది చెప్పాను ఇప్పుడున్న కొన్ని విషయాల్ని వక్రీకరించి ఏమిటో చెప్తుంటారు, ఈ ధర్మం గురించి అపప్రచారం చేస్తుంటారు. చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి నుంచి సరిగ్గా ఉండి అసలు ఈ ధర్మం ఏమిటి అనే దాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. అలాగే ఈ యువత వీళ్ళందరికీ కూడా నేను చెప్పాలనుకున్నటువంటిది ఏమిటంటే, ఈ ఇతర మతస్థులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
చక్కగా గౌరవించండి, అందరి మతాల వాళ్ళని చక్కగా అందరినీ గౌరవించండి, అందరితోనూ చక్కగా ఉండండి, అందరినీ గౌరవించండి, చక్కగా ఉండండి. కానీ జాగ్రత్తగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అందులో మాత్రం కాస్త జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ఎందుకంటే మనం చాలా చూస్తూనే ఉంటాం, చాలా వింటూనే ఉంటాం. ఎందుకంటే మనం వాళ్ళని ఎలా చూస్తున్నామో వాళ్ళలో అందరూ అలా మనల్ని చూడట్లే. కొంతమంది చూస్తున్నారు, వాళ్ళలో మంచివాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు, అదంతా ఉండనే ఉంది. ఆ మంచివాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు, చెడ్డవాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. కానీ మనం వాళ్ళని ఎలాగైతే చూస్తున్నామో అలా వాళ్ళు మనల్ని చూడట్లేదు వాళ్ళలో చాలామంది. అది మంచి చూసేవాళ్ళు ఉన్నారు, మంచిదే. అంటే ఎవరైతే అలా తప్పుగా మనల్ని చూస్తున్నారో వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం. అంటే ఇప్పుడు ఒక పొట్టు ఉంది, దాని లోపల పాము ఉందో లేదో తెలియదు. అప్పుడు ఏం చేయాలి? లోపల చేయి పెట్టకూడదు. పాము ఉందా లేదా అని తెలియదు కదా, సందేహం ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ లోపల పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పెట్టాడు, లోపల ఏం పాము లేదు, నిజంగా బయట ఎక్కడో ఉంది, ఏం కాలేదు, వీడికి మంచిదే, సంతోషం. కానీ ఎప్పుడు ఇబ్బంది? లోపల పాము ఉంటే వీడికి ఇబ్బంది. కాబట్టి దాంట్లో చేయి పెట్టేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి దాంట్లో అసలు చేయి పెట్టాలా లేదా, పెడితే ఎలా పెట్టాలి అనే దాన్ని అంతా ఆలోచించుకొని చేయండి. ఇది అలాంటిదే. కాబట్టి మనం ఎలాగైతే వాళ్ళని చూస్తున్నామో అలాగే వాళ్ళందరూ, అలాగని అందరూ తప్పు, అందరూ చెడ్డవాళ్ళని అనలేక అలా అనకూడదు, అలా అనడానికి వీలు లేదు, అలా అనడం తప్పు కూడా. మంచివాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు మంచివాళ్ళు ఏమిటి అనే దాన్ని చూసి జాగ్రత్తగా ఉండాలి అని నేను చెప్పేది. బట్ అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏదైనా తేడా జరిగి ఏమన్నా అయింది అని అంటే మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవడానికి జీవితం సరిపోతుంది. కాబట్టి అది చాలా జాగ్రత్తగా అందరూ కూడా ఉండాలి. కాబట్టి ఈ విశేషంగా ఈ ధర్మం గురించి తెలుసుకోవాలి, దీన్ని ఆచరణ చేయాలి, అందరూ కూడా కృతార్థులు కావాలి. ఇదే సందర్భంలో హిందూ మహిళలకి ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి? హిందూ మహిళలకి అనంటే చాలా పెద్ద పాత్ర వాళ్ళది. మహిళలది అనంటే మన యొక్క ధర్మంలో, అసలు ప్రపంచంలో అయినా కూడా, అందులోనూ ధర్మానికి సంబంధించినటువంటి విషయాల్లో అయినా స్త్రీల యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇక్కడ చాలా కొంతమంది నన్ను అడిగారు ఏమిటంటే, ఒకసారి ఇప్పుడు నన్ను అడిగారు ఏమిటంటే, స్వామి ఈ స్త్రీలు గొప్పవాళ్ళ, పురుషులు గొప్పవాళ్ళ అని నన్ను అడిగారు. వీళ్ళిద్దరిలో ఎవరు ప్రధానులు, ప్రాధాన్యం ఎవరికి ఇవ్వాలి అని నన్ను అడిగారు. నేను చెప్పి ఇదేమిటి పిచ్చి ప్రశ్న, ఇట్లాంటి ప్రశ్న ఏమిటి? ఎవరి కర్తవ్యాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు ఏం కర్తవ్యం అందరి పనులు అందరూ చేయలేరు కదా, ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు ఉంటాయి, ఎవరు లేకపోయినా కూడా పని జరగదు. కాబట్టి ఇద్దరికీ వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళకు ఉంటాయి, వాటిని చూసి మనం ఆ గౌరవం ఇవ్వాలి తప్ప ఏదో ఒకదాన్ని పెట్టుకొని వీడు చేసింది వాడు చేయలేదు కాబట్టి వాళ్ళు తక్కువ అని కానీ, వాడు చేయింది వీడు చేస్తున్నాడు కాబట్టి వీళ్ళు ఎక్కువ అని కానీ అలా మనం ఎలా అంటాం? ఎవరి కర్తవ్యాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి కాబట్టి అట్లా ఈ ప్రశ్న ఇలా ప్రశ్నించడమే తప్పు, ఇలా ప్రశ్న అడగడమే తప్పు. అప్పుడు నేను వాళ్ళకి ఒక విషయం చెప్పాను. ఏమిటంటే, ఇప్పుడు ఒక వాహనం నడవాలి అని అంటే దాంట్లో ఇంధనము ఉండాలి, ఇంజిన్ ఉండాలి, రెండు ఉండాలిగా. దాంట్లో ఇంజిన్ చక్కగా పనిచేయాలి, ఇంధనం కూడా కావాలి, రెండు ఉంటేనేగా వాహనం నడిచేది. అలాగని ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ముఖ్యమండి? ఇప్పుడు బండి నడవడంలో ఇంజిన్ ముఖ్యమా, ఇంధనం ముఖ్యమా అని అడిగితే ఏం సమాధానం చెప్తాం? దేని గొప్పదనం దానికి ఉంది, దేని ఫలితం దానికి ఉంది. కాబట్టి ఈ రెండింటిలో అంటే ఇంజిన్ అనేది ఒక రకంగా బండి నడవడానికి పనిచేస్తుంది, ఈ ఇంధనం అనేది అది ఇంకో రకంగా బండి నడవడానికి పనిచేస్తుంది. ఆ రెండింటికి పరస్పర సహకారం అనేది ఉన్నప్పుడే అది బాగా నడుస్తుంది, బండి అనేది చక్కగా నడుస్తుంది. ఈ సమాజానికి కూడా స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అలాంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క పాత్ర అనేది విశేషంగా చాలా ఉన్నది. మన యొక్క ఈ ధర్మం యొక్క ప్రచారంలో అయినా, ధర్మం యొక్క రక్షణలో అయినా, అసలు ధర్మం విషయాన్ని అలా ఉంచినా కూడా ఒక కుటుంబ పరిరక్షణ, ఒక కుటుంబం యొక్క వృద్ధి, దానన్నింటిలో కూడా వీటన్నిటిలో కూడా ఒక మంచి సమాజ నిర్మాణంలోనూ వాళ్ళ పాత్ర ఎంతో ఉండనే. ధర్మం విషయంలో అయితే తప్పకుండా ఉండనేది, ఇంకందరూ సందేహం లేదు. కాబట్టి అందరూ కూడా చక్కగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం వాళ్ళకి ఇచ్చి, వాళ్ళు కూడా చక్కగా, స్త్రీలు కూడా చక్కగా వాళ్ళ కర్తవ్యాల్ని చక్కగా చేస్తూ తమ పిల్లలకి వాళ్ళందరికీ కూడా సరైనటువంటి మార్గనిర్దేశం అదంతా కూడా తప్పకుండా చెయ్యాలి. ఎందుకంటే మనం పిల్లలకి మంచి సంస్కారాన్ని ఇవ్వాలి, అది చాలా అవసరం కదా. అలాగే ఇప్పుడు వెనకటి కాలంలో తల్లిదండ్రులు, అందులోనూ విశేషంగా తల్లి నుంచి శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉండనే ఉన్నారు కదా. ఎన్నో విషయాల్ని తల్లి నుంచి నేర్చుకుని, అసలు తల్లిదండ్రుల యొక్క తల్లి
తండ్రి, సరే ఇప్పుడు విషయం ముఖ్యంగా వాళ్ళ గురించి కాబట్టి ఆ తల్లి యొక్క పాత్ర అనేది ఏదైతే ఉంటుందో ప్రతి మనిషి యొక్క జీవితంలో తల్లి రూపంలో అయినా, భార్య రూపంలో అయినా, అథవా సోదరు యొక్క రూపంలో అయినా, కూతురు యొక్క రూపంలో అయినా స్త్రీల యొక్క ఒక సంబంధం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే లోకంలో అది చాలా ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. కాబట్టి వాళ్ళు చేయవలసినటువంటి కర్తవ్యాలు, పురుషులు చేయవలసినటువంటి కర్తవ్యాలు వీళ్ళందరూ కూడా చక్కగా చేసినప్పుడు, అందులోనూ విశేషంగా ఒక తల్లిగా చేయవలసినటువంటి కర్తవ్యం చక్కగా పిల్లలకి సరైనటువంటి విషయాల్ని నేర్పించి వాళ్ళని సరైనటువంటి మార్గంలో పంపించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు వెనకటి కాలంలో ఇట్లా తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా తల్లుల దగ్గర ఎన్నో విషయాల్ని నేర్చుకున్నటువంటివే జీవితంలో ఎప్పుడో ఉపయోగపడుతున్నాయి. చాలా సందర్భాల్లో చిన్నప్పుడు తల్లి మనకి నేర్పించినటువంటి పాఠాలే మనకి ఎప్పుడో ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే అవేవో అప్పటి కాలంలో చెప్పింది లేండి, అవన్నీ ఇప్పుడు అనవసరం అని అనడానికి వీల్లేదు. అలాగే ఈ తల్లి యొక్క ఆ సంబంధం అనేది జీవితంలో ఏదైతే ఉందో దానికి సమానమైనటువంటిది ఇంకోటి ఉంది లేదు. తండ్రి యొక్క సంబంధం కూడా, తల్లిదండ్రుల యొక్క సంబంధం అనేది ఏదైతే ఉందో జీవితంలో అది అసలు దాన్ని దేంతోనూ మనం పోల్చలేము. అటువంటి అంత ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా తల్లి రూపంలో అయినా, భార్య రూపంలో అయినా, కూతుళ్ళ రూపంలో అయినా, ఇలా రకరకాలుగా ఏ రకంగా అయినా కూడా ఒక స్త్రీ యొక్క సంబంధం అనేది ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనటువంటిది. దాన్ని ఇంకా దేంతోనూ కూడా పోల్చడం అనేది సాధ్యం కాదు. ఎవరో సన్యాసులు వాళ్ళ సంగతి అయితే అది వేరు. సన్యాసంలోకి వెళ్ళిన వాళ్ళకైతే ఇది ఉండకూడదు. వాస్తవంగా సన్యాసంలో వెళ్ళిన వాళ్ళకి ఈ సంబంధం ఉండకూడదు, వాళ్ళ విషయం వేరు. కానీ సమాజంలో, లోకంలో వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎంత విశేషంగా సంస్కారంగా ఉంటారో, ఎంత వాళ్ళ కర్తవ్యాన్ని చక్కగా నిర్వహిస్తారో అంత కుటుంబానికైనా సమాజానికైనా అంత ఉపయోగం అనేది ఉంటుంది. ఇక్కడ అందులోనూ మన యొక్క ధర్మంలో స్త్రీలకి చాలా గొప్ప స్థానాన్ని ఇచ్చారు. దీని గురించి చాలామంది ఏదో అపప్రచారాలు చేస్తుంటారు, ఏమిటేటో ప్రచారాలు చేస్తుంటారు. కానీ వాస్తవంగా మన శాస్త్రంలో స్త్రీలకి చాలా గొప్ప స్థానాన్ని ఇచ్చారు. ఒక ముఖ్యమైనటువంటి, అందుకే ఎంత ముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. వాళ్ళని చక్కగా రక్షించాలి, ఎప్పుడు కూడా వాళ్ళని వదిలిపెట్టకూడదు. వాళ్ళ యొక్క సంరక్షణ బాధ్యతని తప్పకుండా పురుషుడు తీసుకోవాలి, వాళ్ళని చక్కగా సంరక్షించాలి అని శాస్త్రం ఆ కర్తవ్యాన్ని అప్పగించింది. కాబట్టి ఇది వాళ్ళకి చక్కగా గౌరవించి, అందుకే ఇప్పుడు మనం దీంట్లో మనం చెప్తాం సప్తశతిలో విద్యా సమస్త స్తవదేవి భేదా స్త్రియ సమస్త సకలా జగత్సు అని చెప్తాం. ఈ ప్రపంచంలో ఉండేటువంటి మహిళలు, స్త్రీలందరూ కూడా నీ యొక్క స్వరూపాలు అని అమ్మవారిని మనం స్తుతిస్తాం. అంటే అంత స్థానాన్ని మన ధర్మంలో స్త్రీలకు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ నుంచి కలిగేటటువంటి ఒక ప్రయోజనం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. దాన్ని ఇంకా దేంతోనూ మనం పోల్చదగినది కాదు. కాబట్టే అటువంటి గొప్ప స్థానాన్ని ఇచ్చారు. కాబట్టి వాళ్ళు విశేషంగా ఒక మంచి సంస్కారాన్ని పొందినటువంటి వారి బాల్యం నుంచి కూడా విద్యాభ్యాసం అదంతా కూడా చక్కగా విద్యాభ్యాసం ఇత్యాదులన్నింటినీ కూడా ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఈ 3 కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి కూడా ఉన్నాయి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా, ఒక సమాజంలో ఒక వ్యక్తిగా, వైయక్తికంగా చేయవలసినటువంటి ధార్మికమైన మరియు లౌకికమైన కర్తవ్యాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి కూడా వర్తిస్తాయి. తప్పకుండా వాళ్ళు అవి చెయ్యాలి. అవన్నీ చేస్తేనే ఈ కుటుంబ వ్యవస్థ, ధర్మ వ్యవస్థ, సమాజం యొక్క వ్యవస్థ ఇదంతా కూడా చక్కగా ఉంటుంది. కాబట్టి ఇది వాళ్ళందరికీ కూడా మనం అలాగే చక్కగా పిల్లలకి చిన్న వయసు నుంచి అంత ఆ తల్లితో ఉండేటటువంటి అనుబంధం ఏదైతే ఉంటుందో అది చాలా విశేషమైనటువంటి అనుబంధం. మనం శంకరాచార్యుల వారి చరిత్రలో చూస్తాం, వేదవ్యాస మహర్షి యొక్క చరిత్రలో మనం చూస్తాం. వేదవ్యాస మహర్షి కూడా చిన్నప్పుడు తమ తల్లికి మాటిచ్చి వెళ్తారు. నాకు ఈ సాంసారిక జీవితం అనేది ఇష్టం లేదు, కాబట్టి నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తాను, ఈ సంసారంలో నేను ఉండను, కానీ నువ్వు ఎప్పుడు నన్ను స్మరించినప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా నన్ను స్మరిస్తే వెంటనే ప్రత్యక్షం అవుతా అన్నారు. అలాగే ఒకసారి ఇబ్బంది వచ్చినప్పుడు ఆవిడ స్మరించింది, సత్యవతీదేవి స్మరించింది, వెంటనే అక్కడ ప్రత్యక్షం అయ్యారు. ఏం చేయాలో అది చేశారు. అదేవిధంగా శంకరుడు కూడా చేశారు. శంకరుడు కూడా అలాగే చేశారు. వెళ్ళిపోతున్నప్పుడు వారు చేయవలసినటువంటి పనికి వెళ్తున్నప్పుడు తల్లిని అలాగే వదలలేదు. ఏం చేశారు అనంటే చక్కగా చేయవలసినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. వారి యొక్క ఆ తల్లి యొక్క బాధ్యతని వాళ్ళకి అప్పగిచ్చారు. అంతేకాకుండా నువ్వు ఎప్పుడు స్మరించినా కూడా నేను వస్తాను, వెంటనే ప్రత్యక్షం. అది ఏ పనున్నా సరే, పగలైనా రాత్రి అయినా, అన్యం రాత్రి సమయే అని ఒక శ్లోకమే ఉంది అక్కడ.
ఎప్పుడు నువ్వు స్మరించినా కూడా అన్నీ వదిలేసి నేను వచ్చి నీ ముందు ప్రత్యక్షం అవుతాను అని చెప్పి వెళ్ళారు శంకరుడు. అయితే ఆవిడ ఎప్పుడు కూడా అలా స్మరించలేదు. వేరే ఎప్పుడు కూడా, అంటే ఆవిడకి తెలుసు కదా ఈ పుత్రుడు చేస్తున్నటువంటి లోకోద్ధార కార్యాలు ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడ ఎప్పుడు స్మరించలేదు. కానీ చివరికి మాత్రం ఒకసారి స్మరించింది. ఇంకెప్పుడైతే ఆవిడ దేహత్యాగం చేయబోతుందో అప్పుడు స్మరించింది. వెంటనే శంకరులు వచ్చారు, ఆవిడ ముక్తిని ప్రసాదించారు. కాబట్టి ఇది మనకి అక్కడ మనకి ఉండేటటువంటి కనిపిస్తున్నటువంటి విషయం. కాబట్టి ఈ రకంగా విశేషంగా మంచి ఎంత సంస్కారంగా ఉంటారో వాళ్ళ స్త్రీలు ఎంత సంస్కారంగా ఉంటారో అంత ఆ కుటుంబం అనేది కూడా అంత బాగుంటుంది. ఆ కుటుంబం అనేది ఎంత బాగుంటుందో తద్వారా సమాజము ధర్మం ఇవన్నీ కూడా అంత బాగుంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ గౌరవం ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు కూడా అదే విధంగా గౌరవంగా నడుచుకోవాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు అదే విధంగా గౌరవంగా నడుచుకోవాలి. వాళ్ళ కర్తవ్యాలు ఇప్పుడు ఈ 3 రకాల పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాల్యం నుంచి చక్కగా చేయాలి. అందుకే ఇప్పుడు కిందటి సంవత్సరం ఇంతకుముందు మేము ఏం చేసామనంటే, ఇప్పుడు చాలా చోట్ల ఏమవుతుందనంటే, ఇప్పుడు చాలా ఇళ్ళలో మగపిల్లలకి ఉపనయనం అవుతుంది, చిన్న వయసులో ఉపనయనం అది అవుతుంది, తర్వాత వాళ్ళకి సంధ్యావందనం ఒకటి నేతంగా ఒకటి ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంట్లో ఉండే ఆడపిల్లలకి అలా లేదు. అటువంటి ఒక నియమంగా ఒక అనుష్ఠానం అని అట్లా ఏమీ లేదు. అందుకోసమే ఇప్పుడు కిందటి సంవత్సరం నుంచి మేము ప్రారంభం చేసి చాలామంది ఇంట్లో చిన్నపిల్లలకి ఏ వయస్సులో అయితే దాదాపుగా మగపిల్లలకు ఉపనయనం చేస్తారో అదే వయస్సులో ఆడపిల్లలకి ఒక మంత్రోపదేశాన్ని, ఎందుకంటే వాళ్ళు చేసేటటువంటి స్త్రీలు చేసేటటువంటి మంత్రాలు ఎన్నో ఉన్నాయి శాస్త్రంలో. ఆ మంత్రాల యొక్క అనుష్ఠానం వాళ్ళు చేయొచ్చు. వాళ్ళు చేయదగినటువంటి మంత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ ఒక మంత్రోపదేశాన్ని వాళ్ళకి చాలామందికి చేసి వాళ్ళు కూడా ప్రతిరోజు నియమంగా ఈ అనుష్ఠానం, ఎందుకంటే ఈ అనుష్ఠానం అనేది ఎంత బాగా జరుగుతుందో అంత బాగా వాళ్ళకి ఒక మంచి జరుగుతుందని చెప్పి ఆ ఒక పద్ధతిని కూడా ఒకటి చేయించాం. ఆ రకంగా చాలామంది చేస్తున్నారు. అంటే కొంతమందికి నేరుగా ఉపదేశం చేయడం జరిగింది. అయితే చాలామందికి మేమేం చేశాము అంటే ఈ తండ్రులకు ఉపదేశం ఇచ్చాం. వాళ్ళు ఎలాగైతే వాళ్ళ పిల్లలకి మగపిల్లలకి ఎలాగైతే ఉపదేశం ఇస్తున్నారో అదేవిధంగా వాళ్ళు కొంత జపం చేసి ముందు దాన్ని, ఆ తర్వాత వాళ్ళ కూతుళ్ళకు కూడా ఈ ఉపదేశం ఇచ్చి వాళ్ళు కూడా చక్కగా దాన్ని నిత్యం చేసుకుంటూ ఉండేట్టుగా ఒక పద్ధతిని, అది చాలా చోట్ల రావాలి, అటువంటి ఒక పద్ధతి రావాలి. ఆ ఒక పద్ధతిని కూడా చేయడం జరిగింది. ఎందుకంటే శాస్త్రంలో స్త్రీలు వాళ్ళు చేయగలిగినటువంటి మంత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి, వాటిని చెప్పారు శాస్త్రంలో. కాబట్టి దాన్ని ఉపదేశం చేసి ఆ ఒక సంస్కారం అనేది కూడా చక్కగా రావాలి, వాళ్ళ చిన్న వయసు నుంచి మంచి జరగాలి అనేటటువంటి ఒక కార్యాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అది కూడా చాలామంది ఉపదేశం చేయడం జరిగింది. కాబట్టి అలా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా వాళ్ళకి ఉన్నటువంటి ఆ ఒక స్థానం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం, వాళ్ళు నడుచుకోవాల్సినటువంటి గౌరవప్రదమైన రీతి, ఈ 2 రకాలుగానే జరిగినప్పుడు అంతా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మన యొక్క దేశం, ధర్మం, సమాజం వీటి విషయంలో స్త్రీలకి చాలా ముఖ్యమైనటువంటి స్థానం ఉన్నది. అది ఇప్పుడు ఈ విద్యాభ్యాసం వాళ్ళు చదువుకుంటే చాలా మంచిది, ఎంత చదువుకుంటే అంత మంచిది, ఎంత జ్ఞానం సంపాదిస్తే అంత మంచిదేగా. జ్ఞానం చక్కగా ఎంత సంపాదిస్తే అంత మంచిది. చక్కగా చదువుకుంటున్నారు, ఇప్పుడు కాలంలో వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, పెద్ద పెద్ద స్థానాల్లోనూ ఉంటున్నారు. అదంతా కూడా మనం చూస్తున్నాం లోకంలో. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, ఇప్పుడు వీళ్ళు స్త్రీలైనా అథవా యువతైనా, ఇందాక మీరు అడిగినటువంటి యువతైనా కూడా వీళ్ళందరికీ తెలియాల్సినటువంటి ఇంకో విషయం ఏమిటంటే, సకాలంలో వివాహాన్ని చేసుకోవాలి, సకాలంలో వివాహం అవ్వాలి వీళ్ళందరికీ కూడా. ఆ సకాలంలో వివాహం అయితేనే ఆ తర్వాతదంతా కూడా చక్కగా ఉంటుంది. సకాలంలో వివాహం అయితేనే ఆ వివాహం యొక్క ఉద్దేశం శాస్త్రంలో ఏదైతే చెప్పారో అది చక్కగా నెరవేరుతుంది. ఇప్పటి కాలంలో చాలామంది ఏం చేస్తున్నారు అంటే, సరే ఏవో చదువులు అది ఇది అని చెప్పి, అంటే సామాన్యంగా ఒక కాలం ఏదైతే ఉందో దానిలోపు ముఖ్యంగా చదవాల్సినవి అవుతాయి. ఇంక ఈ పెద్ద చదువులు అనేవి, పెద్ద ఉద్యోగాలు అనేవి ఏవైతే ఉంటారో వాటి కోసం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వివాహం చేసుకోకుండా ముందుకు నెడుతూ ఉంటారు, తర్వాత అని అంటూ ఉంటారు. ఇలా ముందుకు వెళ్ళిపోతూ దానివల్ల చాలా చోట్ల ఈ కుటుంబం యొక్క వ్యవస్థ అనేది చాలా విచ్ఛిన్నం అయిపోతుంది. దాన్ని మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. కాబట్టి అలా కాకుండా సకాలంలో వివాహ ఆ తర్వాత ఇప్పుడు ఇంత ఏదో ఉద్యోగం అది ఇది పెద్ద చదువులో చదువుకోండి, మంచిదే, పెద్ద చదువు చదవడం, పెద్ద ఉద్యోగాలు చేయండి, అదంతా చేయండి. కానీ అదంతా కూడా ఏం చేసినా కూడా దాని దారి వేరు. ఇది ఈ వివాహ సంస్కారం, ఈ దారి దీని దారి దీన్ని. కాబట్టి ఆ రకంగా సరిగ్గా వివాహ సంస్కారం అనేది కూడా సరైనటువంటి కాలంలో జరగాలి. ఈ సంస్కారాలన్నీ కూడా సరైనటువంటి కాలంలో యువతకి జరగాలి. అలా జరిగితేనే చక్కగా దానివల్ల వంశవృద్ధి అయ్యి వీళ్ళు కూడా జీవితంలో చక్కగా
చక్కగా సుఖంగా ఉండడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా చక్కగా జరగాలి. కాబట్టి పిల్లల్ని అందరినీ కూడా చక్కగా తయారు చేయాలి. స్త్రీలందరూ కూడా చాలా చక్కగా పిల్లల్ని అందరినీ కూడా చక్కగా తయారు చేయాలి. వాస్తవంగా ధర్మంలో వాళ్ళకి చాలా గొప్ప స్థానం అనేది ఉండనే ఉంది. నిజంగా వాళ్ళకి ధర్మంలో గొప్ప స్థానం అనేది ఉండనే ఉంది. ఇందాక చెప్పినట్టుగా ఎవరో ఈ శాస్త్రాల గురించి సరిగ్గా తెలియనటువంటి వాళ్ళు దాని గురించి, ఈ శాస్త్రాల గురించి, దీని గురించి ఏదేదో ప్రచారం చేయొచ్చు. కానీ నిజంగా ఇప్పటికీ కూడా చాలామంది ఏం చేస్తుంటారు, హిందూ ధర్మంలో స్త్రీలకి అసలు స్థానమే లేదు, చాలా వాళ్ళని చాలా ఇదిగా చూస్తుంటారు, అది ఇది అనుకుంటూ ప్రచారం చేస్తుంటారు. కానీ ఇప్పటికీ కూడా నిజంగా ఈ హిందూ ధర్మాన్ని సరిగ్గా ప్రామాణికంగా ఆచరించేటటువంటి వాళ్ళ కుటుంబాల్లో, పరివారాల్లో స్త్రీలకు ఉన్నటువంటి గౌరవం ఇంకెవ్వరికీ లేదు. అంత గౌరవం అనేది ఉండనే ఉంది. ఇప్పుడు నిజంగా ధర్మంలో వాళ్ళకి ఎటువంటి స్థానం ఉంది అనే విషయాన్ని మీరు ఎక్కడ చూడాలి? ఎవరైతే ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎటువంటి స్థానం ఉంది అనే దాన్ని చూసి మీరు తెలుసుకోవాలి. దీని గురించి సరిగ్గా అవగాహన లేనివాడు ఏదో ప్రచారం చేస్తుంటే దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? దాన్ని పెట్టుకుని వీళ్ళు ప్రచారం చేస్తుంటారు. కానీ ఇప్పటికి కూడా చక్కగా ఆ పరంపరని సరిగ్గా ఆచరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి కనుక మీరు వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి స్థానం అది చాలా గొప్ప స్థానం. అంటే ఇప్పుడు కొంతమంది అంటుంటారు, ఇదివరకు వాళ్ళకి చదువు ఉండేది కాదు, చదువుకొనిచ్చేవాడు కాదు, అది ఇది అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక విషయం, చదువుకొనిచ్చేవాళ్ళ వాళ్ళు చదువుకుంటే ఏమవుతుంది ఆ సంగతి అంటే అలా ఉంచండి. ఇప్పుడు ఒకళ్ళెవరో నా దగ్గర అలా అడిగారు. అప్పుడు నేను చెప్పాను, మీ అమ్మగారు ఏం చదువుకున్నారయ్యా అని అడిగాను. మా అమ్మ పెద్దగా ఏం చదువుకోలేదండి. మీ బామ్మ ఏం చదువుకున్నది అని అడిగాను. పెద్దగా ఏం చదువుకోలేదు. అయితే ఇప్పుడు ఆవిడ ఏం చదువుకోలేదన్నంత మాత్రాన ఇప్పుడు నువ్వు ఆవిడని గౌరవిస్తావా లేదా? సరే, చదువుకోలేదు, పెద్దగా ఏం చదువుకోలేదు అంటున్నావు, సరే, ఇప్పుడు నువ్వు ఆవిడని గౌరవిస్తావా లేదా? మీ ఇంట్లో వాళ్ళు ఆవిడని గౌరవిస్తారా లేదా అంటే, చాలా చక్కగా గౌరవిస్తాం మేము అన్నా. ఎందుకు గౌరవిస్తావు అన్నా? ఎందుకంటే వాళ్ళే కదా మమ్మల్ని పెంచింది, మాకు ఈ సంస్కారం ఇదంతా ఇచ్చింది వాళ్ళే కదా, ఇంత గొప్ప సంస్కారం ఇచ్చారు వాళ్ళు, ఇదంతా వాళ్ళే మాకు ఇచ్చారు కాబట్టి మేము వాళ్ళని తప్పకుండా గౌరవిస్తాం, వాళ్ళని ఎప్పుడు మేము మర్చిపోలేమని అన్నాడు. అంటే మరి అటువంటి స్థానం వాళ్ళకు ఉండనే ఉందిగా. అంటే ఇప్పుడు వాళ్ళు అలాగని చదువుకోకూడదు అనట్లేదు. చదువుకోండి, మంచిదే, తప్పకుండా చదువుకోండి, చక్కగా లౌకిక విద్యాలను కూడా చక్కగా అభ్యాసం చేయాలి, అదంతా బాగానే ఉంటుంది. ఎంత చదువుకుంటే అంత మంచిదే, ఎంత జ్ఞానం పెంచుకుంటే అంత మంచిదే. కానీ అలాగని వాళ్ళు వెనకటి వాళ్ళు చదువుకోలేదు అథవా వాళ్ళకి చదువుకోవడానికి అవకాశం లేదు అన్నంత మాత్రాన ఇంక అసలు వాళ్ళకి గౌరవమే లేదు, ఇంక అసలు వాళ్ళని మొత్తం ఏదో వాళ్ళని ఇది చేసేసారు అని అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సంస్కారంతోనే కదా నువ్వు ఇప్పుడు నీ లెక్కలో వాళ్ళు చదువుకోలేదు, కానీ ఆ చదువుకోని వాళ్ళు ఇచ్చిన సంస్కారంతోనే కదా నువ్వు ఇంత గొప్పవాడిగా అయింది. ఇప్పుడు ఇంత గొప్పవాడు ఎవరి వల్ల అయ్యో? వాళ్ళ వల్లే కదా అయింది, వాళ్ళు ఇచ్చిన సంస్కారం వల్లే కదా నువ్వు అయింది, వాళ్ళు నిన్ను పెంచితే కదా నువ్వు ఇట్లా అయింది. కాబట్టి ఇలా అనుకోవడం అనేది చాలా తప్పు. చదువుకోవడం అనేది గొప్ప విషయం, అందులో సందేహం లేదు. కానీ చదువుకోకపోతే ఇంత ఏదో ఇంకా చాలా అన్యాయం అయిపోయింది అనడం మాత్రం అది తప్పు. ఎందుకంటే వాళ్ళు అది ఉందో లేదో వాళ్ళు ఇచ్చినటువంటి సంస్కారాన్ని పెట్టుకునే కదా మనం ఇంత గొప్పవాళ్ళం అయింది. నేను ఒకసారి ఇటీవల ఒక యాత్రలో ఆంధ్రలో ఉన్నప్పుడు ఒక చోటికి వెళ్ళాను. అక్కడ ఒకళ్ళ ఇంటిలో యాత్రకి వెళ్ళాను. వాళ్ళు మా ఇంటికి రావాలని చాలా భక్తిగా ప్రార్థించారు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను అట్లా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే ఇంట్లో ఇటుపక్క వంటగది ఉంది. ఆ వంటగది మీద ఒక చిన్న బోర్డు ఉంది. ఏదో విచిత్రంగా నాకు సామాన్యంగా ఏమిటి అలవాటు అంటే ఎక్కడైనా ఏమైనా రాసి ఉంది అంటే వెంటనే దాన్ని చదవాలి అని నాకు అదొక అలవాటు. ఏదైనా సరే, ఏదైనా అక్షరాలు ఏవో రాసి ఉన్నాయంటే ఏం రాసి ఉంది అని చదవడం నాకు అలవాటు. ఆ అక్షరాలు ఎక్కడైనా ఉంటే అది నన్ను ఆకర్షిస్తే నేను అటువైపు తిరిగి చదువుతాను. ఏదో రాసింది ఆ వంటింటి మీద, ఏదో రాసింది. ఏమిటి రాసింది అని చెప్పి చూస్తే అక్కడ దాని మీద ఇంగ్లీష్లో రాశారు. ఏమిటంటే ఇంగ్లీష్లో ఉంది. దాని అర్థం ఏమిటంటే, ఇది వంటగది, ఇక్కడ మా అమ్మ మాకు చక్కటి రుచికరమైనటువంటి పోషకమైనటువంటి ఆహారాల్ని మా బాల్యం నుంచి మాకు అందించినటువంటి చోటు. కాబట్టి ఇది మా జీవితంలో చాలా అవిస్మరణీయమైనటువంటి ఒక స్థానం, చాలా మధురమైనటువంటి మాకు సంబంధం కలిగినటువంటి స్థానము అని చెప్పి అక్కడ రాసింది. దాని మీద అట్లా రాసింది, ఇది వంటగది, మా అమ్మ చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి చక్కగా మాకు రుచికరమైనటువంటి, చాలా రుచిగా చాలా పోషకమైనటువంటి ఆహారాన్ని, హితమైనటువంటి ఆహారాన్ని మా కోసం తయారు చేసి మా అమ్మ మాకు ఇచ్చినటువంటిది, అటువంటి స్థానం ఇది అని చెప్పి రాసుకున్నారు వాళ్ళు. కాబట్టి మా జీవితంలో దేన్ని మర్చిపోయినా కూడా దీన్ని మేము మర్చిపోలేము, అటువంటి మధురమైనటువంటి సంబంధం కలిగిన చోటు అని అక్కడ రాసింది.
నాకు అది నచ్చింది, నేను చదివాను, చూసి నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడు నా పక్కన ఒక ఆయన మాతో పాటు ఉంటుంటారు, సేవలో ఉంటారు. నేను ఆయన చూపించి అక్కడ ఒకటి రాసింది చూడండి, చాలా బాగుంది చూడండి, ఒకసారి చదవండి అని చెప్పి నేను ఇట్లా ఏదో చూపించాను. ఆయన చదివాడు, అయింది. నేను ఇట్లేదో తిరిగి మళ్ళీ అటు చూసాక ఆ బోర్డు లేదు అక్కడ. నేను ముందు లోపల రాగానే చదివాను, ఇట్లా ఆయన చూపించాను, అక్కడ ఉంది. వచ్చి కూర్చున్నాను, చూస్తే ఆ బోర్డు కాస్త లేదు అక్కడ. అప్పుడు నేను ఇంటి వాళ్ళు అదేంటే నేను లోపలికి వస్తుంటే ఆ బోర్డు ఉంది, ఈలోపే ఎవరు తీసేశారు అంటే, వాళ్ళు ఏమనుకున్నారంటే నేను అది చదివి వీళ్ళకి ఇలా చూపించేటప్పటికి వాళ్ళు ఏమనుకున్నారంటే అదే అందులో ఏదో తప్పు ఉందేమో, నాకు అది నచ్చలేదేమో, నేను ఏదో అనుకున్నానేమో అని వాళ్ళు అనుకుని వెంటనే వాళ్ళు తీసేశారు. అప్పుడు వాళ్ళు అన్నారంటే మీరు ఏదో చూపిస్తున్నారు కదా, అందులో ఏదో తప్పు ఉందేమో అని, కానీ మేము భయపడి వెంటనే తీసేసామంటే, నేను తప్పులేదే, బాగుంది అనే చూపించాను నేను. అది చాలా బాగుంది ఆ విషయం. ఎందుకంటే అందరి మనస్సుకి అది తెలుస్తుంది, మనందరికీ కూడా మనస్సుకి తెలుస్తుంది అది. కాబట్టి అది చాలా బాగుంది అని ఆయనకు చెప్పానయ్యా, కాబట్టి బాగానే ఉంది, దాన్ని మండి పెట్టండి అన్న పెట్టారు. అంటే దాని అయితే నేను ఎందుకు చెప్పొచ్చానంటే, ఇప్పుడు ఇంట్లో స్త్రీ ఆ స్థానంలో ఉండి, ఇప్పుడు ఆ స్థానంలో ఉండి ఆవిడ మనకు అందిస్తేనే అప్పుడు వీళ్ళంతా కూడా ఏదైనా చేయగలుగుతారు. అది లేదు అని అంటే వీళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు, ఏమి చేయలేరు కదా. కాబట్టి అంటే వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆవిడ వంట చేసి చక్కగా వీళ్ళందరికీ, ఇప్పుడు ఆవిడేం చదువుకుంది చదువుకోలేదనే వేరే విషయం, కానీ ఆవిడ ఆ పని చేసేందుకే కదా వీళ్ళ కుటుంబం అంతా నడుస్తుంది. అది మాత్రం అది ఎవరు చేస్తారు, ఆవిడ చేస్తే కదా ఇదంతా నడిచేది. కాబట్టి ఆవిడ అంత చేసినప్పుడు, అంత చేసి దానివల్ల వీళ్ళు నడిచినప్పుడు, వీళ్ళ కుటుంబం అంతా నడిచినప్పుడు మనం దీన్ని సరిగ్గా చూసి దాన్ని తెలుసుకోవాలి. ఈ విషయం ఏమిటి, ఇది ఎందుకు ఇలాగా ఏమిటి అనేదాన్ని మనం సరిగ్గా చూసి తెలుసుకోవాలి. కాబట్టి చక్కగా చదువుకోవాలి, అదంతా ఉంది, అదంతా వేరే విషయం, అదంతా ఉండనే ఉంది. కానీ అలాగని అది లేదు అన్నంత మాత్రాన మన ధర్మంలో వాళ్ళకి అసలు స్థానమే లేదు, వాళ్ళని చాలా ఇది చేసేసారు అని అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు అదే నేను చెప్పిన, ఆ బోర్డులో ఏదైతే ఉందో దాన్ని అందరూ చదవాలి. నిజంగా అక్కడ ఏదైతే ఉందో దాన్ని అందరూ చదవాలి. అంటే ఏ భావనతో అట్లా వాళ్ళు చూస్తున్నారో ఆ భావన మనకి రావాలి, మనకంటే జనాలకి రావాలి. కాబట్టి వాళ్ళకి అటువంటి స్థానం ఉండనే ఉంది, అదంతా చాలా గౌరవమైనటువంటి స్థానం ఉండనే ఉంది. వాళ్ళు మన వెనకటి కాలంలో మన ఇళ్లలో స్త్రీలు వాళ్ళు ఇళ్లలోనే ఉండుండొచ్చు, వాళ్ళేం పెద్దగా చదువుకోకపోయి ఉండొచ్చు, వాళ్ళు వంటింట్లోనే ఉండి రోజు వంట అది చేస్తూ ఉండుండొచ్చు, అదే చేస్తూ ఉండుండొచ్చు వాళ్ళు. కానీ అలాగని అది చేయకపోతే ఈ కుటుంబం నడిచేది ఎలాగా? కాబట్టి అలా చేశారు అన్నంత మాత్రాన అదేదో వాళ్ళని బాగా అవమానించారని అట్లా అర్థం కాదు. అదంతా జరిగింది కాబట్టి, ఆవిడ అట్లా చేసింది కాబట్టి వాళ్ళ మీద ఆ గౌరవం, అటువంటి గౌరవం అనేది ఉంది. కాబట్టి ఈ రకంగా, కాబట్టి అటువంటి గొప్ప స్థానం ఎవ్వరూ ఇవ్వనటువంటి అంత గొప్ప స్థానాన్ని మన ధర్మం అనేది స్త్రీలకు ఇచ్చింది. కాబట్టి వాళ్ళు చక్కగా సంస్కారవంతంగా ఉండి ఆ సంస్కారాన్ని చక్కగా పిల్లలకి నేర్పిస్తేనే చక్కగా వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళ జీవితంలో చాలా ఎత్తుగా ఎదగలుగుతారు. తమరు మొదట్లో చెప్పినటువంటి అద్వైత తత్వం ఏదైతే ఉందో, ఈ అద్వైత తత్వం భక్తికి ఎలా అన్వయించబడుతుంది? అంటే అద్వైత తత్వాన్ని అనుసరించే వాళ్ళు భక్తి మార్గంలో ఉంటూ ముందుకు సాగడానికి అవకాశం ఉంటుందా? అద్వైత తత్వాన్ని అనుసరించేటటువంటి వాళ్ళకంటే కూడా గొప్పగా భక్తి మార్గాన్ని ఎవరు అనుసరించలేరు. నిజంగా అద్వైత తత్వంలోనే భక్తికి ముఖ్యమైనటువంటి స్థానం ఉండేది. ఎలాగా అంటే చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, అద్వైతంలో జీవుడు పరమాత్మ ఇద్దరు ఒకటే అని చెప్పేశారండి, కాబట్టి ఇక్కడ భక్తుడు భగవంతుడు అనే భేదమే లేదు కదా, భక్తుడు భగవంతుడు అనే భేదం ఉన్నప్పుడే కదా పూజ చేసేది, భక్తికి అవకాశం ఉండేది. ఏమీ లేదు, ఉన్నది ఒకే ఒకడు అని అంటే ఇంకా వ్యత్యాసం ఏముంది, తేడానే లేదు కదా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి శంకరుడు అంతా ఒకటే అని చెప్పేయడం వల్ల ఏమైందంటే ఈ భక్తి మార్గానికి ఇక్కడ అవకాశమే లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అద్వైతంలోనే భక్తికి సర్వోత్కృష్ట స్థానం అనేది ఉండేది. మిగతా వాటిలో లేదని కాదు, ఉంది, కానీ ప్రథమ స్థానం భక్తికి ఉండేది అద్వైతంలో. అదెలాగా అని అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అసలు భక్తి అని అంటే ఏమిటి? ముందు దీన్ని మనం సరిగ్గా తెలుసుకోవాలి. ఒక ప్రీతినే భక్తి అని అంటారు. అలాగని ప్రీతి అంటే ఇప్పుడు తండ్రికి కొడుకు మీద ప్రీతి ఉంటుంది, అటువంటి ప్రీతి కాదు. మనకి దేవుడి మీద ఉండే ప్రీతి తండ్రికి కొడుకు మీద ఉండే ప్రీతి లాంటిది కాదు. మరి ఎటువంటి ప్రీతిలోనూ రకరకాలు ఉంటాయి. తండ్రికి కొడుకు మీద ఉండే ఒక ప్రీతి, భర్తకి భార్య మీద అథవా భార్యకి భర్త మీద ఉండే ఒక విధమైనటువంటి ప్రీతి, కొడుకుకి తండ్రి మీద ఉండేటటువంటి ప్రీతి, స్నేహితుడి మీద ఉండేటటువంటి ప్రీతి, ఇలా ఆ ప్రీతి అనేది రకరకాలుగా ఉంటుంది. అందులోనూ భగవంతుడి మీద ఉండే ప్రీతి ఏ రకమైంది అని అంటే, శరణాగతి భావంతో కూడుకున్నటువంటి ఒక ప్రీతి. ఈ భగవంతుడే నాకు శరణుడు, ఆయన సర్వశక్తుడు, ఆయనే నాకు శరణం అనేటటువంటి శరణాగతి భావంతో కూడుకున్న
ప్రీతి అనేది ఏదైతే ఉంటుందో అది భగవంతుడి మీద మనకు ఉండేటటువంటి ప్రీతి. ఓ. అందులోనూ ఈ ప్రీతి అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సహజమైనటువంటిది, ఒకటి సకారణమైనటువంటిది. ఓ. అంటే ఒక కారణంతో వచ్చింది, ఏ కారణము లేకుండా వచ్చింది, స్వాభావికమైనటువంటి. ఏ కారణము లేకుండా వచ్చినటువంటి ప్రీతినే స్వాభావికమైన ప్రీతి అని అంటారు, సహజమైన ప్రీతి అని అంటారు. ఏదో ఒక కారణం వల్ల వచ్చిందంటే అది సహేతుకం, ఆ కారణం ఉన్నంత వరకు అది ఉంటుంది, అది లేదంటే పోతుంది. ఇక్కడ ఈ సహజమైనటువంటి అంటే ఏ కారణము లేకుండా సహజమైనటువంటి ప్రీతి ఎవరైనా ఒక మనిషికి ఎవరి మీద ఉంటుంది అని అంటే తన మీదే ఉంటుంది. తన మీదే ఉంటుంది. మిగతా వాళ్ళ మీద ఉండే ప్రీతి ఎందుకు వచ్చింది అని అంటే ఏదో ఒక కారణం వల్ల వచ్చింది. ఆ వ్యక్తి వల్ల వీడికి మంచి జరుగుతోంది కాబట్టి, వీడికి సుఖం లభిస్తోంది కాబట్టి, అంటే మనకి ఎవరి మీద అయితే ప్రీతి ఉంటుందో వాళ్ళు సుఖంగా ఉండాలని మనం కోరుకుంటాం, వాళ్ళ సుఖం కోసం మనం ప్రయత్నిస్తాం. ఒక మనిషి అందరికంటే కూడా ఎక్కువ ప్రేమించేది తననే కాబట్టి తాను సుఖంగా ఉండాలి అని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడు. తాను సుఖంగా ఉండడానికి ఎవరు కారణం అవుతారో వాళ్ళని కూడా ప్రీతిస్తూ ఉంటాడు, వాళ్ళ మీద ప్రీతి అనేది ఉంటుంది వాడికి. అంటే అన్నిటికంటే మొదటి ప్రీతి తన మీద ఉంటుంది. తన మీద ఉండేటటువంటి ప్రీతి, తన మీద ప్రీతి ఉంది కాబట్టి తాను సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. తనకి సుఖం ఎవరి వల్ల అయితే లభిస్తుందో వాళ్ళని ప్రేమిస్తాడు. ఒకవేళ వీడి వల్ల నాకు సుఖం కలగదు అంటే వాడిని ప్రేమించాడు, వాడి మీద ప్రీతి అనేది మనిషికి రాదు. కాబట్టి అక్కడికి ఏమైందంటే, అలాగే ఏదైనా ఒక వస్తువు కూడా, ఈ వస్తువు వల్ల నాకు సుఖం లభిస్తుందంటే దాని మీద వీడికి ప్రీతి కలుగుతుంది. అక్కడికి ఏమైందంటే, ఒక మనిషికి తనకంటే భిన్నుడైనటువంటి ఇంకొక వ్యక్తి మీద కానీ ఇంకొక వస్తువు మీద కానీ ఎప్పుడు ప్రీతి అనేది కలుగుతుందంటే దానివల్ల వీడికి ఏదైనా ప్రయోజనం, సుఖం లభించినప్పుడు మాత్రమే కలుగుతుంది. సరే, ఇప్పుడు ఈ వస్తువు అంటే, ఈ వ్యక్తి అంటే మీకు ఎందుకంటే ఇష్టం అంటే వాడి వల్ల నాకు సుఖం కలుగుతుంది కాబట్టి వాడంటే నాకు ఇష్టం. ఈ వస్తువు అంటే మీకు ఎందుకు ఇష్టం అంటే దీనివల్ల నాకు సుఖం కలుగుతుంది కాబట్టి నాకు అది ఇష్టం. మీకు మీరంటే ఎందుకు ఇష్టం? నేను కాబట్టి ఇష్టం. ఇంకా అంటే మళ్ళీ అక్కడ ఇంకేదో కారణం లేదు, అది అహేతుకమైనటువంటి ప్రీతి. కాబట్టి అక్కడికి ఏమైందంటే, ఒక మనిషికి అహేతుకమైనటువంటి ప్రీతి తన మీదే తనకుంటుంది. తనకంటే భిన్నమైనటువంటి వ్యక్తి అయినా వస్తువైనా దాని మీద అహేతుకమైన ప్రీతి ఉంటుంది, సహేతుకమైనటువంటి ప్రీతి ఉంటుంది. అందుకే ఇక్కడ విద్యారణ్య స్వామి వారు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తారు. అంటే ఇప్పుడు మనకి ఇంకొక వ్యక్తి మీద ఉండే ప్రీతి ఆ వ్యక్తి యొక్క ప్రయోజనం కోసం కాదు, మన ప్రయోజనం కోసం. ఎందుకంటే వీళ్ళ వల్ల నాకు మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళ మీద నాకు ప్రీతి. నేను ఇంకోటిని ప్రీతించడానికి కారణం నా ప్రయోజనమే తప్ప వాడి ప్రయోజనం కాదు. అందుకే దానికే విద్యారణ్య స్వామి వారు ఒక మంచి ఉదాహరణ చెప్తారు. ఏమిటంటే, పంచదశిలో ఒక ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు తండ్రి చిన్నపిల్ల తన కొడుకో కూతురో తన శిశువుని ఆడిస్తూ ఉంటాడు, ముద్దాడతాడు. అలా ముద్దు పెట్టుకునేటప్పుడు ఈ తండ్రికి ఉండే మీసాలు గడ్డాలు పిల్లలకి గుచ్చుకుంటాయి. గుచ్చుకున్నప్పుడు ఏమందంటే చాలా సున్నితంగా ఉండేటటువంటి పిల్లలకి కొంచెం దానివల్ల కొంచెం బాధ కలుగుతుంది, నొప్పి. ఇది గుచ్చుకున్నప్పుడు నొప్పిగా ఉంటుందిగా, చిన్న శిశువులకి ఇది గుచ్చుకున్నప్పుడు బాగా కొంచెం నొప్పి కలుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏడుస్తారు. పిల్లలు ఏడుస్తున్నా కూడా వీడు ముద్దు పెట్టుకోవడం మాత్రం ఆపడు. ఎందుకు అనంటే ఆ ముద్దు పెట్టుకోవడం వల్ల వీడికి ప్రయోజనం, వీడికి సుఖం కలుగుతుంది. నిజంగా వాడి పిల్లల మీద ఉండే ప్రీతి వాళ్ళ కోసం అయితే ఎప్పుడైతే వాడు ఏడవడం మొదలు పెడతాడో అప్పుడు ఆపేయాలి, ముద్దు పెట్టుకోవడం ఆపేయాలి. ఆ ముద్దు పెట్టుకుంటున్నప్పుడు వాడు ఏడుస్తున్నా కూడా వీడు ఆపడదాన్ని. ఎందుకు అనంటే ఆ ప్రీతి వీడికి ఉంది కాబట్టి, వీడి ప్రయోజనం కోసం వాడి మీద ప్రీతి. తెలుస్తుంది కదా, పిల్లలకి గుచ్చుకుంటుంది, ఇలా చేస్తే వాడికి గుచ్చుకుంటుంది, మేషాలు ఇవన్నీ కూడా పిల్లలకి గుచ్చుకుంటాయి, దానివల్ల వాడికి పీడ కలుగుతుంది అని తెలుసు కదా. అంత తెలిసినా కూడా వీడేం చేస్తాడంటే ఆపడు. ఎందుకంటే అలా చేయడం వల్ల వీడికి సుఖం కలుగుతుంది కాబట్టి. అక్కడ ఏమవుతుందంటే, దీన్నే విద్యారణ్య స్వామి వారు పంచదశిలో చెప్పారు. తర్వాత ఏమిటంటే, ఇంకొకరి మీద మనకు ఉండేటటువంటి ప్రీతి, ఆ ప్రీతి చేత మనం చేసేటటువంటి పనులు ఇవన్నీ కూడా మన ప్రయోజనం కోసమే తప్ప వేరే వాళ్ళ ప్రయోజనం కోసం కాదు అని దీన్నే విద్యారణ్య స్వామి వారు చెప్పారు. దీనికి కూడా అసలు మూలం ఎక్కడుందంటే ఉపనిషత్తులో ఉంది. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి, నవారే పత్యుః కామాయ పతిః ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతిః ప్రియో భవతి, నవారే పుత్రస్య కామాయ పుత్రః ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పుత్రః ప్రియో భవతి. ఈ రకంగా ఒక మనిషికి ఇంకో వ్యక్తి మీద ఉండేటటువంటి ప్రీతి తన ప్రయోజనం కోసమే తప్ప ఇంకొకటి ప్రయోజనం కోసం కాదు.
అని. ఇప్పుడు వాడి వల్ల వీడికి ఏ ప్రయోజనం లేదు అని అంటే ఇంకా వాడి మీద ప్రీతి అనేది కోల్పోతాడు, వీడు పోతుంది. ఇది ఉండేటటువంటి విషయం. కాబట్టి అక్కడికి ఏమైందంటే ఎవరికైనా కూడా తన మీద ఉండేటటువంటి ప్రీతి సహజమైనటువంటిది, ఇంకొకరి మీద ఉండేటటువంటి ప్రీతి ఏదో ఒక కారణం వల్ల వచ్చినటువంటిది. ఏదో ఒక కారణం వల్ల వచ్చినటువంటి ప్రీతి కంటే ఏ కారణము లేకుండా సహజంగా వచ్చినటువంటి ప్రీతి అనేది ఏదైతే ఉందో అదే గొప్పది. స్వాభావికమైనటువంటి ప్రేమ అనేది గొప్ప. ఏదో కారణం వల్ల వచ్చింది, కారణం ఉన్నప్పుడు ఉంటుంది, తర్వాత కాబట్టి అది దానికి రెండో స్థానం, మొదటి స్థానం లేదు. కాబట్టి అక్కడికి ఏమైందంటే ఈ విషయం ఇలా ఉంది. కాబట్టి భగవంతుడి మీద కూడా భక్తులకి రెండు రకాల ప్రీతులు ఉంటాయి. ఒకటి స్వాభావికం, ఇంకోటి ఈ కారణంతో సహేతుకం అయినటువంటి. ఈ స్వాభావికమైనటువంటి ప్రీతి మనిషికి ఎవరి మీద ఉంటుంది? తన మీదే ఉంటుంది. ఇప్పుడు ఒక భక్తుడు కూడా ఏ కారణం లేకుండా స్వాభావికంగా భగవంతుడి మీద భక్తిని కలిగి ఉండాలి అని అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుంది? భగవంతుడు భక్తుడి యొక్క ఆత్మస్వరూపుడైనప్పుడు మాత్రమే సాధ్యం. ఎలా? ఎందుకంటే తన ఆత్మ కంటే భిన్నమైనటువంటి వ్యక్తి అయినా వస్తువైనా వాటి మీద ఉండేటటువంటి ప్రీతి ఏదో ఒక కారణంతో వచ్చేది. కాబట్టి దానికి రెండో స్థానం. తన మీద తనకు ఉండేటటువంటి ప్రీతికే మొదటి స్థానం. కాబట్టి ఇప్పుడు భగవంతుడి మీద ఆ భగవంతుడు మనకంటే కనుక భిన్నుడైతే ఆ భిన్నుడైనటువంటి భగవంతుడి మీద మనకు కలిగేటటువంటి ప్రీతి కూడా ఎలాంటిది అయిపోతుంది అని అంటే రెండో స్థానం వచ్చేస్తుంది దానికి. రెండో స్థానంలో ఉండే ప్రీతి అది ముఖ్యమైనటువంటిది కాదు. ఎలాగంటే ఎందుకంటే ఇప్పుడు నాకంటే భిన్నమైనటువంటి వాడు నాకు ఎలాగో భగవంతుడు కూడా నాకు అలాగే అని అయిపోతుంది. ఎప్పుడైతే భగవంతుడు నా ఆత్మస్వరూపుడే అవుతాడో అప్పుడు నా ఆత్మలో నా మీద నాకు ఎలాగైతే ఏ కారణం లేకుండా సహజమైనటువంటి ప్రీతి ఉందో అదే విధమైనటువంటి ప్రీతి భగవంతుడి మీద కూడా కలుగుతుంది. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే ఈ భగవంతుడు జీవుడి యొక్క ఆత్మస్వరూపుడు అనేటటువంటి పక్షం అద్వైతంలో చెప్పేది ఏదైతే ఉందో దీంట్లోనే సహజమైనటువంటి భక్తిని భగవంతుడి మీద మనం ఉంచగలుగుతాం. కాబట్టి అక్కడికి ఏమైందనంటే ఈ రెండు రకాల భక్తుల్లో భగవంతుడి మీద అద్వైత తత్వంలో చెప్పేటటువంటి భక్తే గొప్పది. ఎందుకంటే అద్వైతత్వంలో మన స్వరూపుడే, జీవుడే ఆత్మస్వరూపుడే. అయితే ఆ అజ్ఞానంగా ఒక భేదం అనేది కూడా ఉంది కాబట్టి ఆరాధన కూడా చేస్తూ ఉన్నాడు. అజ్ఞానం అంటే ఇక్కడ అద్వైత తత్వంలో భేదం అనేది కల్పితం, అభేదమే వాస్తవం. అభేదం అనేది వాస్తవం కాబట్టి ఆ అభేద దృష్టితో చేసేటటువంటి భక్తి ఏదైతే ఉందో అది గొప్పది, అది స్వాభావికమైనది. భగవంతుడు మనకంటే భిన్నం అని అయిపోయినప్పుడు ఆ పక్షంలో ఏమవుతుందంటే అప్పుడు మనం చేసేటటువంటి ప్రేమ ప్రీతి ఆ భక్తి అనేది ముఖ్యమైనటువంటిది కాదు, దానికి రెండో స్థానం వస్తుంది. అందుకే భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు అని అంటే చతుర్విధా భజంతేమాన్ జనా సుగుతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని నలుగురు భక్తుల గురించి చెప్పాడు. ఈ నలుగురిలోనూ జ్ఞాని అయినటువంటి వాడు శ్రేష్ఠుడు అని చెప్పాడు. దానికి కారణం కూడా భగవంతుడు అక్కడే చెప్పాడు, జ్ఞానీతో ఆత్మైవ మే మతం అన్నాడు. ఎందుకంటే జ్ఞాని నన్ను ఆత్మస్వరూపుడిగా చూస్తున్నాడు కాబట్టి మిగతా వాళ్ళందరూ అలా చూడట్లేదు కాబట్టి మిగతా వాళ్ళు నా మీద ఉంచినటువంటి భక్తి కంటే జ్ఞాని నా మీద ఉంచినటువంటి భక్తి గొప్పది. ఎందుకంటే దానికి కారణమే లేదు, అసలు స్వాభావికంగా వచ్చినటువంటి భక్తి కాబట్టి దానికి ఏ కారణం లేకుండా జ్ఞాని నా మీద భక్తిని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ జ్ఞాని యొక్క భక్తి అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. మిగతా వాళ్ళకైతే నన్ను ఆశ్రయించడానికి ఒక కారణం ఉంది, ఏదో ధనం కావాలో ఐశ్వర్యం కావాలనో విద్య కావాలనో కష్టాలు పోవాలనో నన్ను ఆశ్రయిస్తున్నారు. కానీ నన్ను వాళ్ళు భిన్నంగానే చూస్తున్నారు. భిన్నంగా చూస్తున్నారు కాబట్టి ఆ ఫలం కోసం మాత్రమే వాళ్ళు నన్ను ఆశ్రయిస్తారు. ఆ ఫలం లేదంటే అక్కడికి అయిపోయింది, వాళ్ళు మళ్ళీ నన్ను చూస్తారో లేదో తెలియదు. కాబట్టి ఉత్తమమైనటువంటి భక్తి అనేది దీంట్లో మాత్రమే ఉండగలుగుతుంది అనేటటువంటి విషయం మనకి అద్వైత తత్వంలో ఉంది. కాబట్టి ఈ భక్తిలోనూ సర్వోత్కృష్టమైనటువంటి భక్తి దీని స్వయంగా భగవంతుడు కూడా చెప్పాడు అనేది ఎవరి మీద కలుగుతుందంటే అద్వైత తత్వంలో భగవంతుడు మన ఆత్మస్వరూపుడు అన్నప్పుడు మాత్రమే అసలైనటువంటి భక్తి అనేది ఉండడానికి సాధ్యం. కాబట్టి అద్వైతంలోనే అన్నిటికంటే కూడా భక్తి గొప్ప స్థానం అనేది ఉండేది భక్తికి. అందుకే శంకరాచార్యులు వారు ఇన్ని స్తోత్రాలు రాశారు. శంకరాచార్యులు అందుకే కదా శంకరాచార్యులు వారు అద్వైత తత్వాన్ని చెప్పినా కూడా భజగోవిందం భజగోవిందం అని చెప్పింది ఎవరు? శంకరాచార్యులు వారు. భజ అంటే అదే భక్తి. భగవతో భక్తిని దృఢాధీయతాం అని శంకరులు చెప్పారు. అలాగే భక్తి కిన్న కరోత్యహో వనచలో భక్తావతం సాయతే అని ఆ కన్నప్ప యొక్క భక్తి గురించి శంకరులు చెప్పారు. ఇలా ఆ శివానంద లహరిలో చెప్పారు. ఈ విధంగా భక్తి గురించి ఎంతో విశేషంగా శంకరులు చెప్పారు.
కాబట్టి అద్వైత తత్వంలో ఉన్నంత స్థానం ఇంకెక్కడా కూడా భక్తి ఉంది, లేదని కాదు, అద్వైతంలో ఇంకా గొప్పగా భక్తికి ఒక స్థానం అనేది ఉన్నది. ఈ కాశీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఏదైనా ఇష్టమైన పదార్థాన్ని వదిలిపెడితే ఒక పుణ్యము అని చెబుతూ ఉంటారు. అది అంటే ఇది కూడా అన్వయించి ఏమైనా దానివల్ల ఫలం అలా త్యాగం చేయడం వల్ల కూడా ఫలితం కలుగుతుందని అంటే, కాశీకి వెళ్ళినప్పుడు ఏదైనా ఒకటి దాన్ని త్యజించడం అని అంటే దాని అర్థం ఏమిటి? ఈ సంసారంలో మనిషికి ఎన్నో వస్తువుల మీద రాగం అనేది ఉంటుంది, రాగద్వేషాలు ఉంటాయి. ద్వేషమైన విషయం అక్కడ ఉంచండి, రాగద్వేషాలు రెండూ కూడా మంచివి కావు. రెండూ కూడా మనిషికి ఈ సంసారానికి కారణమే రాగద్వేషాలు. అందుకే భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ అంటాడు, ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చే తౌహ్యస్య పరిపంథినౌ అంటాడు కృష్ణుడు. కాబట్టి ఈ రాగద్వేషాలు పరిపంథినం అంటే శత్రువులు మనిషికి. కాబట్టి ఏమవుతుందంటే ఈ రాగద్వేషాలు ఉండడం వల్ల ఏమవుతుందనంటే మన మనస్సుని అవి లాగేస్తూ ఉంటాయి. ఈ రాగద్వేషం అనేది మన మనస్సుని బాహ్య విషయాల వైపు లాగేస్తూ ఉంటుంది. అలా లాగేసినప్పుడు ఏముందనంటే మనం చేయవలసినటువంటి విషయం వైపు మన గమనం ఉండదు, మన బుద్ధి అటువైపు ఉండదు, వేరేటో వెళ్ళిపోతూ ఉంటుంది. మన ఏకాగ్రతకి చాలా భంగం అనేది ఏర్పడుతుంది. కాబట్టి అక్కడికి ఏముందనంటే ఇలా కాశీలో ఏదైనా ఇష్టమైనటువంటి వస్తువులను వదిలిపెట్టడం వల్ల అంటే వదిలిపెట్టడం అని అంటే ఏమిటి? ఆ వస్తువు మీద రాగాన్ని అక్కడ త్యజించి రావడం అని అర్థం. ఇప్పుడు ఎన్నో ఇష్టమైన వస్తువులు ఎన్నో ఉన్నాయి, అలాగని అన్నిటి మీద ఒకేసారి రాగాన్ని వదిలిపెట్టడం అంటే అది సాధ్యం కాదు. అన్నిటి మీద అలా వదలడం అనేది సాధ్యం కాదు. కానీ ఏదైనా ముందు ఒక వస్తువు ఎక్కడో చోట నుంచి మొదలెట్టాలిగా. కాబట్టి మనకి బాగా ఇష్టమైనటువంటి ఏదైనా ఒక వస్తువుని గనక మనం వదిలిపెట్టి ఆ రాగాన్ని తగ్గించుకున్నాము అని అంటే ఇంకక్కడి నుంచి ఆ రాగాన్ని తగ్గించుకునేటటువంటి పనిని ప్రారంభించినట్టు అవుతుంది. ఈ రకంగా చేసుకుంటూ ఆ రాగాన్ని బాగా తగ్గించుకొని మనకి ఈ లౌకికమైనటువంటి విషయాల వైపు నుంచి మన బుద్ధిని ఈ సరైనటువంటి మార్గంలో నడిపించుకోవడం కోసం అటువంటి ఒక ఆచరణ అనేది వచ్చింది. ఇప్పుడు వాస్తవంగా ఇంకోటి ఏంటంటే, కాశీకి వెళ్ళి వదిలిపెట్టడం అనేది పద్ధతి ఉంది. కాశీ కూడా వెళ్ళాల్సిన పని లేదు, మీరు ఇక్కడే వదిలిపెడతా ఉన్నా కూడా ఇక్కడే వదిలిపెట్టచ్చు. అయితే కాశీ అంటే దానికి ఒక గొప్ప స్థానం ఉంది కాబట్టి అక్కడికి మనం వెళ్ళి వదిలిపెట్టినప్పుడు అది మన బుద్ధిలో దృఢంగా ఉంటుంది. కాబట్టి అటువంటి గొప్ప స్థానంలో నేను వదిలిపెట్టాను కాబట్టి ఇంకా మళ్ళీ దాన్ని నేను తీసుకోవడం అనేది తప్పు. అక్కడ దేవుడి ముందు నేను అక్కడ ప్రతిజ్ఞ చేసి నేను వదిలిపెడుతున్నాను అని చెప్పి వదిలేశాను కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి దాన్ని మళ్ళీ తీసుకోవడం అనేది తప్పు. కాబట్టి ఇంకా దాని గురించి నేను ఆలోచించకూడదు అనే భావన దృఢంగా మనలో వస్తుంది. నిజంగా దృఢమైనటువంటి భావన ఉన్నవాడు కాశీ కూడా వెళ్ళక్కలే, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళదు. కాశీకి వెళ్ళినా, శ్రీశైలానికి వెళ్ళినా, రామేశ్వరానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వదిలిపెట్టచ్చు. కాబట్టి అక్కడికి ఏమైందంటే ఈ రాగం అనేది ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడానికి ఎక్కడో ఒక చోటు నుంచి ప్రయత్నం మొదలెట్టాలిగా. ఎందుకంటే అదే చాలా పెద్ద విషయం, అసలైనటువంటి విషయం అది. కాబట్టి ఆ రాగాన్ని తగ్గించుకోవడం కోసం ఇటువంటి ఒక ఆచరణ అనేది ఏర్పడింది. సన్యాసం ఇప్పుడు త్యాగేనైకే అమృతంతో మానుషం అన్నప్పుడు అక్కడ త్యాగం అంటే ఏమిటి అని అంటే అన్నింటినీ వదిలిపెట్టేయడం, అన్నిటి మీద రాగాన్ని త్యజించడం. కాబట్టి అక్కడికి ఏమైందంటే ఒక రకంగా దాని యొక్క ఒక అంశం ఇది అని చెప్పినట్టు అయింది. త్యాగేనైకే అమృతంతో మానుషం అన్నప్పుడు అక్కడ సర్వసంగ పరిత్యాగం చెప్పారు. ఇక్కడ సర్వసంగ పరిత్యాగం అనేది అందరికీ వెంటనే సాధ్యం కాదు కాబట్టి ఆ సర్వంలోంచి ఏదో ఒకదాన్ని త్యాగం చేసి ఇంకక్కడి నుంచి ప్రారంభించడం అని అర్థం. సర్వం త్యాగం అనేది కుదరదు కాబట్టి సర్వంలోంచి ఒకటి ఏకం ఏదో ఒకదాన్ని తీసుకొని దాన్ని త్యజించడం అనేది దీని యొక్క అర్థం. కాబట్టి ఆ త్యజించడం అనే దాని యొక్క అర్థం అది. చిట్ట చివరిగా స్వామీజీ ఒక ఋగ్వేద పండితుడుగా ఋగ్వేదం యొక్క మహత్వం చెప్పండి అంటే తమరేం చెప్తారు? లేదా ఒక మాటలోనైనా ఒక 4 మాటల్లోనైనా. ఋగ్వేదం యొక్క మహత్వం అని అంటే ఇప్పుడు మనకి వేదముల్లో అది ఇందాక చెప్పినట్టుగా ఈ కర్మభాగం అనేది ఒకటి, జ్ఞానం కాండ అనేది ఒకటి. కర్మకాండ, జ్ఞానకాండ ఇటువంటి విభాగాలు అన్ని చోట్ల ఉన్నాయి. కర్మకి సంబంధించినటువంటి విషయాల్ని చెప్పే మంత్రాలు. ఇప్పుడు అసలు వేదం అనేది దాని యొక్క అర్థం అదంతా వదిలిపెట్టేస్తే అసలు వేదాన్ని శ్రవణం చేసినా దాని ద్వారా చాలా ఎంతో పుణ్యం. దాన్ని ఒకసారి శ్రవణం చేస్తేనే చాలా ఎంతో పుణ్యం. ఆ చక్కగా వేదం అధ్యయనం చేసినటువంటి వ్యక్తిని గౌరవిస్తేనే ఎంతో పుణ్యం. అందుకే కదా తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివేది నమస్కుర్యాత్ అని స్వయంగా వేదమే చెప్తోంది. కాబట్టి ఆ వేదానికి స్వతహా గొప్పతనం అనేది ఉండనే ఉంది. అందులోనూ మనం ఋగ్వేదం యొక్క గొప్పతనం, ఒక్కొక్క వేదాన్ని కనుక మనం తీసుకుంటే ఒక్కొక్క వేదానికి కూడా ఎంతో గొప్పతనం ఉన్నది. ఆ వేదముల యొక్క గొప్పతనాన్ని
ఋషులు వాళ్ళందరూ కూడా చాలా విశేషంగా చెప్పారు. ఇంత విస్తృతమైనటువంటి విషయాలు, ఇంత విస్తృతమైనటువంటి వేదాలు. అందుకే శంకరాచార్యుల వారు ఒక మాట అంటారు, మహతః ఋగ్వేదాదే శాస్త్రస్య అనేక విద్యాస్థాన ఉపబృంహితస్య ప్రదీపవత్ సర్వార్థావద్యోతినః సర్వజ్ఞకల్పస్య అని ఒక మాటను అంటారు అక్కడ. అంటే దీని యొక్క అర్థం ఏమిటి? మహతః ఋగ్వేదాదే శాస్త్రస్య. ఈ విశేషణాల్లో వేదముల యొక్క గొప్పతనాన్ని అన్నింటినీ కూడా చెప్పారు అక్కడ. మొట్టమొదటి ఋగ్వేదము, యజుర్వేదం మొదలైనటువంటి వేదాలు. ఇవి ఎటువంటివి అంటే శాస్త్రస్య, శాసించేటటువంటివి. ఏది ధర్మం ఏది అధర్మం అని మనకి శాసిస్తున్నాయి. అలాగే అనేక విద్యాస్థాన ఉపబృంహితస్య, ఈ స్మృతులు శాస్త్రములు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ద్వారా ఈ వేదం యొక్క అర్థమే ఇంకా విస్తారంగా చెప్పబడుతూ ఉన్నది. వేదములే చాలా విస్తీర్ణంగా మహతః అంటే చాలా పెద్దగా ఉన్నాయి. అందులోనూ ఆ వేదముల యొక్క అర్థాలని ఈ మిగతా శాస్త్రములన్నీ కూడా ఇంకా విశదీకరిస్తున్నాయి. అలా చూసుకుంటూ పోతే ఇంకా వేదములు అనంతాలు, అనంతావై వేద అన్నట్టు ఇవి అనంతములు. అనేక విద్యాస్థాన ఉపబృంహితస్య ప్రదీపవత్ సర్వార్థావత్ జ్యోతినః. ఎలాగైతే ఒక ప్రదీప ప్రకాశంలో మనం అన్ని వస్తువుల్ని చూస్తామో అదేవిధంగా మనకు అన్ని వస్తువుల్ని చూపించేటటువంటిది వేదం. ప్రదీపవత్ సర్వార్థావత్ జ్యోతినః సర్వజ్ఞ కల్పస్య అన్నారు. సర్వజ్ఞ కల్పస్య అంటే సర్వజ్ఞుడు లాంటిది వేదం అన్నారు. అంటే అక్కడ మనకు ఒక ప్రశ్న వస్తుంది, సర్వజ్ఞుడు లాంటివి వేదాలు అని ఎందుకు చెప్పారు? సర్వజ్ఞుడే, ఒక సర్వజ్ఞుడు ఎలాంటి వాడో వేదం కూడా అలాంటిది అని చెప్పేయచ్చు కదా. సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడు లాంటివి వేద. సర్వజ్ఞుడు అంటే ఈశ్వరుడేగా, ఈశ్వరుడు కాకుండా ఇంకెవరు సర్వజ్ఞులు కాలేరు. కాబట్టి సర్వజ్ఞ కల్పస్య అంటే సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుడి లాంటివి వేదాలు అని శంకరులు అన్నారు. ఎందుకు సర్వజ్ఞులే సర్వము వేదాల్లో ఉన్నాయని చెప్పకుండా, వేదముల్లో అన్నీ ఉన్నాయని చెప్పకుండా అన్నీ తెలుసుకున్నటువంటి ఈశ్వరుడి లాంటివి అని ఎందుకు చెప్పారు అని అంటే, అక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, శంకరులు అలా ఎందుకు అన్నారు అని అంటే, ఈశ్వరుడికి అన్నీ తెలుసు, వేదముల్లోనూ అన్నీ ఉన్నాయి. కానీ తేడా ఏమిటి అని అంటే, ఇప్పుడు లోకంలో రకరకాల వస్తువులు ఉన్నాయి. ఈ ప్రపంచం ఇంత విస్తారమైనటువంటి ప్రపంచం ఉంది. ఈ అన్ని వస్తువుల యొక్క జ్ఞానం ఈశ్వరుడికి ఉంది. అన్ని వస్తువులు అని అంటే అన్నీ వస్తాయి దాంట్లో. రాళ్ళు రప్పలు కూడా దాంట్లో వస్తాయి. చిన్న చిన్న రాళ్ళు రప్పలు, ఈ గడ్డి మట్టి ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. వాటన్నిటి యొక్క జ్ఞానం ఈశ్వరుడికి ఉంది. కానీ రాళ్ళు రప్పలు మట్టి గడ్డి వీటి గురించి వేదంలో ఉండదు. ఏదో మన ఇంటి ముందు పడినటువంటి రాళ్ళ గురించి వేదాలు చెప్పవు. అది తేడా. మరి అలాగైతే వేదంలో అన్నీ ఉన్నాయని అంటారు కదా, దాని అర్థం ఏమిటి అంటే శ్రేయస్సాధనాలన్నీ కూడా వేదంలో చెప్పబడ్డాయి. ఒక మనిషి శ్రేయస్సుని పొందడానికి కావలసినవన్నీ వేదంలో చెప్పబడ్డాయి అని దాని యొక్క అర్థం. కాబట్టి ఈశ్వరుడికైతే ఈ శ్రేయస్సాధనాలైనటువంటి అన్ని విషయాల జ్ఞానము ఈశ్వరుడికి ఉంది. అది కాకుండా లోకంలో ఉండేటటువంటి చిన్న చిన్న కణం వరకు ప్రతి జ్ఞానము ఈశ్వరుడికి ఉన్నది. అవన్నీ కూడా ఈశ్వరుడికి దగ్గర వాటన్నిటి జ్ఞానం ఈశ్వరుడికి ఉన్నది. కానీ వేదంలో వీటి గురించి ఉండదు. ఎందుకంటే వీటి గురించి వేదం ఎందుకు చెప్పడం? ఏదో రాళ్ళు రప్పలు ఉన్నాయనేటటువంటి విషయాన్ని వేదం చెప్పాలా? వేదం దాన్ని చెప్పక్కర్లేదు. ఎందుకంటే వేదం అనేది ఏమిటి? మనకి ఈ లౌకికమైనటువంటి ఉపాయాలతో దేన్నైతే మనం తెలుసుకోలేమో దాన్ని కదా వేదం చెప్పాలి. అసలు వేదం అంటే తస్మాత్ వేదస్య వేదత అని చెప్పింది అలాగా. కాబట్టి ఈ రాళ్ళు రప్పలు వీటన్నిటి కూడా మనం లౌకికంగానే మనం చూసి తెలుసుకోగలుగుతాం. దాన్ని చెప్పడానికి వేదం అక్కర్లేదు. మరి వేదం దేన్ని చెప్పాలంటే దేన్నైతే మన బుద్ధిశక్తితో మనం తెలుసుకోవడానికి కేవలం మన బుద్ధిశక్తి సరిపోదు, అటువంటి విషయాల్ని వేదం చెప్పాలి. కాబట్టి అటువంటి విషయాలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటినీ వేదం చెప్తుంది. కాబట్టి వేదం అనేది ఈ వేదంలో అన్నీ ఉన్నాయి అనే మాటకు అర్థం ఇది. అన్నీ ఉన్నాయి అని అంటే శ్రేయస్సుని పొందడానికి కావలసినటువంటి అన్ని విషయాలు వేదంలో ఉన్నాయి అని అర్థం. కాబట్టి సర్వజ్ఞ కల్పస్య అనేటటువంటి మాటను ఉపయోగించడానికి కారణం అది. కాబట్టి ఈశ్వరుడికి అయితే ప్రపంచంలో ఉండే కణము తెలుసు. కానీ వేదాలకైతే ఆ కణగణాలన్నీ కూడా వేదాల్లో ఉండవు, ఎందుకంటే అవసరం లేదు కాబట్టి. ఈశ్వరుడికైతే అది అవసరం, ఎందుకంటే ఆయన ఇదంతా సృష్టించాడు కాబట్టి, ఆయనే ఇదంతా సృష్టించాడు, ఆయనే దీన్ని పరిపాలిస్తున్నాడు, ఆయనే దీన్ని ఉపసంహరిస్తాడు కాబట్టి ఆయనకి వీటన్నిటి యొక్క జ్ఞానం ఆయన ఉండాలి. ఏదో ఒక చిన్న కణం ఉంది, దాని లోపల ఏదో చిన్న ప్రాణి ఉంది, ఆ ప్రాణి యొక్క పుట్టుపూర్వర్తరాలు ఈశ్వరుడికి తెలియాలి. ప్రతి చోట ఏదో చిన్న చిన్న ప్రాణులు ఉన్నాయి కదా. ఏదో మట్టి ఉంది, ఆ మట్టి లోపల కొన్ని ప్రాణులు ఉన్నాయి. వాటి గురించి వేదం చెప్పక్కర్లేదు, ఎందుకంటే వేదానికి ఆ విషయంతో సంబంధం లేదు. వేదం శ్రేయ మార్గాన్ని చూపించడానికి వచ్చిందా, అది శ్రేయ మార్గం కాదు. మనకి ఏ మట్టి ఉంది, దాంట్లో ఏం పురుగులు ఉన్నాయి, ఏం ప్రాణులు ఉన్నాయి అనే దానికి మనం పొందాల్సిన శ్రేయస్సుకి సంబంధం లేదు. కాబట్టి దాని గురించి వేదం చెప్పదు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే దాని గురించి తెలిసిన వాడు అయి ఉంటాడు, ఎందుకంటే ఆ ప్రాణిని పుట్టించిన వాడు ఈశ్వరుడే కాబట్టి
దానికి ఏమిటి జన్మ, ఇంతకుముందు ఏం జన్మ వచ్చింది, ఆ ఏ కర్మ పూర్తయింది, తర్వాత ఏ జన్మ ఇవ్వాలి అనేటటువంటి జ్ఞానం ఈశ్వరుడికి కావాలి. కాబట్టి అది ఆయన చేయాల్సిన పని కాబట్టి ఈశ్వరుడికి దాని గురించి కూడా జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు సర్వజ్ఞుడు, వేదములు సర్వజ్ఞములు వేదములు కూడా. కానీ రెండింటికి తేడా ఏమిటంటే ఇది, ఈశ్వరుడికి అన్ని విషయాలు తెలుసు, వేదానికి శ్రేయసాధనమైనటువంటి విషయాలు మాత్రమే వేదములు చెప్తాయి. కాబట్టి సర్వజ్ఞ కల్పస్య అనేటటువంటి మాటని శంకరులు చెప్పారు. కాబట్టి ఈ విధంగా ఆ వేదముల్లో విశేషంగా మనకి ఋగ్వేదంలో ఎన్నో విషయాలు, విశేషంగా దేవతల యొక్క ఆ విశేషమైనటువంటి స్థుతి, ఆ వర్ణన, ఇవన్నీ కూడా విశేషంగా మనకి ఆ దేవత వర్ణన స్థుతి అవన్నీ కూడా మనకి ఋగ్వేదం యొక్క మంత్రాల్లో ఉన్నాయి. వాటిని ఇప్పుడు ఈ రకంగా విశేషంగా యాగాల్లో ఈ ఋగ్వేద మంత్రాల్ని విశేషంగా దేవతా స్థుతి కోసం విశేషంగా పఠించడం అనేది అదంతా కూడా అక్కడ జరుగుతుంది. ఇలా వీటన్నిటి యొక్క వినియోగం అనేది విశేషంగా అలా ఉంది. అదేవిధంగా మనకి చాలా విస్తారమైనటువంటి మనకి ఐతరేయ బ్రాహ్మణం, ఐతరేయ ఆరణ్యకం, ఇంకా ఉపనిషత్తులు, వీటన్నిటిలోనూ ఎలాగో చాలా విషయాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది దీని యొక్క ఆ ఒక గొప్పతనం. అవును. అలాగే ఇప్పుడు సామానికి ఋగ్వేదానికి విశేషమైనటువంటి సంబంధం ఉందిగా. ఆ రుచ్యధ్యూఢం సామ అని ఉంది. అంటే ముందు అసలు రుక్ అనేది ఉంటే దాని మీద సామ అనేది వస్తుంది. ఈ రుక్ అనేది ఒకటి ఉంటే దాని మీద సామగానం అనేది ఒకటి వస్తుంది. కాబట్టి దానికి కూడా ఇది మూలమైనటువంటిది. కాబట్టి అది దీని యొక్క గొప్పతనం. చాలా చాలా సంతోషం స్వామీజీ. అసలు సమయమే తెలియలేదు. ఎంతో సంభాషణ, ఎన్నో అంశాలు వినగలిగాము. ఇది మన యొక్క సనాతన ధర్మీయులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. ఒక 4 మంచి విషయాలు చెప్పేటటువంటి గురువు దొరకడం కూడా శిష్యుడి యొక్క సౌభాగ్యం తప్ప వేరు కాదు అని నా యొక్క అభిప్రాయం. వినేవాళ్ళు ఉండడం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది, కానీ చెప్పేవాళ్ళు వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పడం అనేటటువంటిది ఎల్లప్పుడూ ఉండదు అని నా యొక్క భావన స్వామీజీ. ఎందుకు అనంటే వినేవాళ్ళు లేరు అని కొంతమంది అంటారు, కానీ కాదు, వినేవాళ్ళు ఎల్లప్పుడూ ఉంటారు. వినేవాళ్ళకి నచ్చేట్టు చెప్పేవాళ్ళు దాదాపుగా తక్కువగా ఉంటూ ఉంటారు. ఆ విధంగా సాక్షాత్తు సరస్వతి స్వరూపులు, సరస్వతి పుత్రులుగా మీరు చెప్పినటువంటి ఎన్నో విషయాలు ఎంతో సహనంతో అరటిపండు ఒలిచి అందించినట్లుగా ఎంతో చక్కగా అనుగ్రహించారు. నాకు కూడా ఈ యొక్క మహత్తరమైనటువంటి అవకాశం ఇచ్చారు తమరు. హిందూ ధర్మక్షేత్రం ఎవరెవరైతే చూస్తూ ఉన్నారో లక్షలాది మంది వారందరికీ కూడా తమరి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ కూడా శారదా పరమేశ్వరి, చంద్రమౌళీశ్వర స్వామి, అదేవిధంగా మా గురువర్యులు వారి యొక్క ఆశీస్సులతో అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించాలి, అందరూ కూడా శ్రేయోవంతులు అవ్వాలి అని మా గురువుల యొక్క పాదార విందాలని ప్రార్థించి అందరికీ కూడా ఆశీర్వాదం చేస్తూ ఉన్నాం. అందరికీ కూడా చక్కగా మంచి జరగాలి. ఇక్కడ ఒక్క విషయాన్ని అందరికీ కూడా ద్రష్టలు, శ్రోతలు వాళ్ళంతా ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాం. ఏమిటంటే ఇప్పుడు చాలా విషయాలు మధ్య మధ్యలో వచ్చాయి. ఆ విషయాలన్నిటికీ చాలా సందేహాలు, ప్రశ్నలు అన్నీ కూడా వచ్చినాయి. వాటన్నిటికీ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. అయితే అందరికీ నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఇంతవరకు ఏ విషయాలనైతే చెప్పడం జరిగిందో ఈ విషయాల మీద వచ్చేటటువంటి ప్రశ్నలు కానీ, ఇంకా ఏతదుపరి వచ్చేటటువంటి ప్రశ్నలు కానీ ఏమన్నా ఉంటే మళ్ళీ అది ఎప్పుడైనా ఏదో ఒక సందర్భంలో మళ్ళీ నా దగ్గరే అడగండి. ఎందుకంటే రకరకాల ప్రశ్నలు రావచ్చు చాలామందికి. ఈ విషయాలు ఇప్పుడు చెప్పినటువంటి విషయాల మీద రకరకాల ప్రశ్నలు చాలామందికి రావచ్చు. అథవా కొంతమందికి ఇదేమిటి ఇలా చెప్పారు, ఇదేమిటి ఇది నిజంగా ఇలాగా అలాగా అని ప్రశ్నలు రావచ్చు. కొంతమందికి ఇది కూడా చెప్తే బాగుండేది, దీని ఏదో చెప్పలేదు, వదిలిపెట్టేశారు, అది ఆయన అడగలేదు, ఈయన చెప్పలేదు, అంటే కావాలని తప్పించారా ఏమిటి అని చెప్పి ఇలా మాట్లాడేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఈయన కావాలని అడగలేదా, ఆ ఒక విషయం నేను కావాలని అడగలేదు, అథవా ఈయన చెప్పలేదా ఏమిటి అని కూడా కొంతమందికి అనిపించవచ్చు. అథవా ఇంకేదో చెప్తే బాగుండేది, అథవా ఇదేదో ప్రశ్న ఉంది అని రకరకాలుగా జనాలకు అలా అనిపించవచ్చు. కానీ నేను వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, అలాంటివి ఏమన్నా ఉంటే మళ్ళీ ఏదో ఒక సమయంలో మళ్ళీ నా దగ్గరే అడగండి. దానికి కావాల్సినటువంటి సమాధానాలు కూడా కావాల్సినప్పుడు సమయం ఉన్నప్పుడు చెప్తాను. ఎందుకు ఇలా చెప్తున్నాను అనంటే, చాలామంది ఏం చేస్తుంటారు అనంటే, ఇప్పుడు మనం ఒక విషయం చెప్పేటప్పుడే దానికి సంబంధించిన ఎన్ని ప్రశ్నలు, ఎన్ని విషయాలు, ఎన్ని పక్షాలు
ఉంటాయో వాటన్నిటినీ కలిపి ఒకేసారి చెప్పేలేంగా. చెప్పే కాస్త సమయంలోనే అన్నిటినీ కలుపుకొని చెప్పడం అనేది కుదరదు. ఎంత సాధ్యం అవుతుందో ఆ సమయానికి ఆ విషయ ప్రతిపాదన చేయడానికి ఎంత కావాల్సి వస్తుందో అంత మనం చెప్తాం. అలా చెప్పేటప్పుడు కొన్ని ప్రశ్నలు వచ్చేట్టుగాను చెప్పుండొచ్చు, కొన్ని చెప్పవలసినటువంటి ఏమైనా కూడా చెప్పుండకపోవచ్చు. ఇలా రకరకాలుగా ఉంటుంది. దీన్ని పెట్టుకొని కొంతమంది ఏం చేస్తుంటారు అని అంటే, చూడండి ఇట్లా ఏదో చెప్పేశారు, ఇలా ఏదో చెప్పారు, ఇలా ఏదో చెప్పారు, దీన్ని చెప్పలేదు, కావాలని వదిలేశారు, అథవా దీన్ని ఇలా చెప్పారు, దీన్ని ఎందుకు చెప్పలేదు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. పైగా అలా అనుకుని ఏం చేసేస్తుంటారు అంటే, వాళ్ళే దీని మీద కొన్ని ప్రశ్నలు ఎత్తేసి, చూసారా ఈయన చెప్పిన దాని మీద ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి చెప్పింది సరిగ్గా లేదు అనేస్తుంటారు. వాళ్ళు చెప్పిన దాని మీద ప్రశ్నలు ఎత్తేసి, ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి ఈయన చెప్పింది సరిగ్గా లేదు అనేస్తుంటారు. కానీ ఆ ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం ఉందా లేదా నువ్వు అడిగావు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అది అడగరు, అది చెప్పరు కూడా. ఊరికే ప్రశ్నలు లేవదీసేసి, చూసారా ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి కదా కాబట్టి ఇదంతా ఎలా కుదురుతుంది అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉన్నా కూడా అన్నిటికీ ఇక్కడ చక్కగా సమాధానాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు, సమయం దొరికినప్పుడు, ఆ ముందు మళ్ళీ పునః సమయం వచ్చినప్పుడు ఏమైనా కూడా దానికి సమాధానాలు చెప్తాం. కాబట్టి ఇక్కడ ఏదో సమాధానం లేక ఇట్లా వదిలేశారనో అట్లా ఏమీ లేదు. అన్ని విషయాలకి చక్కగా సమాధానాలు ఉన్నాయి. అంటే ఇదేదో నేను అన్నీ తెలుసు అనేటటువంటి అభిప్రాయంతో చెప్పట్లేదు. విషయం అనేది అలా ఉంది. మన ధర్మం యొక్క తత్వం, మన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు అంత గొప్పవి అని నేను చెప్తున్నా. అది నాకన్నీ తెలుసు అనే అభిప్రాయంతో నేను చెప్పట్లేదు. ఈ ధర్మం అనేది అంత గొప్పది. మన వెనకటి వాళ్ళందరూ కూడా ఇంత విస్తృతమైన గ్రంథ రచనలు వీటన్నిటిని కూడా చేసి అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పారు. కాబట్టి చక్కగా మనం వెతికి చూస్తే అన్నిటికీ ఇక్కడ సమాధానాలు ఉంటాయి అనే విషయాన్ని నేను అందరికీ చెప్పాలనుకుంటున్నా. అయితే చెప్పానుగా, ఒకసారి చెప్పేటప్పుడే అన్నిటికీ అన్నీ వచ్చే దాని మీద ఆ విషయం, దాని మీద వచ్చే ప్రశ్నలు, ఉప ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలతో కలిపి మనం చెప్పలేం. కాబట్టి ఎంత సాధ్యమవుతుందో అంత మనం చెప్పగలం. కాబట్టి ఇంకా కొన్ని ఉంటే ఉండొచ్చు. కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే మళ్ళీ ఎప్పుడైనా కాలాంతరంలో ఎప్పుడైనా చెప్పచ్చు, తెలుసుకోవచ్చు. దానికి కూడా ఒక అవకాశం ఎప్పుడైనా మళ్ళీ ఏర్పడినప్పుడు తెలుసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అది తమరిచ్చినటువంటి అనుగ్రహంగా భావిస్తూ మళ్ళీ సముచితమైనటువంటి విలువైన ప్రశ్నలు ఉంటే మళ్ళీ నేనే తీసుకుని తమరి వద్దకు వస్తాను. తప్పకుండా. అవును. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు ఊరికే దీని మీద ప్రశ్నలు లేవదీసి చూడండి ప్రశ్నలు ఉన్నాయి ఇది కాబట్టి ఇది సరిగ్గా లేదు అలాంటి ప్రచారం మాత్రం చేయకండి. ప్రశ్నలు ఉండొచ్చు, దానికి సమాధానాలు కూడా ఉండనే ఉన్నాయి. చాలా చాలా సంతోషం స్వామీజీ. తమరికి మరొక్కసారి అనేక సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रता